హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అర్ధరాత్రి అతిథి'. కొమ్మూరి సాంబశివరావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బల్ల మీద గడియారం టక్ టక్ మండం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తోంది. చేతిలో ఉన్న పుస్తకం అవతల పెట్టి వనజ గడియారం వంక చూసింది. రాత్రి 1 గంట దాటింది. అంతసేపయిందని వనజకి తెలియనే తెలీదు. కథ చాలా పొట్టుగా ఉండడం వల్ల పుస్తకం పూర్తయ్యే వరకు కాలగమనం గురించి వనజ ఆలోచించలేదు. మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి కూజాలోంచి గ్లాసులో మంచినీళ్లు పోసుకొని తాగింది. తిరిగి మంచం దగ్గరకు వస్తూ బీరువా అద్దం ముందాగింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. బల్ల మీద దీపం అంత కాంతిగా లేకపోయినా ఆ కొద్ది వెలుగులోనూ వనజ తెల్లని శరీరం సహజ కాంతితో మెరుస్తోంది. చాలాసేపటి నుంచి దిండు మీద తలవాల్చి ఉండడం వల్ల బాగా చెదిరిపోయిన నొక్కుల జుట్టు చిందరవందరగా ఉంగరాలు తిరిగి చెంపల మీద నుదుటి మీద పడుతోంది. కోలమొహం, పెద్ద కళ్ళు, ఎర్రని సన్నని పెదిమలు, అప్పుడే తాగిన మంచినీళ్ల తడికి పెదిమలు మెరుస్తున్నాయి. మొనతేలిన సన్నని ముక్కు, చామరలలాంటి చెవులు, సన్నని మెడ వనజ అందానికి మెరుగులు దిద్దాయి. వనజ తదేకంగా తనను తాను అద్దంలో చూసుకుంటోంది. తను అందమైంది అవునా కాదా అని సంశయం కలిగిందామెకు. పెదిమలు విరిచి ఏమో అనుకుంది. పక్కకి తిరిగి మెడ తిప్పి ఇంకో కోణంలోంచి తనను తను చూసుకుంది. తీగలా ఉంది ఆమె శరీరం. వనజ ఇంటర్ పాస్ అయింది. అంతటితో చదువు మానేసి షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నేర్చుకుంది. ఒక కంపెనీలో 6 నెలలు పనిచేసింది. ఆ కంపెనీ యజమాని కుమారుడు కొంచెం అసభ్యంగా ప్రవర్తించేసరికి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఈ సంఘటన జరిగి 3 నెలలైంది. అప్పట్నుంచి మళ్లీ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆమెకు నచ్చిన ఉద్యోగం దొరకలేదు. అదీగాక వెంటనే ఉద్యోగం సంపాదించకపోతే జరుగుబాటు ఉండదన్న భయమూ లేదు. వనజకి తల్లి తండ్రి లేరు. తల్లి వనజ చిన్నతనంలోనే పోయింది. 2 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు. తండ్రి పోగానే విజయవాడ నుంచి మద్రాసుకు తన అన్న సత్యం దగ్గరికి వచ్చింది. సత్యానికి 25 ఏళ్లు. ఒక దినపత్రిక ఆఫీసులో విలేకరుగా పనిచేస్తున్నాడు. వివాహం కాలేదు. అంతవరకు హోటల్లో ఉంటున్న సత్యం చెల్లెలు రాగానే సైదాపేటకు గిండికి మధ్య ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సత్యానికి నెలకు 200 జీతం వస్తుంది. అందువల్ల వనజకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరమేమీ లేదు. వనజకు 18 ఏళ్లు. 18 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి యువతి అందంగానే కనబడుతుంటారు. కాని వనజ అందం యవ్వనం వల్ల వచ్చిన అందం మాత్రమే కాదు. తీర్చిదిద్దిన ముఖరేఖలు, కళ్లల్లో కళాకాంతులు, అంగసౌష్ఠవం, నడకలో కదలికలో సొంపు ఇవన్నీ కలిసి వనజను రూపసిగా చేశాయి. ఆమె అందం పురుషుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసి ఆవేశంలో ముంచివేసే అందం కాదు. ప్రశాంతమైన కోనేటి మధ్య చల్లని నీటి అలలపైన ఒయ్యారంగా ఊగుతూ నిర్మలంగా తీయని తావులు వెదజల్లే కలవ పువ్వు అందం ఆమెది. వనజను ఒకసారి చూసిన మనిషి జీవితంలో ఎన్నడూ ఆమెను మరిచిపోడు. ఎన్నేళ్ల తర్వాతైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆమెను గుర్తుపడతాడు. అదే వనజ సౌందర్యంలోని ప్రత్యేకత. వనజ అద్దం దగ్గర నుండి మంచం దగ్గరకు వచ్చింది. బల్ల మీద దీపం వార్పడానికి స్విచ్ మీద చేయి వేసింది. అంతలో ఎవరో తలుపు తట్టిన చొప్పుడయింది. వనజ దీపం వార్పకుండా ఆశ్చర్యంతో నిలబడింది. చెవులు రిక్కించుకుని వింది. నిజంగానే ఎవరైనా తలుపు తట్టారా, లేక తను భ్రమపడిందా? బల్ల మీద గడియారం టక్టకమంటోంది. మళ్లీ దబదబ తలుపు చొప్పుడయింది. అవసరం, ఆతృత ఆ తలుపు కొట్టడంలో కనబడుతున్నాయి. వనజ గబగబా కిటికీ దగ్గరకు వెళ్లి చూసింది. ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఒక టాక్సీ అప్పుడే బయలుదేరుతుండడం కనిపించింది. కాని గేటు దగ్గర మనిషి ఎవరూ కనిపించలేదు. మళ్లీ దబదబా తలుపు తట్టిన చప్పుడు. వనజ గబగబా మెట్లవైపు పరిగెత్తి త్వరగా మెట్లు దిగింది. తన అన్న వచ్చుంటాడు. సత్యం రాత్రి డ్యూటీ మీద ఆఫీసుకు వెళ్లాడు. సామాన్యంగా తెల్లవారిన తర్వాత గాని రాడు. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా పని అయిపోయినా త్వరగా వచ్చేస్తాడు. అర్ధరాత్రి బస్సులుండవు కనుక టాక్సీలో వస్తాడు. వనజ త్వరగా వెళ్లి తలుపులు తీసింది. గుమ్మం దగ్గర నిల్చున్న అతను గబగబా లోపలికొచ్చాడు. వనజ తలుపుకు అడ్డం తొలగుతూ ఇంత త్వరగా అని వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయింది. చీకట్లో బయట నిలబడ్డ మనిషి తన అన్నయ్య అనుకుంది. అతను లోపలికి రాగానే వెలుగులో అతన్ని చూసి వాక్యం పూర్తి చేయలేక నోట మాట లేకుండా నిశ్చేష్టురాలైపోయింది.
అతను తలుపు దగ్గరికేసి తలుపుకు జారిగలబడి ఆయాసంగా ఊపిరి వదిలాడు. వనజ వైపు చూసి, నేను జ్ఞాపకం లేనా వనజ అన్నాడు. వనజ నోట మాట రాలేదు. పిరికిది కాదు, కాని అర్ధరాత్రి ఎవడో అపరిచితుడు ఇంట్లో జ్వరబడితే ఎంత ధైర్యవంతురాలైన స్త్రీకైనా గుండె దడదడమంటుంది. గట్టిగా అరవడానికి కూడా గొంతు పేగల్లేదు. వనజ నోరు తెరుచుకుని కళ్ళప్పగించి అతన్ని చూస్తోంది. ఇంట్లో వంటవాడు కూడా లేడు. ఆ వాళ్ళ సాయంత్రమే వారం రోజులు సెలవు తీసుకుని ఊరికి వెళ్ళాడు. ఇంట్లో తను ఒక్కతే ఉంది. ఏం చెయ్యాలి? అరుద్దామనుకుంది, కాని గొంతు పూడుకుపోయింది. తన గదిలోకి పరిగెత్తుకుపోయి తలుపు గడియ పెట్టుకుందామా అనుకుంది, కాని కాళ్ళు కదల్లేదు. నన్నింకా గుర్తుపట్టలేదు, మీనాక్షి జ్ఞాపకం ఉందా అడిగాడతను. ఏదో కలగంటూ మేలుకున్నట్లయింది వనజకి. మీనాక్షి అన్న మాట వినబడగానే అతన్ని గుర్తుపట్టింది. మొదటే ఎందుకు గుర్తుపట్టలేకపోయానా అనుకుంది. వనజ ఒక నిట్టూర్పు విడిచి చీర కొంగుతో గెడ్డం మీద మెడ మీద చెమట తుడుచుకుని అతన్ని రెప్పవాల్చకుండా చూస్తూ, నువ్వా ప్రకాష్? భయపడిపోయాను. ఎందుకింత అర్ధరాత్రి వచ్చావు అంది. అన్నదే కాని వనజ ఆలోచనలు శరవేగంతో పరిగెడుతున్నాయి. ఇతనెందుకు ఈ అర్ధరాత్రి వచ్చాడు? మీనాక్షికేదైనా ప్రమాదం జరిగిందేమో, లేకపోతే ఎందుకొస్తాడు అనుకుంది. వనజకు మీనాక్షి ఆప్తమిత్రురాలు. హైస్కూలు రోజుల నుంచి కాలేజీ చదువు పూర్తయ్యే వరకు అన్యోన్యంగా ఆత్మీయంగా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. విజయవాడలో తరచూ మీనాక్షి తమింట్లో ఉండిపోయేది. తను వాళ్ళింట్లో అప్పుడప్పుడు ఉండేది. ప్రకాష్ని చాలాసార్లు చూసింది. అతను తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నించాడు, కాని తను చనువివ్వలేదు. ప్రకాష్ అంటే వనజకు సదాభిప్రాయం లేదు. స్కూలు ఫైనల్ 3 సార్లు తప్పి పని పాట లేకుండా ఊరి వెంట అల్లాటప్పాగా తిరిగేవాడు. అతని గురించి మీనాక్షి చులకనగా మాట్లాడేది. వనజకు ఆ వెనకటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను ఈ ఊరు వస్తూ ఉంటే నిన్ను చూసి రమ్మంది మీనాక్షి అన్నాడతను. ఆయాసం వల్ల మాటలు సరిగ్గా పలకడం లేదు. చాలా నీరసంగా ఉన్నాడు. తీవ్రమైన బాధపడుతున్నట్లు కనపడ్డాడు. తలుపుకు తల నుంచి 2 చేతులతో కుడి మోకాలు పట్టుకున్నాడు. మీనాక్షి నన్ను చూసి రమ్మంటే నీకు ఈ అర్ధరాత్రి తప్ప సమయం దొరకలేదా అంది వనజ కోపంగా. అతను వనజ వైపు జాలిగా చూశాడు. క్షమించు, నాకొంట్లో బాగాలేదు. గుండె నొప్పొచ్చింది. 1 గంట అక్కర్లేదు, అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నాడు. ఏం జవాబు చెప్పాలో వనజకు తోచలేదు. ఇంట్లో తను ఒంటిగానే ఉన్నాననే విషయం అతనికి తెలుసా తెలీదా? అర్ధరాత్రి పరాయి మగవాడికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం సభ్యత కాదే అనుకుంది. అతను తలుపు దగ్గర నుంచి జరిగి గోడను పట్టుకుని కుంటుతూ 2 అడుగులు వేశాడు. బాధకి అతని మొహం ముడుచుకుపోయింది. చిన్నగా మూలుగుతున్నాడు. కాలికేమైంది అడిగింది వనజ అతని కాలివంక చూస్తూ. అతను జవాబు చెప్పకముందే నేల మీద కారిన రక్తాన్ని చూసింది. అయ్యో, రక్తం కారుతుందే, పాపం ఏమైంది అంటూ అతని దగ్గరకు జరిగింది వనజ. వనజది జాలిగుండె. ఎవరు బాధపడుతున్నా ఆమె హృదయం ద్రవిస్తోంది. ప్రకాష్ కాలికి దెబ్బ తగిలిందని రక్తం కారుతోందని తెలియగానే సభ్యతల గురించి ఆమె ఆలోచించనే లేదు. గబగబా 2 అడుగులు వేసి అతనికి చెయ్యందించి, ఇటురా, అక్కడ ఆ గదిలో మంచం ఉంది అంది. జాలి వల్ల అసభ్యతల గురించి ఆలోచన పోవడమేగాక దెబ్బ తగిలి బాధపడుతున్న అతని నుంచి తనకి ఎటువంటి భయమూ లేదనే ధైర్యం ఆమె చొరవకి కారణం. అతనికి తన చెయ్యి ఊతగా ఇచ్చి పక్కనే ఉన్న గదిలోకి నడిపించుకుని తీసుకువెళ్ళింది. మంచం దగ్గరికి చేరుకోగానే అతను అమాంతం మంచం మీద వాలిపోయాడు. మూలుగుతూ కాలు చాచాడు. ఏమైంది? ఎలా తగిలింది దెబ్బ అడిగింది వనజ. కింద పడ్డాను, రాయి అన్నాడతను. అయ్యో, డాక్టర్ని పిలవనా? డాక్టర్నా? ఇప్పుడా అన్నాడు. అవును, ఇప్పుడే. చూడు ఎంత రక్తం కారుతోందో. ఈ వీధి చివరన టెలిఫోన్ బూత్ ఉంది. డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను. ఇంత రాత్రివేళ ఏ డాక్టర్ వస్తాడు? పర్వాలేదులే అన్నాడు. అని ఒక క్షణమాగి, మీ అన్నయ్య ఇంట్లో లేడు? లేడు, రాత్రి డ్యూటీ మీద ఆఫీస్కు వెళ్ళాడు. నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను అంది వనజ. ఈ నిశిరాత్రి నువ్వు వెళతావా? వద్దు, అంత అవసరం ఏమీ లేదు. 5 నిమిషాల్లో రక్తం కారడం కడుతుంది అన్నాడతను. పోనీ కట్టుకడతాను అని వనజ పక్క గదిలోకి వెళ్ళింది. వనజకు కొద్దిగా నర్సింగ్ తెలుసు. గోదావరి వరదలప్పుడు వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన కాలేజీ విద్యార్థుల జట్టుతో కూడా వెళ్ళింది. చిరిగిపోయిన తెల్ల చీరలోంచి ఒక పీలికి చింపి దూది తీసుకుని క్షణంలో వచ్చింది. 1 గ్లాసులో పొటాషియం పరమాంగనేటు కలుపుకుని ఆ లోషన్ పక్కన పెట్టుకుంది.
మంచం మీద పడుకున్న ప్రకాశం చూసింది. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బాధతో ముఖం ముడుచుకున్నాడు. అతని కాలి మీద ప్యాంటును పైకి లాగి మడిచింది. కళ్ళు తెరిచి, ఏంటి చేస్తున్నావు అన్నాడతను. కట్టుకడతాను అంది. మోకాలు కింద పిక్క పైన రక్తం కారుతోన్న గాయం ఎర్రగా కనబడింది. అబ్బా, చాలా పెద్ద దెబ్బ తగిలిందే అంది దూదితో రక్తం తుడుస్తూ. అతను బాధకి పొళ్ళు బిగించాడు. వనజ రక్తం తుడిచి దూది లోషన్లో ముంచి పిండి గాయం మీద పెట్టి గట్టిగా కట్టుకట్టింది. రక్తం కారడం ఆగింది. అతను బలహీనంగా థ్యాంక్స్ అన్నాడు. ఒక కప్పు వేడి ఓవల్టీన్ తెస్తానుండు అంటూ వనజ వంటింట్లోకి వెళ్లి స్టవ్ వెలిగించింది. ఫ్లాస్క్లో ఉన్న పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. అతనికి దెబ్బ ఎలా తగిలింది? అంత గాయం తగిలినప్పుడు ఆసుపత్రికి పోక తన ఇంటికి ఎందుకొచ్చాడు? డాక్టర్ని పిలవద్దంటాడెందుకు? ఈ సందేహాలు మనసులోకి రాకుండా త్వరగా అతనికి ఓవల్టీన్ ఇచ్చే పని మీద మనసు లగ్నం చేసింది వనజ. 10 నిమిషాల్లో ఓవల్టీన్ తయారు చేసి కప్పులో పోసుకుని అతని దగ్గరకు వెళ్ళింది. ప్రకాష్, లే, ఇది తాగు అంది. అతను నెమ్మదిగా లేచి కూర్చుని మాట్లాడకుండా ఆమె చేతిలోని కప్పు అందుకున్నాడు. అంతలో బయట ఏదో చప్పుడైనట్లు వినిపించి వనజ తలుపు వైపు తిరిగింది. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరా అనుకుంటూ వనజ వెళ్లబోయింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, వనజ, తలుపు తీయొద్దు అన్నాడు. అతని కంఠంలో భయము, ఆదుర్ద ధ్వనించాయి. ఎందుకు అంది వనజ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. వనజ, తలుపు తీకు, నాకు విరోధులున్నారు, నన్ను చంపుతారు అన్నాడు. అతని కళ్లల్లో వెర్రి భయం కనిపించింది. ఆమె చెయ్యి వదల్లేదు. మళ్ళీ ఎవరో చాలా గట్టిగా తలుపు తట్టారు. చెయ్యొదులు, ఎవరో చూసొస్తాను అంటూ పొట్టు తప్పించుకుని తలుపు దగ్గరికి పరిగెత్తింది. మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. వస్తున్నాను అని కేకవేసి తలుపు తెరిచింది వనజ. గేటు దగ్గర ఒక జీపు కారు ఆగుంది. తలుపు దగ్గర 2 మనుషులు నిలబడున్నారు. ఆ చీకట్లో కూడా వాళ్ల నడుముల దగ్గర ఏవో మెరుస్తున్నాయి. వాళ్ళిద్దరూ బలంగా ధాటిగా ఉన్నారు. ఎవరు అంది వనజ హీనస్వరంతో. ఏంటి ఈ అర్ధరాత్రి వేళ ఇంతమంది జనం? అన్నయ్య ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది అనుకుంది. ఆ ఇద్దరు నీడలోంచి వెలుగులోకొచ్చారు. వాళ్ళని చూడగానే వనజ ఒక్కసారి ఊపిరి బిగబట్టింది. మీ ఇంట్లోకి ఇంతకుముందు ఒక అతను వచ్చాడు, అతన్ని పట్టుకోవాలి అన్నాడు ఒకతను. అతను పోలీసు సార్జెంటు. అతని పక్కనున్న అతను పోలీసు కానిస్టేబుల్. వనజ మెదడులో ఆలోచనలు అడదిడ్డంగా పరిగెత్తాయి. మా ఇంట్లోక ఎవరొచ్చారు అడిగింది. అలా ఎందుకు అడిగిందో తనకే తెలీదు. బహుశా ప్రకాష్ పేరు కాక మరే పేరైనా చెబుతారేమోనని అయ్యుండొచ్చు. దెబ్బ తగిలి తనింట్లో 1 గంట ఆశ్రయం అడిగిన ప్రకాష్ని పోలీసులకు అప్పచెప్పడం ఇష్టం లేక అయ్యుండొచ్చు. తన ఆప్తురాలైన మీనాక్షి అన్నని పోలీసులకు పట్టించి మీనాక్షిని బాధ పెట్టడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అతను ఏ నేరం చేశాడో ముందు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు. అతనెవరో దుష్టుడు, మీ ఇల్లు వెతకాలి, మీ ఇంట్లోకి వచ్చాడు అన్నాడు సార్జెంట్. వనజ తలుపుకి అడ్డం తొలగకపోవడం వల్ల అతని అనుమానం మరింత ఎక్కువైంది. ఇంతలో గేటు దగ్గర ఒక వ్యాన్ ఆగిన శబ్దం అయింది. ఆ వ్యాన్లోంచి ఎవరో దిగి తలుపు వైపుకొస్తున్నారు. పోలీసు ఉద్యోగులు కూడా అటే చూస్తున్నారు. అతని నడకం చూసి అతను తన అన్నయ్యని పోల్చుకుని అన్నయ్య అని కేక వేసింది వనజ. అతను త్వరగా గుమ్మం దగ్గరకొచ్చి పోలీసు ఉద్యోగుల్ని చూసి ఏంటి, ఏం జరిగింది అన్నాడు. సార్జెంటు, కానిస్టేబుల్ సత్యానికి సెల్యూట్ చేశారు. వాళ్ళు సత్యాన్ని గుర్తుపట్టారు. సత్యం అసిస్టెంట్ కమిషనరు మంచి స్నేహితులు. సత్యానికి పోలీసుల దగ్గర పరపతి, గౌరవము ఉంది. ఇది మీ ఇల్లా సార్? సారీ, తెలీదు, ఎవరిదో అనుకున్నాం. ఎవడో దుష్టుడు పారిపోయాడు, ఈ ప్రాంతాలకొచ్చాడని తెలిసి ఈ ఇంట్లోకి వెళ్ళాడేమోనని సోదా చేయడానికి వచ్చాం అన్నాడు సార్జెంట్. సత్యం నవ్వాడు. ఇది దొంగలు గూడు పుటాణి చేసే గుహ కాదు, నా ఇల్లే అన్నాడు. సార్జెంటు సందేహిస్తూ, సరే సార్, అయితే మేము ఇల్లు వెతకవలసిన పనిలేదు కదా, ఎవరైనా మీకు తెలియకుండా ఆగాడు. నేను పట్టుకుని మీకు అప్పచెప్తాను అన్నాడు నవ్వుతూ. నాకు నిద్రొస్తోంది, గుడ్ నైట్ అనగానే పోలీసులు వెనక్కి తిరిగారు. సత్యం తలుపు మూసి లోపల గడియ పెట్టి నవ్వుతూ, ఎత్తుకుపోవడానికి మన ఇంట్లో ఏముంది అన్నాడు వనజతో. సత్యం మంచి పొడుగు, ఆ పొడుక్కి తగ్గ లావు ఉన్న మనిషి. బలమైన చేతులు, విశాలమైన ఛాతీ, తెలివైన మొహం, ప్యాంటు లోపల షర్టు వేసుకున్నాడు. తలుపు గడియ పెట్టి సత్యం తన గదివైపు వెళుతూ, ఈ పోలీసులొచ్చి నిద్రలేపారా అన్నాడు చెల్లెలతో. అన్నయ్య అంది వనజ. సత్యం ఆమె వైపు తిరిగి ఆ అన్నాడు.
ప్రకాష్ ఇంట్లో ఉన్న విషయం, అతని గదిలో పడుకున్న విషయం చెబుదామనుకుంది వనజ. ఎలా మొదలు పెట్టడం? ప్రకాష్ అంటే తన అన్నకి ఏమర్థమవుతుంది? అన్నయ్య, మీనాక్షి నా స్నేహితురాలు, బెజవాళ్ళలో తెలుసుగా? ఆ అన్నాడతను. మీనాక్షి అన్న ప్రకాష్ ఆగింది. అన్నున్నాడా ఏంటి? అతని పేరు ప్రకాశా? అతను ప్రకాష్ వచ్చాడు అంది వనజ. తనకు చెప్పడం చేత కావడం లేదని తెలుసు, అయినా అంతకన్నా ఎలా చెప్పడం? ఓహో అని సత్యం తన గదివైపు నడిచాడు. అన్నయ్య, అతను ప్రకాష్ నీ గదిలో పడుకున్నాడు. సత్యం చటుక్కున్న చెల్లెలి వైపు తిరిగి ఎప్పుడొచ్చాడు అడిగాడు. ఇప్పుడే వచ్చాడు అంది. ఇప్పుడా? ఇంత రాత్రి వేళ? మీనాక్షి కూడా వచ్చిందా? లేదు, అతనొక్కడే. ఇంత రాత్రి వేళొస్తే అతనెందుకు రానిచ్చావు అడిగాడు సత్యం. పాపం, దెబ్బ తగిలి బాధతో వచ్చాడు. ఒక అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతానన్నాడు అంది వనజ. దెబ్బ తగిలిందా? అయితే మాత్రం అంటూ కుర్చీలో కూర్చున్నాడు. జేబులోంచి సిగరెట్టు పెట్టి తీసి తాపీగా ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి నెమ్మదిగా వదులుతూ, ఇలా కూర్చో, సరిగ్గా వివరంగా చెప్పు, ఎప్పుడొచ్చాడు అడిగాడు. వనజ జరిగిందంతా చెప్పింది. సత్యం ఓపిగ్గా అంతా విన్నాడు. మరి పోలీసులకి ఎందుకు చెప్పలేదు అడిగాడు చివరికి. వనజ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. పాపం, అతన్ని పోలీసులకు ఎలా అప్పచెప్పను, చావు కొట్టరు అంది. సత్యం చెల్లెలి వంక తీక్షణంగా చూశాడు. వనజ, నిజం చెప్పు, అతనంటే నీకిష్టమా అడిగాడు. చచ్చే అని వనజ తల విదిలించింది. మరైతే అతన్నెందుకు లోపలికి రానిచ్చావు అడిగాడు. చెప్పానుగా, జాలేసింది. అంతేనా? ఆలోచించి చెప్పు. నిజమన్నయ్యా. అయితే అతన్ని పోలీసులకు అప్పచెప్పడం నా ధర్మం. నేను అసిస్టెంట్ కమిషనర్ స్నేహితుణ్ణని ఆ సర్జెంటు మనిల్లు వెతకుండా వెళ్ళిపోయాడు. ఒక దుష్టుడికి నా ఇంట్లో ఆశ్రయమిచ్చి పోలీసులకి పొట్టుపడకుండా దాచడం నేరం. అంతేకాదు, నా స్నేహం దుర్వినియోగం చేసుకున్నట్లవుతుంది, అవునా అంటూ లేచాడు. పాపం, అతనే ఆ దొంగని మనకెలా తెలుసు అంది వనజ. అతను నిర్దోషైతే పోలీసులు తప్పకుండా వదిలేస్తారు అంటూ వెళ్ళి తన గది తలుపు తోశాడు. గది తలుపు గడియపెట్టుంది లోపల. ఏమోయ్, తలుపుతీ అని కేక వేశాడు. లోపల ఎవరో కదిలినట్లు అలికిడయింది, కాని తలుపు తెరవలేదు. సత్యం మళ్లీ కేకేశాడు. అయినా తలుపు తీయలేదు. సత్యం మొహం ఎర్రనైంది, కళ్ళు నిప్పు కణాలయ్యాయి. పొళ్ళు బిగించి బలంగా తలుపును ఒక తన్ను తన్నాడు. తలుపు కరకరమంది. మరొక తన్ను తన్నాడు. పెళపెళమని విరిగింది. గదిలో చీకటి. కిటికీలోంచి వెళుతోన్న ఒక ఆకారం మసగ్గా కనిపించింది. ఒక్క పరుగున కిటికీ దగ్గరికి పరిగెత్తాడు. కిటికీ పక్కనున్న నీటి గొట్టాన్ని పట్టుకుని ఎవరో పెరట్లోకి దిగడం చూశాడు. ఆగు అని కేకేశాడు. కాని ఆ మనిషి ఆగలేదు. చీకట్లోకి పరిగెత్తి అదృశ్యమయ్యాడు. సత్యం కిటికీ వంక చూశాడు. అది ఓచల్లేని కిటికీ. ముందే పెరట్లోకి వెళితే కిటికీ దగ్గర కాచేవాడు. గది మధ్యనున్న మంచం వైపు చూశాడు. మంచం మీద ఎవరూ లేకపోవడం గమనించాడు. హాల్లోకొచ్చి వనజం చూసి పారిపోయాడు. కిటికీలోంచి దూకి పారిపోయాడు అన్నాడు కుర్చీలో చెతికిలి పడుతూ. పారిపోయాడా? ఎలా పారిపోయాడు అడిగింది వనజ. కాలికి పెద్ద దెబ్బేమీ తగలలేదన్నమాట. అంతా నాటకం అయి ఉండాలి. ఇతనే పోలీసులు వెతుకుతున్న మనిషి అయి ఉంటాడు అని 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు. చటుక్కున వనజ వైపు తిరిగి, అతనెలా ఉంటాడు, సరిగ్గా వర్ణించి చెప్పు అన్నాడు. వనజ వర్ణించింది. పొడుగ్గా సన్నగా కాస్త బలహీనంగా ఉంటాడు. చామన ఛాయ, సన్నని మీసాలు, మద్యపాపిడి తీసుకున్న క్రాఫింగు, నల్ల ప్యాంటు, నీలం రంగు షర్టు. సత్యం జేబులోంచి చిన్న పాకెట్ డైరీ తీసుకుని అందులో ఆ వివరాలు రాసుకున్నాడు. లేచి నిలబడి, నేనిప్పుడే వస్తాను, నువ్వు తలుపు గడియ వేసుకో, ఎవరొచ్చినా తలుపు తీయకు, తెలిసిందా అని బయటకు వెళ్ళిపోయాడు. వనజ తలుపు గడియ పెట్టింది. కుర్చీలో కూర్చోంది. ప్రకాష్ పడుకున్న గది తలుపు సత్యం విరగొట్టిన విషయము, కిటికీ తెరుచున్న విషయం జ్ఞాపకం వచ్చాయి. తలుపు మూసి కొక్కేం బిగించి గదిలోంచి హాల్లోకి వెళుతుండగా జ్ఞాపకం వచ్చిందది. తన అన్న పడక గదిలో ప్రకాష్ కాలు నుంచి రక్తం దుప్పటి మీద కారింది. దుప్పటి మార్చాలి. వెనక్కి తిరిగి గదిలో దీపం వెలిగించింది. మంచం దగ్గరికెళ్ళి పొరుపు మీద నుంచి దుప్పటి తీసేసి బీరువాలోంచి ఇస్త్రీ దుప్పటి తీసి పక్క మీద పరిచి వంగి అంచులు పొరుపు కిందకి మడుస్తోంది. చలనం లేకుండా రాతి బొమ్మలా అయిపోయింది. మంచం కింద ఒక చివర్న ఒక పాదం కనిపించింది. వనజ కాళ్ళు వణికాయి. చేతులు కూడా కదలడం లేదు. కళ్ళు ఆ పాదాల మీద నుంచి మరల్చలేకుండా ఉంది. ఎవరది? ఎందుకు మంచం కింద దాక్కున్నాడు? దొంగ? ఎవరు? ఇప్పుడు తనని ఏం చేస్తాడు? తను కదిలితే తన మీదకొస్తాడేమో.
తను చూడనట్టు గదిలోంచి వెళ్ళిపోతే కిటికీలోంచి పారిపోతాడు. ఈ అన్నయ్య సమయానికి ఇంట్లో ఉండడు, ఎక్కడికో వెళ్ళాడు. వీధి తలుపు చప్పుడయింది. అంతే, వనజ ఒక్క పొరుగు తీసింది. తలుపు గడియ తీసి అమాంతం గుమ్మం దగ్గరున్న సత్యం చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమైంది? అడిగాడు సత్యం ఆదుర్దాగా. అన్నయ్య, గదిలో మంచం కింద ఎవరో దాక్కున్నారు అంది వనజ. సత్యం గబగబా గదిలోకి వెళ్ళాడు. అతని వెనకే వనజ కూడా వెళ్లి నిల్చుంది. మంచం కింద ఒక పాదం సత్యానికి కనిపించింది. నిన్ను చూశాన్లే, లేచిరా అన్నాడు సత్యం గంభీరంగా. కాని మంచం కింద ఉన్న మనిషి కదల్లేదు. లేచిరా, లేకపోతే బయట కీడుస్తాను అన్నాడు సత్యం కోపంగా. మంచం కిందున్న మనిషి సత్యం బెదిరింపు ఖాతరు చేయలేదు. సత్యం మంచం దగ్గరికి వెళ్తుంటే, జాగ్రత్త అన్నయ్య, ఎవరినైనా పిలుద్దాం అంది వనజ. సత్యం వనజ మాట లెక్కబెట్టకుండా మంచం కింద కనిపిస్తోన్న పాదాన్ని పట్టుకుని గట్టిగా లేగాడు. మంచం కిందున్న మనిషి గింజుకోలేదు, తనలేదు, ఎదురు తిరగలేదు. సత్యం ఆశ్చర్యంతో ఇంకా బలంగా లేగాడు. పడుకున్న మనిషి పడుకున్నట్టే మంచం కింద నుంచి బయటకొచ్చాడు. సత్యం తెల్లబోయి అతని తల దగ్గరికి వెళ్లి మొహం పెట్టి చూశాడు. వంగి ముక్కు దగ్గర వేలు పెట్టాడు. అన్నయ్య, అతని గుండె మీద అంది వనజ వణుకుతూ. అప్పుడు చూశాడు, ఆ మనిషి ఛాతిలో కత్తి పొడవబడుంది. చట్టు మీద రక్తం కారింది. ప్రాణం పోయింది అన్నాడు సత్యం నిల్చుని. ఒక్క క్షణమాగి, ఇతనెవరు, ప్రకాశేనా అడిగాడు. అయితే ఇందాక కిటికీలోంచి పారిపోయిన మనిషి ఇతన్ని హత్య చేసి పారిపోయాడు. మంచం మీద ఎవరూ లేకపోయేసరికి ఇతనే పారిపోయినతను అనుకున్నాను. వాడెవడో ఇతన్ని చంపి మంచం కింద శవాన్ని దాచి పారిపోయాడు అన్నాడు సత్యం. కళ్ళు చిట్లించి దీర్ఘంగా ఆలోచించసాగాడు సత్యం. ఇప్పుడు పోలీసులకు ఏమని చెబుతాం? ఎవరూ ఇంటికి రాలేదని చెప్పి పంపించేశానే అని మరొక 5 నిమిషాలు ఆలోచించి, ఏంటో ఈ గొడవ, అనవసరంగా మనం ఇరుక్కుంటాం, దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. ఏం చేద్దాం అంది వనజ. ఆలోచిస్తానుండు అని కుర్చీలో జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు సత్యం. యుగంధర్ పొద్దున్నే కాఫీ పలహారాలు సేవించి ఆఫీసు గదిలోకొచ్చాడు. క్రితం సాయంకాలం వచ్చిన ఉత్తరాల్ని విడివిడిగా కట్టలు కట్టి బల్ల మీద పెట్టి చతిమావి ఫైల్లో వేస్తున్నాడు రాజు. గుడ్ మార్నింగ్, ఇవాళ చాలా త్వరగా పని ప్రారంభించావే అంటూ యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని బల్ల మీదున్న సిగరెట్ డబ్బాలోంచి ఒక సిగరెట్ ఏరి వెలిగించి ఉత్తరాల కట్టని దగ్గరికి లాక్కుని ఒక్కొక్క ఉత్తరము చదవనారంభించాడు. ఇంతలో తలుపుకున్న కాలింగ్ బెల్ గణగణ మోగింది. యుగంధర్ రాజు వైపు చూశాడు. ఇంత పొద్దునే ఎవరొచ్చుంటారు అంటూ రాజు లేచి వెళ్ళాడు. 1 నిమిషంలో తిరిగి గదిలోకొచ్చి, రఘుపతి అండ్ సన్స్ ప్రొపరేటర్ రఘుపతి గారు మిమ్మల్ని అవసరంగా కలుసుకోవాలట అన్నాడు రాజు. ఎందుకు అడిగావా అన్నాడు యుగంధర్. అడిగాను, మీతోనే మాట్లాడాలి అంటున్నాడు, పిలవనా అడిగాడు రాజు. రఘుపతి అండ్ సన్స్ అంటే ఏం వ్యాపారం చేస్తారు? నగల వర్తకులు. సుభాష్ చంద్రబోస్ రోడ్లో లేదు ఆ కంపెనీ అన్నాడు రాజు. సరే, పిలుచుకురా అన్నాడు యుగంధర్. రఘుపతి చరచర గదిలోకొచ్చాడు. అతనికి 50 ఏళ్లుంటాయి. నల్లగా లావుగా పొట్టిగా ఉన్నాడు. బట్టతల, పల్చని గ్లాస్కో పంచ, సిల్కు లాల్చి, పైన పల్చని సిల్కు ఉత్తరీయం, వేళకి మెరిసిపోతున్న ఉంగరాలు, మెళ్ళో సన్నని బంగారు గొలుసు. హడావిడిగా గదిలోకొచ్చి తిన్నగా యుగంధర్ బల్ల దగ్గర నిలబడి నమస్కారం పెట్టాడు. కూర్చోండి అన్నాడు యుగంధర్. అతను కూర్చుంటూ, జగద్విఖ్యాతి పొందిన మీలాంటి వారిని కలుసుకోవడం అంటేనే నాకు భయం, కానీ తప్పక రావాల్సొచ్చింది. నాకు మీ సహాయం కావాలి అన్నాడు ఆవేశంతో. యుగంధర్ ఒకసారి అతన్ని తేరిపారా చూసి, చెప్పండి అన్నాడు ముక్తసరిగా. నిన్న రాత్రి నా కొట్లో దొంగలు పడ్డారు. వాచ్మ్యాన్ని చంపేశారు. నగలు ఎత్తుకుపోయారు. వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకోకపోయినా నా నగలు నాకు తిరిగొస్తే చాలు అన్నాడు రఘుపతి. ఆవేశం తెచ్చుకోకండి, సావధానంగా చెప్పండి. పోలీసులకు రిపోర్ట్ చేశారా? వాళ్లే నాకు చెప్పారు దొంగలు పడ్డారని. వెంటనే రాత్రే కొట్టుకు వెళ్లి చూశాను అన్నాడు రఘుపతి. ఇటువంటి దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు సమర్థులు. నా సహాయం ఎందుకు అన్నాడు యుగంధర్. అలా కాదు, మీరలా అనకూడదు. నాకు తప్పకుండా సహాయం చెయ్యాలి. లేకపోతే నా పేరు ప్రతిష్ట పోతుంది. నా వ్యాపారం నాశనమవుతుంది. అదంతా నా సొత్తు కాదు, ఊళ్ళో వాళ్ళ నగలున్నాయి అన్నాడు రఘుపతి. దొంగలు పడి నగలెత్తుకుపోతే మీ పేరు ప్రతిష్ట ఎందుకు పోతాయి? ఇందులో మీ తప్పేముంది? వాచ్మెన్ కూడా పెట్టారు. దొంగలు అతన్ని హత్య చేశారు అంటున్నారు. మీరు చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు యుగంధర్.
రఘుపతి యుగంధర్ని ప్రాధేయపూర్వకంగా చూసి, కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అడిగాడు. యుగంధర్ రాజు వంక చూశాడు. రాజు బల్ల మీద బెల్ల కొట్టగానే కుర్రాడొచ్చాడు. ఒక గ్లాసు మంచినీళ్లు, ఒక కప్పు కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. 2 నిమిషాల్లో కుర్రాడు మంచినీళ్లు, కాఫీ తెచ్చి రఘుపతి ముందు పెట్టాడు. రఘుపతి గడగడ మంచినీళ్లు తాగి గ్లాసు బల్ల మీద పెట్టి ఉత్తరీయంతో మూతి తుడుచుకుని, యుగంధర్ గారు, మీరు కాదనకూడదు, నాకు సహాయం చేయాలి. మిమ్మల్ని నమ్ముకుని ఎంతవరకు ధైర్యంగా ఉన్నాను అన్నాడు. దొంగలించబడ్డ నగలు ఏమాత్రం ఖరీదుంటాయి అడిగాడు యుగంధర్. దాదాపు 25 లక్షల రూపాయలు ఖరీదుంటాయి అన్నాడు రఘుపతి. రాజు ఈలవేసి 25 లక్షలే అన్నాడు. అయితే మీ కొట్టంతా ఒకటి విడవకుండా తీసుకుపోయి ఉండాలి అన్నాడు యుగంధర్. లేదండి యుగంధర్ గారు, వస్తువులు చాలా తక్కువే పోయాయి. అయితే దొంగలెత్తుకుపోయిన నెక్లెస్ ఒకటే 20 లక్షల రూపాయల ఖరీదవుతుంది అన్నాడు రఘుపతి కుర్చీలో జారిగలబడి. యుగంధర్ ఆశ్చర్యంతో రఘుపతిని చూశాడు. ఒక్క నగే అంత ఖరీదా అని కొంచెం ముందు కొంగి, విపులంగా చెప్పండి, అంత ఖరీదైన నగలు సామాన్యంగా ఎక్కడా ఉండవనుకుంటాను అన్నాడు. అవును, మీరు చెప్పింది నిజం. మన దేశంలో కూడా ఒకరిద్దరు మహారాజుల దగ్గరే ఇంత ఖరీదైన నెక్లెస్లున్నాయి. అయితే ఆ నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది అడిగాడు యుగంధర్. అదంతా ఓ చిన్న కథ, చెబుతాను వినండి. నేను రంగూన్ డైమండ్స్తో ఒక నెక్లెస్ చేయించాను. చాలా నవీనమైన డిజైన్లో చేయించాను. దాన్ని షోకేసులో పెట్టాను. నెల క్రితం ఓ రోజున గుల్బర్గ్ మహారాజు మా కొట్టుకొచ్చారు. ఆ నెక్లెస్ చూశారు. అటువంటి నెక్లెస్ ఎవరికైనా అమ్మావా అని అడిగారు. నేను లేదని చెప్పగానే ఆ నెక్లెస్ ఎవరికీ అమ్మొద్దని, ఆ డిజైన్ తనకి చాలా బాగుందని, తన దగ్గరున్న 20 వరుసల వజ్రాల హారాన్ని ఆ డిజైన్లో కట్టిస్తానని అన్నారు. గుల్బర్గా మహారాజా వారి వద్దనున్న ఆ నెక్లెస్ గురించి చాలా విన్నాను. మీరు వినే ఉంటారు. అంత అందమైన నెక్లెస్ ఎక్కడా లేదని కూడా అంటుంటారు. అంత మంచి వజ్రాలు చాలా అరుదుగా ఉంటాయి. గుల్బర్గా మహారాజా నా చేత ఆ నెక్లెస్ డిజైన్ మరిపించుకుంటే నాకొచ్చే లాభం విషయం అలా ఉంచండి. ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, మా కంపెనీకి ఎంత ప్రచారం. అందుకని మజూరీ చాలా తక్కువ చెప్పాను. ఆర్డర్ బుక్ చేశాను. ఆవేళే 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. 20 రోజుల్లో నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తానన్నారు. నెక్లెస్ పూర్తయ్యేంత వరకు నేను చేస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దని వారించారు. 3 రోజుల క్రితం ఆయనే స్వయంగా వచ్చి నెక్లెస్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు ఆ నెక్లెసే పోయింది అన్నాడు రఘుపతి. యుగాంధర్ ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉన్నాడు. ఆ నెక్లెస్ ఇన్సూర్ చేయబడిందా అడిగాడు తర్వాత. లేదు, ఆ నెక్లెస్ చాలా జాగ్రత్తగా దాచానని, అది పోతుందని తనకి భయం లేదని, అందుకే ఇన్సూర్ చేయలేదని రాజాగారు చెప్పారు. ఈ నెక్లెస్ మీకిచ్చారని మీరు ఎవరెవరికి చెప్పారు అడిగాడు యుగంధర్. రఘుపతి ఒక్క క్షణం తటపటాయించి, అదే అసలు విషయం. 3 రోజుల క్రితం రాజాగారు ఈ నెక్లెస్ నాకు ఇచ్చినట్టు ఎవరికీ తెలీదు. రాజాగారికి, నాకు, నా క్యాషియర్గా పనిచేస్తోన్న చందుకి తప్ప. అయినా సరిగ్గా ఆ నెక్లెస్ మీ షాపులో ఉన్న సమయంలో దొంగతనం జరిగింది. ఆ నెక్లెస్ దొంగలించబడింది, అవునా? కనుక అది షాపులో ఉందని తెలిసిన వాడెవడో ఈ దొంగతనం చేసి ఉండాలి కదూ అన్నాడు యుగంధర్. అవును, హేతువాదంతో ఆలోచిస్తే అలాగే స్ఫురిస్తుంది. కానీ మరెవరికీ తెలీదు. ఇందాకే రాజాగారిని కలుసుకుని అడిగాను, ఎవరికైనా చెప్పారా అని. లేదన్నారు. నేను ఎవరికీ చెప్పలేదు అన్నాడు రఘుపతి. మీ క్యాషియర్ చందు ఎవరికైనా చెప్పాడా అడిగాడు యుగంధర్. రఘుపతి తల వంచుకున్నాడు. చందు కనిపించలేదు అన్నాడు నీరసంగా. అంటే అడిగాడు యుగంధర్. నిన్న రాత్రి 10 గంటలకి అతను ఇంటి నుంచి బయలుదేరాడని తెలిసింది. అతను ఇంతవరకు ఇంటికి రాలేదు. పరారీ అయ్యాడన్నమాట. అతని గురించి మరికొంత చెప్పండి. మనిషి ఎలాంటివాడు అడిగాడు యుగంధర్. చందుకి 28 ఏళ్లు, అవివాహితుడు. జార్జి టౌన్లోనే ఒక గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. అతను నాకు దూరపు బంధువు, అంటే నా మేనమామకి అల్లుడు అన్నాడు రఘుపతి. బంధువు కనుకే బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇచ్చారన్నమాట. అతని మీద మీకు బాగా నమ్మకం ఉండాలి కదూ అన్నాడు యుగంధర్. రఘుపతి తల ఊపాడు. అవును, అందుకే క్యాషియర్ ఉద్యోగం ఇచ్చాను. 6 ఏళ్ల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. ప్రారంభంలో నెలకి 50 రూపాయలు ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు 200 ఇస్తున్నాను. ఎన్నడూ ఎటువంటి సందర్భంలోనూ చిల్లి కానీ నన్ను అడగకుండా తీసుకోలేదు. ఎంతో నమ్మకంగా పనిచేశాడు. నేను ఊరికెళ్ళినప్పుడు అతనికే షాపు తాళం చెవులు ఇచ్చి వెళ్లేవాణ్ణి. చందుపై నిజంగా నాకు ఎటువంటి అనుమానమూ లేదు అన్నాడు రఘుపతి. ఆ నెక్లెస్ మీరు షాపులో ఎక్కడ పెట్టారు? ఇనపెట్లోనా?
ఉహుం, కాదు. ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడ్డాను. రంగూన్ డైమండ్స్తో చేసిన నెక్లెస్ మాత్రమే ఇనపెట్లో పెట్టాను. రాజాగారి నెక్లెస్ ఒక సామాన్యమైన ఆటపెట్టెలో పెట్టి ఒక షో కేసులో పెట్టి తాళం వేశాను. దొంగతనం జరిగిన అటువంటి చోట అంత ఖరీదైన నెక్లెస్ ఉంటుందని దొంగలు అనుకోరని అలా చేశాను. నా తెలివి ఎందుకు పనికిరాలేదు అన్నాడు రఘుపతి. ఆ నెక్లెస్ అక్కడుందని చందుకి తెలుసా అడిగాడు యుగంధర్. ఆ తెలుసు. ఒక కన్ను అటు వేసి ఉంచమని చెప్పాను అతనికి. అతడికొక్కడికే ఈ నెక్లెస్ విషయం తెలుసునంటున్నారు. అతను పరారీ అయ్యాడంటున్నారు. కనుక అతను ఈ దొంగతనం చేసుండొచ్చుగా. పోలీసులు అదే మాట అంటున్నారు. చందుని పట్టుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్లకి అతని వర్ణన పంపారు. కాని ఆగాడు రఘుపతి. కాని అడిగాడు యుగంధర్. చందు అలాంటి వాడు కాదు. అలాంటి పని చేయడు. నేను నమ్మలేకుండా ఉన్నాను. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఆ నెక్లెస్ నాకు తిరిగి ఇప్పించడమే కాక చందు మీదకి ఈ నేరం రాకుండా కాపాడతారనే ఆశ కూడా ఉంది. అతను దోషైతే అడిగాడు యుగంధర్. రఘుపతి తల వంచుకున్నాడు. అనుభవిస్తాడు అన్నాడు. సరే, మీరు వెళ్ళండి. నేను వాకప్ చేస్తాను అన్నాడు యుగంధర్. రఘుపతి లేచి నిల్చున్నాడు. నేను మీకు ఈ జీవితాంతము రుణపడి ఉంటాను. ఇక వెళతాను అని తలుపు వరకు వెళ్లి వెనక్కి తిరిగి మీ ఫీజు అంటూ జేబులోంచి పర్సు తీశాడు. రాజు చటుక్కున లేచి ఇలా ఆఫీసు గదిలోకి రండి, రసీదిస్తాను అన్నాడు. డిటెక్టివ్ యుగంధరు అతని అసిస్టెంట్ రాజు వచ్చారని జవాను చెప్పగానే తక్షణం లోపలికి రమ్మను అన్నాడు క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. యుగంధరు రాజు లోపలికి రాగానే కుర్చీలు చూపిస్తూ ఏంటి విశేషం అడిగాడు. రఘుపతి అండ్ సన్స్లో రాత్రి దొంగతనం జరిగిందట. మీకు రిపోర్ట్ వచ్చిందా? ఆ రఘుపతి మీ దగ్గరికి వచ్చాడా అడిగాడు స్వరాజ్రావు మొహం చిట్లించి. యుగంధర అవునని తల ఊపాడు. ఎందుకొచ్చాడు? మిమ్మల్ని దర్యాప్తు చేయమంటాడా అడిగాడు. యుగంధర్ మళ్లీ తల ఊపి తాపీగా సిగరెట్ వెలిగించాడు. ప్రైవేటు డిటెక్టివ్ని ఎవరికి వారు నియమించుకోవడం బొత్తిగా ఫ్యాషన్ అయిపోతుంది. మీ దగ్గరికి ఎందుకొచ్చాడో అర్థం కాకుండా ఉంది. సాయంత్రానికో రేపటికో ఆ చందు దొరుకుతాడు. ఎక్కడికని పారిపోగలడు? పోలీసు వల దేశమంతా విసిరాం. దేశంలో ప్రతి చోట అతని కోసం ప్రతి పోలీసు కానిస్టేబుల్ చూస్తున్నాడు. పట్టించిన వారికి బహుమతి ఇస్తామని కూడా ప్రకటిస్తున్నాను అన్నాడు స్వరాజ్యరావు. ఓహో, అయితే ఆ చందు ఈ దొంగతనం చేశాడని నిర్ధారణగా తేలిందన్నమాట అడిగాడు యుగంధర్. తేలడమా? గోడ మీద రాసినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంటే అన్నాడు స్వరాజ్యరావు. మీరు చాలా పని తొందరలో లేకపోతే నాకు వివరాలు చెప్పకూడదు అన్నాడు యుగంధర్. అంత పనున్న చెప్పకపోతే మీరు నన్ను వదులుతారా అని నవ్వి. స్వరాజ్యరావు కూడా ఒక సిగరెట్ వెలిగించి ఈ దొంగతనం నిన్న రాత్రి 1 గంట తర్వాత జరిగింది. చెబుతా వినండి. రఘుపతి అండ్ సన్స్ కాలేజీ రోడ్డు చివరనుంది. అక్కడ మరే పెద్ద షాపులు లేవు. చిన్న చిన్న కిరాణా కొట్లు మాత్రం ఉన్నాయి. అందుకని రఘుపతి అండ్ సన్స్ వాళ్ళు ఒక వాచ్మెన్ పెట్టుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 5 గంటల వరకు, అంటే వీధిలో సందడి తగ్గి మళ్ళా సందడి ప్రారంభమయ్యేంత వరకు గంటకొకసారి చొప్పున ఆ వీధికి మా పోలీసు కానిస్టేబుల్ రాత్రి బీటు వెళతాడు. ఆ వీధి మలుపు తిరిగితే రాత్రంతా తెరిచుండే ఒక టీ దుకాణం ఉంది. ప్రతి రాత్రి బీటు కానిస్టేబుల్ బూట్ల చప్పుడు విని వాచ్మెన్ టీ తాగడానికి టీ దుకాణానికి వెళతాడు. కనుక బీటు కానిస్టేబుల్కు షాప్ ముందు వాచ్మెన్ కనిపించాడు. కానీ వీధి చివరకు వెళ్లేలోపున వాచ్మెన్ కానిస్టేబుల్కి ఎదురవుతాడు. నిన్న రాత్రి వీధి చివరన కానిస్టేబుల్కి వాచ్మెన్ కనిపించలేదు సరికదా, టీ దుకాణం దగ్గర కూడా లేడు. టీ దుకాణానికి రాలేదని దుకాణం మనిషి చెప్పాడట. కానిస్టేబుల్ ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లి రఘుపతి అండ్ సన్స్ షాపు దగ్గర నిలబడి వాచ్మెన్ని పేరు పెట్టి కేకేశాడు. బదులు రాకపోయేసరికి ఏమయ్యాడా అనుకుంటూ వసారాలోకి వెళ్ళాడు. టార్చ్ వెలిగించి తలుపు మీద లైట్ వేశాడు. తాళం లేదట. గాబరాతో మళ్లీ వాచ్మెన్ని కేకవేసి టార్చ్ వెలుగు అటు ఇటూ వేశాడు. వరండాలో ఓ మంచం వెనక నీడలో వాచ్మెన్ నేల మీద పడుండడం చూసి అటు వెళ్ళాడు. వాచ్మెన్ బోర్లా పడుకున్నాడు. వీపులో కత్తి దిగబడుంది. రక్తం మడుగులో పడున్నాడు. పోలీస్ విజిల్ తీసి ఊదడానికి నోట్లో పెట్టుకున్నాడు. ఇంతలో వెనక చొప్పుడైంది. చటుక్కున అటు తిరిగాడు. తలుపు తెరుచుకుని ఎవరో వీధిలోకి పరిగెత్తారట. కానిస్టేబుల్ ఆగు అని కేకవేస్తూ వెంబడించాడు. కాని ఆ మనిషి చాలా త్వరగా పరిగెత్తుకుని పోతున్నాడు. అతని చేతిలో ఓ సంచిలాంటిదేదో కనిపించింది. అప్పుడిక ఏం చేయడానికి తోచక కానిస్టేబుల్ పిస్తోల్ తీసి ఆ పరిగెడుతున్న మనిషి కాళ్ళకి గురిచూసి కొట్టాడు.
అతను పేల్చిన గుండు తగిలిందో లేదో తెలీదు. ఈలోగా వెనక నుంచి ఎవరో వచ్చి కానిస్టేబుల్ తల మీద బరువైన వస్తువు దేంతోనో కొట్టారు. కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయాడు. కానిస్టేబుల్ పిస్తోలు పేల్చడం విని టీ దుకాణంలోంచి ఇద్దరు పరిగెత్తుకునొచ్చారు. ఒకరు కానిస్టేబుల్కి తెలివి తెప్పించారు, ఇంకొకరు స్టేషన్కి ఫోన్ చేశారు అని స్వరాజ్యరావు ముగించాడు. తర్వాత అడిగాడు యుగంధర్. వెంటనే ఆ డివిజన్ క్రైమ్ బ్రాంచి సబ్ ఇన్స్పెక్టరు, ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాం. అక్కడ కనిపించిన నిదర్శనాలను బట్టి ఈ విషయాలను గ్రహించాను. దొంగలు తాళం బద్దలు కొట్టలేదు. తాళం చెవితోనే తలుపు తెరిచారు. వాచ్మ్యాన్ని వీపులో పొడిచారు. వాచ్మ్యాన్ దొంగల్ని చూసి అటకాయించకముందే అతన్ని పొడిచి తర్వాత తలుపుకున్న తాళం తీశారు. దొంగలు షాపులో ఎక్కువసేపు ఉండలేదు. కనిపించినవి తీసుకుపోవడానికి రాలేదు. షోకేస్లో అట్టపెట్టులో ఉన్న నెక్లెస్ని తీసుకుపోవడానికి వచ్చారు. ఎలాగూ వచ్చాం కదా అని సులభంగా అందుబాటులో ఉన్న నగలు అపహరించారు. ఇనపెట్టు జోలికి పోలేదు. కనుక గుల్బర్గా మహారాజ్ ఇచ్చిన నెక్లెస్ విషయం దొంగలకి తెలిసి ఉండాలి. వాళ్ళ దగ్గర మారు తాళం చెవులు ఉండుండాలి. నిన్న రాత్రి తాళం చెవులు రఘుపతి చందుకిచ్చాడట. కనుక చందు సునాయాసంగా తాళం తీసి ఉండొచ్చు అన్నాడు స్వరాజ్యరావు. మహారాజా నెక్లెస్ షాపులో ఎక్కడుంది చందుకి తెలుసు. అతని దగ్గర షాపు తాళం చెవుంది. అతను కనిపించడం లేదు. ఇంతేనా? ఇంతకన్నా అతని మీద సాక్ష్యం ఇంకా ఉందా? అడిగాడు యుగంధర్. స్వరాజ్యరావు నవ్వాడు. ఏం చాలదా? ఈ సాక్ష్యాలతో అతన్ని అరెస్టు చేయడం న్యాయమేగా. అయినా నిజానికి అతని ఈ దొంగతనం చేశాడు అనుకునేందుకు ఇంకా సాక్షి ఉంది, చాలా సాక్షి ఉంది అన్నాడు స్వరాజ్యరావు. ఏంటది? వారం రోజుల నుంచి చందుతో అతని గదిలో ఒక అతను ఉంటున్నాడట. అతను చందు స్నేహితుడే ఉంటాడు. అతన్ని నిన్న రాత్రి మా బీటు కానిస్టేబుల్ పిస్తోల్తో కాల్చాడు. కనుక కానిస్టేబుల్ని కొట్టిన దొంగ చందు అయి ఉండాలి. చందు అతని స్నేహితుడు కలిసి ఈ దొంగతనం చేసి ఉండాలని స్పష్టంగా తెలుస్తోంది అన్నాడు స్వరాజ్యరావు. చందు స్నేహితుడే దొంగ అని ఎలా ద్రోవపడింది? అడిగాడు యుగంధర్. స్వరాజ్యరావు ఆయాసంగా నిట్టూర్చాడు. మీరు ప్రతి చిన్న విషయము చెప్పాలంటారు. సరే, చెబుతాను వినండి. ఈ దొంగతనం జరిగిన వెంటనే మేమక్కడికి వెళ్ళాం. కొంతమంది కానిస్టేబుల్స్ని, సర్జెంట్లని ఆ ప్రాంతాల్లో వాకబు చేయమని పంపించాం. ఫ్లవర్ బజారు ట్యాక్సీ స్టాండ్లో వాకబు చేయగా ఒక గంట దాటిన కొద్ది నిమిషాలకి ఎవరో ఒక అతను హడావిడిగా స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఓ ట్యాక్సీ ఎక్కినట్లు తెలిసింది. ఆ ట్యాక్సీ స్టాండ్కు తిరిగి వచ్చేంత వరకు మా మనుషులు అక్కడే ఉండి ఆ ట్యాక్సీ డ్రైవర్ని అడిగారు. కుంటుతూ వచ్చి ట్యాక్సీ ఎక్కి గిండి దగ్గర ఒక ఇంటి ముందు ఆ మనిషి దిగాడని ఆ డ్రైవర్ చెప్పాడు. వెంటనే మా మనుషులు గిండి దగ్గరున్న ఆ ఇంటికి వెళ్ళి అడిగారు అని చెప్పి ఆగాడు స్వరాజ్యరావు. అతను అక్కడున్నాడా అన్నాడు రాజు. ఆ ఇల్లు పత్రికా రచయిత సత్యం ఇల్లు. అతను మీకు తెలిసే ఉంటాడనుకుంటాను అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తెలీదని తల తిప్పాడు. అతను అసిస్టెంట్ కమిషనర్కి స్నేహితుడు, సంచారి పత్రికకు ముఖ్య విలేకరి. ఓహో అన్నాడు యుగంధర్. ఆ ఇంట్లో అతను, అతని చెల్లెలు ఉన్నారు. ఎవరూ రాలేదని వాళ్ళు చెప్పారు. అందుకని స్వరాజ్యరావు ఒక క్షణమాగి ఆ ఇల్లు వెతకుండా వచ్చేశారు అన్నాడు. యుగంధర్ స్వరాజ్యరావుని ఓరకంట చూసి, అంటే వెతుకుంటే లోపల ఆ దొంగ పొట్టుబడి ఉండేవాడా అడిగాడు. చచ్చా, నా అభిప్రాయం అది కాదు అన్నాడు స్వరాజ్యరావు. ఇంతకీ చందు మీద ఉన్న సాక్ష్యం చెప్పనేలేదు అన్నాడు యుగంధర్. రాత్రి మాకు ఎవరో ఆకాశరామన్న టెలిఫోన్ చేశాడు. పోలీసు వాళ్ళు వెతుకుతున్న మనిషి పేరు ప్రకాశం చెప్పాడు. అతన్ని వర్ణించాడు కూడా. ఆ వర్ణన క్యాషియర్ చందు స్నేహితుడికి సరిగ్గా సరిపోయింది. కనుక చందుకి ఈ దొంగతనానికి సంబంధం ఉందని తేలిపోతోంది అన్నాడు స్వరాజ్యరావు. ఆ ఆకాశరామన్న ఏ ప్రాంతాల నుంచి టెలిఫోన్ చేశాడు అడిగాడు యుగంధర్. గిండి స్టేషన్ దగ్గరున్న పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి. యుగంధర్ ఒక 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. ఆ రెండో దొంగ ఎటు వెళ్ళింది తెలియలేదా అడిగాడు. స్వరాజ్యరావు తల విదిలించాడు. అన్నట్టు ప్రకాష్ అనే దొంగ చేతిలో సంచి ఏదో ఉందన్నారు. దాని విషయం ఏమైనా తెలిసిందా? లేదు. చిల్లర వడ్డీ వ్యాపారస్తులందరికీ పోయిన నగల విషయం తెలియజేశాం. దొంగలు వాటిని అమ్మే ప్రయత్నమో తాకట్టు పెట్టే ప్రయత్నమో చేస్తే చిక్కిపోతారు. కానీ ఆ నెక్లెస్ ఈ చిల్లర వ్యాపారస్తుల దగ్గరికి వెళుతుందని అనుకోను అన్నాడు స్వరాజ్యరావు. ఇన్స్పెక్టర్, ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు, ట్యాక్సీ నెంబరు దయచేసి చెబుతారా అడిగాడు యుగంధర్. ఎందుకు? అతన్ని అడిగి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాం. అనవసరంగా మీ టైం వృధా అవుతుంది. కావలిస్తే చెబుతాను. AYX 1549, డ్రైవర్ పేరు లోకనాథం అన్నాడు స్వరాజ్యరావు.
థ్యాంక్ యూ, మళ్ళీ కలుసుకుంటాను అని యుగంధర్ లేచాడు. సరిగ్గా ఆ సమయానికి స్వింగు తలుపులు తోసుకుని సార్జెంటు శివం హడావిడిగా లోపలికొచ్చి సెల్యూట్ చేసి, టాక్సీలో పారిపోయిన దొంగ ప్రకాష్ కనిపించాడు సార్ అన్నాడు. స్వరాజ్యరావు అమాంతం కుర్చీలోంచి లేచి, దొరికాడా? అరెస్టు చేశారా? ఎక్కడున్నాడు అన్నాడు. మార్చురీలో సార్ అన్నాడు శివం చల్లగా. మార్చురీలోనా? అంటే చచ్చిపోయాడా? మన వాళ్ళు పారిపోతుంటే కాల్చారా అడిగాడు. లేదు సార్, సైదాపేటలో ఒక మురుగు కాలవలో శవం ఒకటి పడుందని ఇందాక సైదాపేట డివిజన్ నుంచి టెలిఫోన్ వచ్చింది. వీధి ఊడ్చేవాళ్ళు చూశారట. మనం ప్రకాష్ వర్ణన అన్ని పోలీస్ స్టేషన్లకి పంపాం కదా. సైదాపేట డివిజన్ వారు కబురు చేశారు. వెళ్ళి శవాన్ని చూశాను. ప్రకాషే సార్ అన్నాడు శివం. అతనేనని నీకెలా తెలుసు అడిగాడు స్వరాజ్యరావు సార్జెంటుని చొరచొరా చూస్తూ. శవం కుడి మోకాల కింద గుండు దెబ్బుంది సార్. అప్పుడే సర్జన్ గుండు బయటికి తీశారు. అది 38 క్యాలిబర్ గుండు. బీటు కానిస్టేబుల్ పేల్చింది. స్వరాజ్యరావు సార్జెంట్ని తీక్షణంగా చూస్తూ, మోకాల మీద గుండు దెబ్బ తగిలితే ప్రాణం ఎలా పోయింది అన్నాడు. గుండు దెబ్బకి ప్రాణం పోలేదు. కత్తితో పొడిచి ఎవరో చంపారు. హత్య చేశారు సార్ అన్నాడు సార్జెంట్. స్వరాజ్యరావు ఒక్కసారి నిట్టూర్చి యుగంధర్ వైపు చూశాడు. వనజ చాలా ఆలస్యంగా నిద్రలేచింది. రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చాయి. అదంతా నిజంగా జరిగిందా లేక కలగన్నానా అని ఆశ్చర్యపోయింది. విరిగిన తలుపు చూశాక గాని రాత్రి నిజంగానే అదంతా జరిగిందని నమ్మలేకపోయింది. కాఫీ కాచి రొట్టె వెన్న బల్ల మీద పెట్టి అన్నను పిలవడానికి వెళ్ళింది. సత్యం ఇంకా నిద్రపోతున్నాడు. 2-3 సార్లు బిగ్గరగా అరిస్తేనే కాని నిద్ర లేవలేదు. దంతధావనం ముగించి పొద్దున్నే వచ్చిన దినపత్రికని తీసుకుని అతను కాఫీకి వంటింట్లోకి వచ్చేటప్పటికి 9 గంటలు దాటింది. అన్నని ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది వనజకి. కాని అతని గాంభీర్యం, మొహం చిటపటా చూసి అడిగితే చెప్పడేమోనని ఊరుకుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ 5 నిమిషాల పాటు మౌనంగా ఉన్నారు. సత్యం పత్రిక తిరగేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారి ఈలవేసి, ఇది చదువు అని పత్రిక వనజకిచ్చాడు. రాత్రి రఘుపతి అండ్ సన్స్ షాపులో దొంగలు పడిన ఉదంతం వివరంగా రాశారు. గుల్బర్గా మహారాజా 20 లక్షల ఖరీదైన నెక్లెస్ రఘుపతి అండ్ సన్స్ వారికి డిజైన్ మార్పించడానికి ఇవ్వడము, అది క్రితం రాత్రి దొంగలింపబడ్డము, చందు పరారీ అవడము, పోలీసులు అతన్ని అనుమానిస్తుండడం రాశారు. వనజ ఊపిరి బిగబట్టి అంతా చదివింది. 2 దొంగలు కలిసి ఈ దౌర్జన్యం చేశారని, వాళ్లలో ఒకడు ప్రకాష్ అనే అతనిని పోలీసులు అనుమానిస్తున్నారని కూడా రాశారు. వనజ అంతా చదివి సత్యం వైపు చూసింది. పోలీసులకి ఇంకా తెలీదా అడిగింది. ఈ పాటికి తెలుసుంటుంది. నేను ఆఫీస్కి వెళుతున్నాను. సాయంకాలం త్వరగా వస్తాను. ఈసారి ఎవరొచ్చి ఎటువంటి హృదయ విదారకమైన కథ చెప్పినా ఇంట్లోకి రానివ్వకు, జాగ్రత్త అని చెల్లెల్ని వారించి సత్యం ఆఫీసుకు బయలుదేరాడు. అతను 10:30 గంటలకి ఆఫీసు చేరుకునేసరికి తన గదిలోకి వెళుతుండగా టెలిఫోన్ ఆపరేటర్, మీకోసం ఎవరో ఒక అరగంట నుంచి 5 సార్లు ఫోన్ చేశారు అంది. ఎవరు? పేరు చెప్పలేదా అడిగాడు సత్యం. లేదు, మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఆడా మొగా? మొగే అంది ఆపరేటర్. అతను గదిలోకి వెళ్లి కూర్చున్న 2 నిమిషాలకి బల్ల మీద టెలిఫోన్ గణగణ మోగింది. హలో, నేను సత్యాన్ని. ఎవరు మాట్లాడుతోంది అడిగాడు సత్యం. నా పేరు చెప్పినా మీకు తెలీదు అన్నాడు అవతల నుంచి మాట్లాడుతున్న మనిషి. అయితే పనేంటో చెప్పండి సత్యం కాస్త విసుగ్గా అన్నాడు. పెద్ద పనేం లేదు, నాకు ఆ నెక్లెస్ కావాలి అన్నాడు అవతల మనిషి. నెక్లెస్సా? నెక్లెస్ ఏంటి అన్నాడు సత్యం. అదే నిన్న రాత్రి మీరు ప్రకాష్ దగ్గర నుంచి తీసుకున్న నెక్లెస్, రఘుపతి అండ్ సన్స్లో దొంగలించబడ్డ నెక్లెస్, గుల్బర్గా మహారాజా గారి విలువైన నగ అన్నాడు అవతల మనిషి నవ్వుతూ. నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సత్యం అడిగాడు. నాకు చాలా పేర్లున్నాయి. తాత్కాలికంగా మీరు నన్ను నీడా అని పిలవండి. ఆ నెక్లెస్ నాకు ఎప్పుడిస్తారు అడిగాడు అవతల నుంచి కఠినంగా. సత్యం వెంటనే జవాబేమీ చెప్పలేదు. అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది. నీడని గురించి చాలా విన్నాడు. తన స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్ చిత్ర విచిత్రాలైన కథలు చాలా చెప్పాడు అతన్ని గురించి. నిజానికి ఆ నీడ అనే మనిషి ఆడో మొగోడో కూడా ఎవరికీ తెలియదట. గొంతు మార్చి రకరకాలుగా మాట్లాడగలిగిన అమోఘమైన నేర్పున్నదట నీడకి. ఆ నీడ బొంబాయి మొదలు కన్యాకుమారి వరకు పెద్ద పెద్ద పట్టణాల్లో అనేక దొంగతనాలు చేశాడట. కలకత్తాలో యూరోపియన్ బ్యాంకు లిమిటెడ్ని ఓ రాత్రి చీపురు పుల్ల మిగల్చకుండా ఊడ్చేశాడట నీడ.
ఆ నీడ ఇప్పటి వరకు ఎవరికంటా పడలేదు. అతన్ని ఎవరూ చూడలేదట. ఆ నీడని పట్టుకునేందుకు ఈ దేశంలోనే కాక సిలోన్, బర్మా, మలయ దేశాల్లో కూడా పోలీసు శాఖ వారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కాని ఆ నీడ 4 ఏళ్లుగా ఎవరికీ చిక్కకుండా నీడలా తిరుగుతున్నాడు. దొంగతనాలు చేస్తున్నాడు. ఆ నీడ తనకి సహాయానికి చాలా మందిని వినియోగించుకుంటాడు. అలాంటి సహాయక దొంగలు చాలామంది పోలీసులకు చిక్కారు. కాని ఎవరు నీడ ఆనవాలు గాని ఆచూకీ గాని చెప్పలేకపోయారు. నీడని చూడడం దుస్సాధ్యం. తప్పనిసరి నీడని ఎవరైనా కలుసుకోవడం తటస్థించిందా ఆ మనిషి ప్రాణం ఆ రోజే పోతుంది. నీడంటే పోలీసులకే హడలు. ఈ ఆలోచనలన్నీ సత్యం మెదడులో పరిగెత్తాయి. టెలిఫోన్ చెవి దగ్గరే ఉంది. హలో మిస్టర్ సత్యం అని నీడ పిలిచేటప్పటికీ ఉలిక్కిపడి అన్నాడు. ఆ నెక్లెస్ నాకు కావాలి, నాకు వెంటనే ఇచ్చేయాలి అంది అవతలి కంఠం. నెక్లెస్ విషయం నాకేం తెలీదు అన్నాడు సత్యం. నీడ పకపకా నవ్వాడు. నా దగ్గర బుకాయించి ప్రయోజనం లేదు. ప్రకాష్ ఆ నెక్లెస్ మరికొన్ని నగలు తీసుకుని రఘుపతి అండ్ సన్స్ దగ్గర బయలుదేరాడు. టాక్సీ ఎక్కి తిన్నగా మీ ఇంటికొచ్చాడు. ప్రకాష్ శవం ఇవాళ్ల పొద్దున్న సైదాపేటలో ఓ మురుగు కాలవలో పోలీసులకి కనబడింది. ఆ శవం అక్కడికి ఎలా వెళ్ళింది నీకు తెలుసు. నగలున్న తోలు సంచి నువ్వో నీ చెల్లెలో తీసుకునుండాలి. ఆ నెక్లెస్ మాత్రం నాకిచ్చేయి, మిగతా నగలు నువ్వే ఉంచుకో అన్నాడు నీడ. నేను నిజం చెబుతున్నాను. ఆ నెక్లెస్ విషయం కాని నగల సంచి విషయం కాని నాకేమీ తెలీదు అన్నాడు సత్యం. అలాగా, నీ చెల్లెలకి తెలుసుంటుందేమో. నీడ కంఠస్వరం కత్తి జుల్పిస్తున్నట్లుంది. నా చెల్లెలికి మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు సత్యం. మిస్టర్ సత్యం, నాతో చెలగాటాలు మంచిది కాదు. నాకు ఆ నెక్లెస్ కావాలి. వెంటనే నువ్వు అది నాకు ఇవ్వాలి, తెలిసిందా అన్నాడు నీడ. ఆ నెక్లెస్ విషయం నాకేమీ తెలీదని చెప్పానుగా అన్నాడు సత్యం. నీడ పకపకా నవ్వాడు. ఓహో అలాగా. అయితే మిస్టర్ సత్యం, అర్ధరాత్రి మీరు కారులో ఏదో తీసుకెళ్లి సైదాపేట దగ్గర ఒక మురుగు కాలవలో పారేశారు, అదేంటి? సత్యం గుండె ఆగిపోయినట్లయింది. నీకెలా తెలుసు అడిగాడు. నీడ ఎప్పుడూ వెనకే ఉంటుంది. నీకు తెలియని విషయాలు కూడా నీడకు తెలుస్తాయి. నెక్లెస్ విషయం నీకేమీ తెలియకపోతే నువ్వు ఆ పని ఎందుకు చేశావు? ఆ ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో సత్యానికి తెలియలేదు. తనకి ఎటువంటి సంబంధము లేని సంఘటనల్లో ఇరుక్కుని చిక్కులకు లోనవుతానేమోనని సత్యానికి భయం వేసింది. తన మాట నీడ నమ్మడం లేదు. సత్యం ఒక్క క్షణం ఆలోచించాడు. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్లోంచి. నన్ను పోలీసులకి పట్టివ్వడానికి నువ్వు ప్రయత్నం చేయక, నీకేం మంచిది కాదు. నాకు ఈ దొంగతనంతో సంబంధం ఉందని కూడా పోలీసులకి చెప్పక, తెలిసిందా? సరే, ఎవరికీ చెప్పను. కానీ ఆ నెక్లెస్ నా దగ్గర లేదు కనుక ఇక నువ్వు ఆ సంగతి మరిచిపో అన్నాడు సత్యం. మై డియర్ సత్యం, నీ దగ్గర లేదంటే ఎలా నమ్మను? నువ్వు అసిస్టెంట్ కమిషనర్ స్నేహితుడివి. అర్ధరాత్రి కారులో శవాన్ని తీసుకెళ్లి మురుగు కాలంలో పరేశావు. ఎందుకు? వెంటనే నీ స్నేహితుడైన అసిస్టెంట్ కమిషనర్కి ఎందుకు చెప్పలేదు? ప్రకాష్ దగ్గర నుంచి నువ్వు నెక్లెస్ తీసుకున్నావు కనుక. ప్రకాష్ శవం నీ ఇంట్లో ఉందని పోలీసులకు నువ్వు చెబితే దొంగలింపబడ్డ ఆ నగ కూడా ఇవ్వవలసి వస్తుంది. కనుక మిస్టర్ సత్యం, నువ్వు చాలా తెలివిన వాడివి అనుకోకు. కావలిస్తే నువ్వే ఆలోచించు, సావధానంగా ఆలోచించు. ఆ నెక్లెస్ నువ్వు రొక్కంగా ఎలా మారుస్తావు? దాన్ని విదేశాల్లో అమ్మించాలి. ఈ దేశంలో అమ్మబోతే మరుక్షణం పోలీసులు నిన్ను పట్టుకుంటారు, అవునా? కనుక మాట్లాడకుండా నువ్వు ఆ నెక్లెస్ ఇచ్చేసాయి. 10,000 రూపాయలు, అన్నీ 5 రూపాయల నోట్లు నీకిస్తాను. చతిమా నగలు నువ్వే ఉంచుకో, నీకు లాభం. ఏం? రేపొద్దున్న మళ్ళీ ఫోన్ చేస్తాను, ఈలోగా ఆలోచించు. నీ మంచికే చెబుతున్నాను అని నీడ టెలిఫోన్ పెట్టేశాడు. సత్యం టెలిఫోన్ హుక్కు మీద పెట్టేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. 15 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి కుర్రాన్ని కేకేసి రఘుపతి అండ్ సన్స్లో దొంగతనం గురించి కొత్తగా వార్తలు ఏమైనా వచ్చాయేమో ఆ కాగితాలు అడిగి తీసుకురమ్మన్నాడు. కుర్రాడు అప్పుడే విలేకరులు రాసిన వార్తలను తెచ్చిచ్చాడు. సత్యం అదంతా చదివాడు. ఆలోచించసాగాడు. రఘుపతి అండ్ సన్స్లో దొంగతనం చేసిన వారిలో ప్రకాష్ ఒకడని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది. ఆ ప్రకాషే టాక్సీ ఎక్కి తన ఇంటి దగ్గర దిగాడు. తన ఇంట్లోకొచ్చాడు. దొంగలించిన నగలు కూడా తనతోబాటు ఇంట్లోకి తీసుకొచ్చాడా? అవి తన ఇంట్లో ఉన్నాయా? వెంటనే లేచాడు. కోటు వేసుకుని హ్యాటు పెట్టుకుని బయలుదేరాడు. వీధిలోకి వెళ్లి ఒక టాక్సీ ఎక్కి గిండికి వెళ్లమన్నాడు. టాక్సీ కన్నా వేగంగా పరిగెడుతున్నాయి అతని ఆలోచనలు. ఆ నగలు ప్రకాష్ తన ఇంట్లో వదిలేసి ఉంటే ఇప్పుడు అవి తనకి దొరికితే ఏం చెయ్యాలి? పోలీసులకు అప్పజెప్పాలి. అది తన ధర్మం.
చదువుకున్నవాడు, అందులోనూ పత్రికా రచయిత. తను తన ధర్మం నిర్వహించాలి. కాని నీడ విషయము ఆలోచించాలి. ఆ నీడ చాలా ప్రమాదకరమైన మనిషి. అతను చేసిన అఘాయిత్యాలు అన్నిన్నీ కావు. ఆ నీడ తన మీద కసి పెట్టుకున్నాడంటే తనకి ఆపద తప్పదు. అయితే పిరికి పందకమల్లే దొంగలించబడిన ఆ నగలు నీడకిచ్చి తన ప్రాణం కాపాడుకోవాలా? తనకి పౌరుషం లేదా? తనకి పౌరసత్వ బాధ్యతలు లేవా? టాక్సీ వేగంగా పరిగెడుతోంది. నగలు దొరికితే వాటిని తను పోలీసులకు ఇచ్చినట్లయితే నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ నగలు తన ఇంట్లోకి ఎలా వచ్చాయో చెప్పాలి. అంటే రాత్రి ప్రకాష్ తన ఇంట్లో ఉన్న విషయము, అతన్ని ఆ గదిలోనే ఎవరో హత్య చేసిన విషయము, తను శవాన్ని మురుగు కాలువలో పారేసి రావడమూ చెప్పాలి. చెబితే తన మిత్రుడు అసిస్టెంట్ కమిషనర్ ఏమంటాడు? అనవసరంగా చిక్కుల్లో పడకుండా తప్పించుకునేందుకు అలా చేశానంటే నమ్ముతాడా? లేక తనని అనుమానిస్తాడా? ఏమో. తనకి నీడ నుంచి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడతాడా? ఏమో. టాక్సీ ఇంటి ముందు ఆగింది. టాక్సీకి డబ్బిచ్చి పంపేసి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. తలుపు తట్టి వనజ అని కేకేశాడు. జవాబు లేదు. 2 క్షణాలాగి మళ్లీ కేకేశాడు. లోపల అలికిడి లేదు. తనంత త్వరగా ఇంటికి తిరిగొస్తానని వనజకి తెలీదు. ఒకవేళ భయపడి తలుపు తీయడం లేదేమో అనుకుని, వనజ, నేనే, సత్యాన్ని తలుపు తీ అని బిగ్గరగా అరిచాడు. జవాబు లేదు. తలుపు దబదబా తట్టాడు. అప్పటికీ జవాబు లేదు. తలుపు తోసి చూశాడు. తెరుచుకోలేదు. వనజ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? లోపల గడియ వేసుందే. ఇంట్లోనే ఉండుండాలి. ఆలోచిస్తూ పెరటి గుమ్మం వైపు వెళ్ళాడు. పెరటి గుమ్మం తలుపు దగ్గరగా వేసుంది. తోయగానే తెరుచుకుంది. వనజ, వనజ అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతని పిలుపు ప్రతిధ్వని కంగున మోగుతోంది. సత్యం గుండె దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏదో భయం. వనజ ఏమైందనే ఆదుర్ద. మేడ మీదకి పరిగెత్తాడు. వనజ అని కేకేస్తూ 4 మెట్లు ఒక్క అంగలో దాటుతూ పైకి వెళ్ళాడు. వనజ గది తలుపు బార్లా తెరిచుంది. తలుపు దగ్గర ఆగాడు. నివ్వెరపోయాడు. వనజ లేదు. గదిలో సామాన్లన్నీ చంద్రవందరగా పడున్నాయి. ఎవరో వెతికినట్టు, అవసరంగా వెతికినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మిగతా గదులన్నీ వెతికాడు. వనజ ఇంట్లో ఎక్కడా లేదు. ఇల్లంతా ఎవరో గాలించారు. సత్యం గుండె దడదడా కొట్టుకుంటోంది. వనజకి ఏ ఆపదొచ్చిందోనని అతని మనసు ఆవేదన పడుతోంది. ఏం చెయ్యాలి? నిస్పృహతో కుర్చీలో కూలి 2 చేతుల్లో తల పెట్టుకుని ఆలోచించసాగాడు. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు క్లెజర్ కారెక్కి తిన్నగా ఫ్లవర్ బజార్ టాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్లారు. స్టాండ్లో డ్రైవర్ లోకనాథం లేడు. ఎక్కడికో సవారీ వెళ్లాడని ఇంకో డ్రైవర్ చెప్పాడు. యుగంధర్ ఓపిగ్గా అక్కడ కాచుకున్నాడు. అరగంట తర్వాత లోకనాథం టాక్సీ స్టాండ్లోకి రావడం చూసి యుగంధర్ రాజుకి సంజ్ఞ చేశాడు. రాజు లోకనాథం టాక్సీ దగ్గరికి వెళ్లి టాక్సీ ఎక్కి బయలుదేరమన్నాడు. ఫస్ట్ లైను బీచ్ రోడ్డు మీద సందడి లేని చోట టాక్సీని ఆపమన్నాడు రాజు. టాక్సీ ఆగిన 1/2 నిమిషంలో వెనకే క్లెజర్ కారులో వెంటొచ్చిన యుగంధర్ చెరచెర టాక్సీ దగ్గరికి వచ్చాడు. నీ పేరు లోకనాథం కదూ? అడిగాడు. లోకనాథం యుగంధర్ని చికాగ్గా చూస్తూ అవును, ఏం అన్నాడు. యుగంధర్ జేబులోంచి 5 రూపాయల నోటు చేతిలో పట్టుకుని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెబితే ఇది నీది అన్నాడు. లోకనాథం 40 ఏళ్లవాడు. లేమితనం అతని మొహంలో కనిపిస్తోంది. 5 రూపాయల నోటుని ఆశగా చూశాడు. అనుమానంగా యుగంధర్ని చూశాడు. మీరు పోలీసు వారు అయ్యుండరు. పోలీసు వాళ్ళు అయితే డబ్బు ఎందుకు లంచమిస్తారు అన్నాడు. ఎవరైతేనేం అడిగిన దానికి జవాబులు చెబితే ఇది నీదే అన్నాడు. అడగండి అన్నాడు లోకనాథం. నిన్న రాత్రి 1 గంటకి నువ్వు ఒక అతన్ని టాక్సీలో సవారీ తీసుకువెళ్ళావు. అతన్ని గిండి దగ్గర ఓ ఇంటి దగ్గర దింపావు, అవునా? ఆ అన్నాడు లోకనాథం. లోకనాథం, బాగా జ్ఞాపకం చేసుకుని చెప్పు. నిన్న రాత్రి నీ టాక్సీ ఎక్కుతున్నప్పుడు అతని చేతిలో సంచి ఏదైనా ఉందా అడిగాడు యుగంధర్. లోకనాథం ఆలోచించకుండానే నేను చూడలేదు, చీకటిగా ఉంది. అతను వెనక పక్క నుంచి వచ్చి కారెక్కి అర్జెంటుగా విమానంలో తోలమని చెప్పాడు. అందువల్ల అతని చేతిలో సంచుందో బస్తా ఉందోనే చూడలేదు అన్నాడు. ఆలోచించు, జ్ఞాపకం చేసుకో అన్నాడు యుగంధర్. ఆలోచించనక్కర్లేదు, బాగా ఆలోచించాను. ఒక ఆయన మీలాగే నా దగ్గరకు వచ్చి నన్ను ఇదే ప్రశ్న అడిగాడు. అప్పటినుంచి ఆలోచిస్తూనే ఉన్నాను అన్నాడు లోకనాథం. యుగంధరు రాజు ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. ఏమని అడిగాడు? ఎప్పుడు? ఇవాళ పొద్దున్నా అడిగాడు యుగంధర్. లోకనాథం యుగంధర్ని అనుమానంగా చూస్తూ ఆ విషయం మీకెందుకు చెప్పాలి అన్నాడు.
యుగంధర్ జేబులోంచి ఇంకో 5 రూపాయల నోటు తీశాడు. అతనెవరో తెలుసా? తెలియకపోతే మనిషి ఎలా ఉంటాడో చెప్పగలవా? ఆయన నీ దగ్గరికి ఎన్ని గంటలకొచ్చాడు? ఏమని అడిగాడు? అన్నాడు యుగంధర్ ఆ నోటును లోకనాథం కళ్ళ ముందు ఆడిస్తూ. మాంత్రికుడి చేతిలో రామచిలకం చూసినట్టు లోకనాథం ఆ నోటును చూస్తూ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. చివరికి ఒక్కసారి నిట్టూర్చి చేయి చాచి ఇవ్వండి అన్నాడు. యుగంధర్ 2 నోట్లు అతనికిచ్చాడు. ఇవాళ పొద్దున్న 8 గంటల ప్రాంతాన ఒక అతను స్టాండ్ దగ్గరకొచ్చాడు. ట్యాక్సీ ఎక్కి ఒక 1/2 మైలు వెళ్ళిన తర్వాత ఆపమన్నాడు. రాత్రి ట్యాక్సీ ఎక్కి గిండి దగ్గర దిగిన మనిషిని గురించి అడిగాడు. అతను మీలా 5 రూపాయలు ఇస్తానన్నాడు. చెబితే ఎక్కడ దింపింది చెప్పమని అడిగాడు. చెప్పాను. అక్కడికి తోలుకెళ్ళి ఇల్లు చూపించమన్నాడు. ఇల్లు చూసిన తర్వాత రాత్రి ట్యాక్సీ ఎక్కిన మనిషి చేతిలో సంచుందా అని పదే పదే అడిగాడు. నేను చూడలేదని చెప్పాను అన్నాడు లోకనాథం. ఒక్క క్షణమాగి మీరెవరు అని అడిగాడు. ఎవరైతేనేం అన్నాడు యుగంధర్. నిన్న రాత్రి జరిగిన దొంగతనం గురించి పత్రికలో నేను చదివాను. మీరు దొంగల ముఠాలోని సభ్యులు కారు. ఎవరో చెప్పండి అన్నాడు లోకనాథం. ఇవాళ పొద్దున నీ దగ్గరకొచ్చిన మనిషి ఎలా ఉన్నాడు అడిగాడు యుగంధర్. మంచి పొడగరి, సన్నమూ కాదు, లవ్వు కాదు, చదువుకున్నవాడిలా పెద్ద మనిషికి మళ్ళే ఉన్నాడు. ఆయన దొంగల ముఠాలో మనిషిలా కనిపించలేదు. ఎన్నేళ్లుంటాయి అతనికి? 25 ఏళ్లుంటాయి. ఏవైనా గుర్తులు చెప్పగలవా? లోకనాథం ఆలోచించాడు. కుడి చేతి మీద ఒక పెద్ద మచ్చుంది. ఎంతకీ మీరెవరో చెప్పారు కాదు? అతనెవరో చెప్పాడా? లేదు, నేను అడగలేదు. అతను నన్ను మీరడిగిన ప్రశ్నలన్నీ అడగలేదు. మీరెవరో చెప్పారంటే ఇంకో విషయం చెబుతాను. ఆ విషయం పోలీసులకు కూడా తెలీదు అన్నాడు లోకనాథం. నా పేరు యుగంధర్. లోకనాథం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవాడు అమాంతం ఎగిరి పడ్డాడు. ఎవరు? డిటెక్టివ్ యుగంధరా? బాబోబు, క్షమించండి, తెలియకెంత మాట్లాడాను, పొరపాటు అంటూ లోకనాథం లెంపలు వాయించుకోసాగాడు. ఏం కంగారు పడక, నీకు కలిగే ఆపదేమీ లేదు. ఏంటా ఇంకో విషయం అడిగాడు యుగంధర్. మరి అని గొటకలు మింగాడు లోకనాథం. ఏంటి? నేను పోలీసులకు చెబుతాననా? చెప్పను. తప్పనిసరి చెప్పినా నిన్ను దండించకుండా నేను చూస్తానులే. ఏంటా పరమరహస్యం అడిగాడు యుగంధర్. లోకనాథం యుగంధర్ మాటలు విని ధైర్యం తెచ్చుకున్నాడు. నిన్న రాత్రి పోలీసుల కన్నా ముందు ఒక మనిషి నా ట్యాక్సీ రతన్ బజార్ దగ్గర ఆపి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఏంటా ప్రశ్నలు? నేను అప్పుడే సవారీ తీసుకెళ్లిన మనిషిని ఎక్కడ దింపామని అడిగాడు. చెప్పాను. తను నన్ను ఆ విషయం అడిగినట్టు ఎవరికీ చెప్పవద్దన్నాడు. 10 రూపాయలు ఇచ్చాడు. ఎవరికైనా చెబితే తనకి తెలుస్తుందన్నాడు. తెలిస్తే నా భరతం పట్టిస్తానని బెదిరించాడు. చెప్పకుండా ఉంటే నాకింకో 20 రూపాయలు ఇస్తానన్నాడు. యుగంధర్ ఒక్క నిమిషం దీర్ఘంగా ఆలోచించాడు. ఆ దెబ్బతిన్న మనిషికి నువ్వు సవారీ వెళ్ళినట్టు అతనికి అంత త్వరగా ఎలా తెలుసు? నువ్వు తిరిగి స్టాండ్కి రాకముందే అతనికి ఎట్లా తెలిసింది అడిగాడు. పోలీసుల కన్నా ముందే స్టాండ్ దగ్గరకు వచ్చి వాకప్ చేశాడట. నా ట్యాక్సీ నెంబర్ చెప్పి నేనంతకు ముందే ఒక సవారీకి వెళ్ళానని స్టాండ్లో చెప్పారట. అందుకని రతన్ బజార్ దగ్గర నా కోసం కాపు కాశాడు. అతనెలా ఉన్నాడు? ఆనవాలేమైనా చెప్పగలవా? లోకనాథం ఆలోచించనైనా లేదు. లేదు సార్, అతన్ని నేను సరిగ్గా చూడనైనా లేదు. నా ట్యాక్సీ ఆపాడు. అప్పుడు అతని చెయ్యి మాత్రం కనిపించింది. తర్వాత చీకట్లో నిల్చుని మాట్లాడాడు. నల్లని కోట్ లాంటిదేదో తొడుక్కున్నాడు. నల్లని ఈవినింగ్ హ్యాట్ పెట్టుకున్నాడు. హ్యాటు నుదురు మీదకుంది. మొహం కనిపించలేదు. భారీ మనిషి, అంతే చెప్పగలను. మాట కూడా స్వచ్ఛంగా ఉంది. బొంగురు గొంతు అన్నాడు లోకనాథం. అంతేనా? నిన్నింకా ఏమైనా అడిగాడా? లోకనాథం ఒక క్షణం ఆలోచించి మళ్ళీ ఈవేళ పొద్దునొచ్చాడు సార్ అన్నాడు. ఎవరు? అతనే? అవును సార్. నా ట్యాక్సీ ఎక్కిన అతని చేతిలో సంచుందా లేదా? కారు దిగుతున్నప్పుడైనా చూసావా అని పదే పదే అడిగాడు. జ్ఞాపకం చేసుకుని చెప్పమన్నాడు. నిజంగా నేను గమనించలేదు. నాకింకా 10 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ కలుసుకుంటానని, ఈలోగా జ్ఞాపకం చేసుకుని చెప్పమని అన్నాడు. యుగంధర్ నవ్వాడు. అయితే నిన్న రాత్రి నుంచి నువ్వు చాలా డబ్బు సంపాదించావన్నమాట. ఈసారి అతనొస్తే అతన్ని గుర్తుపెట్టుకో. వీలైతే అతన్ని నీ ట్యాక్సీ ఎక్కించుకుని నా ఇంటికి తీసుకురా. నీకు మంచి బహుమానం ఇస్తాను అని అడ్రస్ చెప్పి యుగంధరు రాజు తమ కారు దగ్గరికి వెళ్లారు. వనజ రెస్టారెంట్లో ఒక మూలనున్న బల్ల ముందు కూర్చుంది. క్షణక్షణానికి చేతి గడియారం చూసుకుంటోంది. హోటల్ గుమ్మం వైపు చూస్తోంది. వెయిటర్ వచ్చి ఆమె ముందు నిల్చున్నాడు. అప్పటికే ఒక కప్పు కాఫీ, ఒక గ్లాసు ఆరెంజ్ క్రష్ తాగింది. మళ్ళీ ఏం తెప్పించుకోవాలి?
ఏం తెప్పించుకోకుండా ఎంతసేపని తాను అలా అక్కడ కూర్చోవడం. మళ్ళీ కాఫీ తీసుకురమ్మంది. మధ్యాహ్నం 12 గంటలయింది. హోటల్లో జనం లేరు. ఉన్న నలుగురు ఒంటిగా కూర్చునున్న తనని చూస్తున్నారు. ఆఖరికి హోటల్ మేనేజరు, సర్వరు కూడా ఆమెనే చూస్తున్నారు. 10:30 నుంచి అక్కడ కూర్చునుంది. ఎంతసేపైనా అతను అంతులేడు. అరగంట క్రితం పరిగెత్తి అతని ఆఫీస్కు టెలిఫోన్ చేసింది. ఆఫీసులో లేడని చెప్పారు. వనజకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఈ హోటల్లోంచి బయటకు వెళ్ళాలి. ఎంతసేపు ఈ హోటల్లో కూర్చోవడం? పొద్దున్న సత్యం ఆఫీసుకు వెళ్లిన అరగంట తర్వాత ఎవరో కుర్రాడు సైకిల్ మీదొచ్చి తలుపు తట్టాడు. ఎందుకైనా మంచిదని వనజ తలుపు తీయకుండా కిటికీ దగ్గర నిల్చుని ఎవరని అడిగింది. ఆఫీసు నుంచి సత్యం పంపాడని, వనజని వెంటనే బయలుదేరి మెరీనా క్యాంటీన్కి రమ్మన్నాడని, తను అక్కడ ఆమెని కలుసుకుంటానని, అర్జెంటు పనుందని సత్యం చెప్పమన్నాడని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. వనజ వెంటనే ముస్తాబయ్యి మెరీనా క్యాంటీన్కి బయలుదేరింది. మౌంట్ రోడ్లో బస్సు దిగి ట్రిపుల్ కేన్ బస్సు ఎక్కింది. మెరీనా దగ్గర బస్సు దిగుతుండగా బస్సులో ఎక్కే జనంలో ఎవడో తన హ్యాండ్ బ్యాగు లాగేశాడు. ఎవరో లాగేశారని తెలుసుకుంది గాని ఎవరైంది చూడలేదు. కేకేద్దామని, నలుగురికి చెబుదామని అనుకుంది. కాని మరుక్షణమే తన అన్న తనని వెంటనే మెరీనా హోటల్కి రమ్మన్న విషయం జ్ఞాపకం వచ్చి ఊరుకుంది. హ్యాండ్ బ్యాగ్ ఎవరో దొంగిలించారని అరిస్తే పోలీసులు రావడం, తను పోలీస్ స్టేషన్కి వెళ్లడం, అక్కడ రిపోర్ట్ రాసివ్వడం అంతా చాలా ఆలస్యమవుతుంది. అదీగాక హ్యాండ్ బ్యాగ్లో 2-3 రూపాయలు, ఒక చిన్న రుమాలు, ఒక పౌడర్ డబ్బా తప్ప ఇంకేమీ లేవు. పోతే పోయిందిలే అనుకుని మెరీనా హోటల్కి వెళ్ళింది వనజ. హోటల్ అంతా గాలించింది కాని ఎక్కడా సత్యం కనిపించలేదు. ఇంకా రాలేదేమో అనుకుని తను ఒక మూల బల్ల ముందు కూర్చుంది. గుమ్మం వైపు చూస్తూ సత్యం కోసం కాచుకుంది. తీరా హోటల్కి వెళ్ళి ఏమీ తీసుకోకపోతే బాగుండదని కాఫీ తెప్పించుకుంది. తర్వాత ఆరెంజ్ క్రష్ తెప్పించుకుంది. ఇప్పుడు మళ్ళీ కాఫీ తెప్పించింది. 12 గంటలు దాటింది. సత్యం జాడలేదు. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అంటే ఎలా? హోటల్కి బిల్ ఇవ్వాలి. తన దగ్గర కానీ లేదు. సత్యం వస్తాడనే ధైర్యం మీద కాఫీ తెప్పించింది. అందుకే వనజకి కళ్ళమట నీళ్లొచ్చేటంత పని అయింది. సత్యం ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? తననెందుకు రమ్మన్నాడు? అంత అర్జెంటు పనున్నవాడు ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నాడు? తను వంట కూడా చేయకుండా వచ్చేసింది. తన హ్యాండ్ బ్యాగ్ పోయిన విషయం పాపం అతనికేం తెలుసు? అర్జెంటు పని మీద ఎక్కడికైనా వెళ్ళుంటాడు. ఓ అరగంట చూసి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. 1 గంట అయింది. ఒక్క నిట్టూర్పు వదిలి వనజ మేనేజర్ బల్ల దగ్గరికి వెళ్ళింది. చేతిలో బిల్లుంది. నా పేరు వనజ, సంచారీ పత్రిక విలేకరి సత్యం చెల్లెల్ని అంది వనజ. ఆ అన్నాడు మేనేజర్ మర్యాదగా. మా అన్నయ్య నన్ను ఇక్కడ కలుసుకుంటానన్నాడు. కాచుకునుండమన్నాడు. రాలేదు. ఆఫీస్కు ఫోన్ చేస్తే అక్కడా లేడు. నేనేం సహాయం చేయగలను? నేనిక్కడికి వస్తుంటే బస్సులో నా హ్యాండ్ బ్యాగ్ ఎవరో దొంగతనం చేశారు. అందువల్ల నా దగ్గర డబ్బు లేదు. నేను ఇంటికి వెళ్ళి మీకు డబ్బు తీసుకొచ్చిస్తాను. మేనేజర్ మొహం అదో మాదిరిగా పెట్టాడు. వనజని ఓసారి ఆపాద మస్తకము పరీక్షించాడు. అలాగా అన్నాడు నీళ్లు నములుతూ. వనజ మాటలు అతను నమ్మినట్టు లేదు. వనజ మొహం ఎర్రనైంది. మీరు మీ కుర్రాన్ని నా కూడా పంపించండి. నేను ఇంటి దగ్గర డబ్బిచ్చి పంపిస్తాను అంది వనజ. మీ దగ్గర డబ్బు లేదుగా, ఎలా వెళతారు? కుర్రాడు అనబోతున్నాడు మేనేజర్. నడిపించండి, టాక్సీలో తీసుకువెళతాను. తిరిగొచ్చేందుకు బస్సు డబ్బులు ఇచ్చి పంపిస్తాను. అంతవరకు ఈ రిస్ట్ వాచి మీ దగ్గర ఉంచండి, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను అని వనజ చేతికున్న గడియారాన్ని తీయబోయింది. మేనేజర్కి అప్పటికి వనజ నిజాయితీ గురించి నమ్మకం కుదిరింది. అదేంటండి, వద్దు, మీరు వెళ్ళండి, తర్వాత ఇటు వచ్చినప్పుడు డబ్బివ్వచ్చు అన్నాడు. దయచేసి ఒక టాక్సీ పిలిపిస్తారా అడిగింది. మేనేజర్ బెల్లకొట్టి కుర్రాన్ని టాక్సీ కోసం పంపాడు. డిటెక్టివ్ యుగంధర్, రాజు గిండిలో ఉన్న సత్యం ఇంటికి బయలుదేరారు. టాక్సీ డ్రైవర్ లోకనాథంతో మాట్లాడినప్పటి నుండి యుగంధర్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు. ప్రకాష్ సంచి పట్టుకుని రఘుపతి అండ్ సన్స్ షాపులోంచి పరిగెత్తడం పోలీస్ కానిస్టేబుల్ చూశాడు. 2 ఫర్లాంగుల దూరం పరిగెత్తి ప్రకాష్ టాక్సీ ఎక్కాడు. అప్పుడు అతని చేతిలో సంచుందా లేక దోవలో ఆ సంచిని తోటి దొంగకి అందజేసి ఉత్త చేతితో టాక్సీ ఎక్కాడా? అయితే ప్రకాష్ని ఎందుకు పొడిచి చంపారు? ప్రకాష్ దగ్గర సంచి ఉన్నదని తెలిసిన వాళ్ళెవరో ఈ హత్య చేసి ఉండాలి. ఎంత ఆలోచించినా ఈ సంఘటనలకి ఆది తుది లేకుండా చిక్కుముళ్లుగా కనిపిస్తున్నాయి యుగంధర్కి. యుగంధర్ రాజుని వీపు మీద తట్టి టెలిఫోన్ బూత్ దగ్గర ఓసారి ఆపు అన్నాడు.
వీధి మలుపు తిరగగానే ఒక టెలిఫోన్ బూత్ కనిపించింది. రాజు కారాపాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేశాడు. మైడి ఇన్స్పెక్టర్, ఒక చిన్న విషయం చెబుతారా అన్నాడు. ఏంటది అడిగాడు ఇన్స్పెక్టర్. ప్రకాష్ శవం పరీక్ష చేశారు కదా, అతను ఎన్ని గంటలకి చనిపోయినట్టు నిర్ధారణ చేశారు అడిగాడు. రాత్రి 2 గంటలకి 2:30కి మధ్య చనిపోయినట్టు డాక్టర్ చెప్పాడు. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ మళ్లీ కారెక్కాడు. కారు గిండి వైపు శరవేగంగా పరిగెత్తుతోంది. రఘుపతి అండ్ సన్స్లో దొంగతనం రాత్రి 1 గంటప్పుడు జరిగింది. ప్రకాష్ ట్యాక్సీ ఎక్కి తిన్నగా గిండికి వెళ్ళాడు. ఎంత లేదన్నా గిండి చేరుకునేటప్పటికీ 1:30 అయి ఉంటుంది. 1:30కి 2 గంటలకు మధ్య ప్రకాష్ ఎక్కడున్నాడు? సైదాపేటకు వెళ్ళాడా? అక్కడ అతన్ని ఎవరైనా హత్య చేసి చేతిలోని సంచి తీసుకున్నారా? లేక గిండి దగ్గరే హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి సైదాపేటలో పారేశారా? అలా అయితే అతని చేతిలోని సంచిని గిండిలోనే ఎవరో తీసుకునుండాలి. ఏమైనా గిండిలో అతను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది తెలుసుకుంటేనే కాని సంచి ఏమైంది తెలీదు. యుగంధర్ ఈ విధంగా ఆలోచించసాగాడు. గిండిలో రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత రోడ్డుకి దూరంగా ఉన్న ఓ ఇంటి ముందు రాజు కారు ఆపాడు. ఇదే ఉండాలి లోకనాథం చెప్పిన ఇల్లు, ఈ గేటు దగ్గరే దింపానన్నాడు అన్నాడు రాజు. యుగంధర్ కారులోంచే ఇంటిని పరీక్షగా చూశాడు. అది సత్యం ఇల్లని అతనికి తెలుసు. చిన్న ఇల్లు కాదు, పెద్దిల్లు కాదు. తోట మాత్రం చాలా విశాలంగా ఉంది. ప్రకాష్ ఈ ఇంటి గేటు దగ్గర దిగాడని డ్రైవర్ లోకనాథన్ చెప్పాడు, కానీ ఇంట్లోకి వెళ్ళాడని చెప్పలేదు. ఇంట్లోకి రాలేదని సత్యం పోలీసులతో చెప్పిన విషయం యుగంధర్కి తెలుసు. యుగంధర్ ఆలోచించసాగాడు. ప్రకాష్ ఈ ఇంటి తోటలో దాక్కున్నాడా? ఈ తోటలో ఎవరినైనా కలుసుకోవడానికి వచ్చాడా? ఆ కలుసుకున్న మనిషి ప్రకాష్ని హత్య చేసి శవాన్ని సైదాపేటలో పారేశాడా? అయితే ఇంత దూరం ఎందుకొచ్చాడు ప్రకాష్? ఈ ఇంటి తోటలో ప్రత్యేకత ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ యుగంధర్ తోటలోకి వెళ్ళాడు. అతని కూడా రాజు వెళ్ళాడు. ఇద్దరూ తోటంతా జాగ్రత్తగా పరీక్ష చేశారు. రహస్య మార్గాలు గాని సొరంగాలు గాని ఉన్నట్టు కనిపించలేదు. అక్కడక్కడ కాలితో నేలని గట్టిగా కొట్టి శబ్దం విన్నారు. ప్రకాష్ కాని మరెవరైనా కాని ఆ తోటలో చాలాసేపు కాచుకున్న నిదర్శనాలు ఏమీ లేవు. అటువంటి నిదర్శనాలు లేకుండా ఓ చోట చాలాసేపు ఉండడం అసంభవం. అడుగుజాడలు, అగ్గిపుల్లలు, కాల్చిపారేసిన సిగరెట్ పీకలు ఇత్యాది నిదర్శనాలు ఏవో ఉండి తీరతాయని యుగంధర్కి అనుభవం మీద తెలుసు. ప్రకాష్ ఇంటి దగ్గర ట్యాక్సీలో దిగుంటే తిన్నగా ఇంట్లోకి వెళ్ళుండాలి. సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి అన్నాడు యుగంధర్. అయితే ఇంట్లోకి వెళ్ళి విచారిద్దాం, రాజు సలహా ఇచ్చాడు. యుగంధరు రాజు ఇంటి గుమ్మం దగ్గరికెళ్ళి తలుపు తట్టారు. జవాబు లేదు. గట్టిగా 2-3 సార్లు తట్టారు, కేకేశారు. అయినా జవాబు లేదు. లోపల గడియ వేసుంది. ఇంట్లో ఎవరో ఒకరు ఉండుండాలి. పెరటి గుమ్మం వైపు వెళ్ళి చూసిరా అని యుగంధర్ రాజుని పంపాడు. 5 నిమిషాల్లో రాజు తిరిగొచ్చాడు హడావిడిగా. సార్ సార్ అని యుగంధర్ని పిలిచాడు. ఏంటి? పెరటి గుమ్మం తలుపు తెరిచుంది. నేను లోపలికి వెళ్ళాను. ఇల్లంతా ఎవరో తలకిందులు చేశారు. సామాన్లన్నీ చంద్రవంద్రగా పడున్నాయి. హాల్లో నేల మీద ఒక అతను పడున్నాడు అన్నాడు. యుగంధర్ పెరటి గుమ్మం వైపు పరిగెత్తాడు. గబగబా హాల్లోకి వెళ్ళాడు. హాల్లో సోఫాల మధ్యన పడున్న మనిషి దగ్గరకు వెళ్ళాడు. ఒకసారి ఆ మనిషిని ఆపాదమస్తకము చూసి వంగి నాడి పరీక్ష చేసి ఒక నిట్టూర్పు వదిలి ప్రమాదమేమీ లేదు, నాడి కొట్టుకుంటూనే ఉంది అని మళ్ళా వంగి ఆ పడున్న మనిషి మొహాన్ని పరీక్షగా చూశాడు యుగంధర్. కళ్ళు చిట్లించి కనుబొమ్మలు ముడిచి బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు. యుగంధర్ ఏం వాసన చూస్తున్నాడని రాజు తెలుసుకుని వంగిపడున్న మనిషి మొహాన్ని వాసన చూశాడు. తల ఊపి అవును సార్, క్లోరోఫామ్ అన్నాడు. సరే, ఓ 5 నిమిషాల్లో లేస్తాడు. నేను ఓసారి ఇల్లంతా చూసొస్తాను, నువ్విక్కడే ఉండు అని చెప్పి యుగంధర్ ఒక్కొక్క గది పరీక్ష చేసాగాడు. వంటిల్లు మొదలుకొని పడక గది వరకు అన్ని గదులు ఎవరో అత్యవసరంగా గాలించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వస్తువులన్నీ గదుల్లో చిందరవందరగా పడున్నాయి. ఇది సామాన్యమైన దొంగల పనిలా లేదని యుగంధర్ నిర్ణయించుకున్నాడు. ఏదో ఒక వస్తువు కోసం గాలించినట్టు తెలుస్తోంది. దేనికోసం? నెక్లెస్ కోసమా అనుకున్నాడు యుగంధర్. నెక్లెస్ ఇక్కడ దాచబడిందని ఎవరు ఎందుకనుకున్నారు? యుగంధర్ తిరిగి హాల్లోకి వచ్చేటప్పటికీ పడున్న మనిషి అప్పుడే కళ్ళు తెరిచి మంచినీళ్లు అన్నాడు. రాజు వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చాడు. అతను లేచి కూర్చుని మంచినీళ్లు తాగి యుగంధర్ని రాజుని యగాదిగా చూసి మీరెవరు అని అడిగాడు.
నా పేరు యుగంధర్. ఇతను నా అసిస్టెంట్ రాజు. మీరు సత్యం అనుకుంటాను అన్నాడు యుగంధర్. అవును, తల ఊపాడు. అవును అని సోఫాలో కూర్చుని పని మీద వచ్చారా అని అడిగాడు. అవును, మీతో మాట్లాడడానికి వచ్చాం. ముందు మీ విషయం చెప్పండి, ఏం జరిగింది అడిగాడు యుగంధర్. సత్యం ఒక్క క్షణం ఆలోచించాడు. యుగంధర్కి జరిగిందంతా చెప్పేయాలనిపించింది. తనకి సహాయం చేయమని అడుగుదామనిపించింది. కానీ తను చేసిన పొరపాట్లు, తను దాచిన రహస్యాలు జ్ఞాపకం వచ్చాయి. అంతేకాక నీడ బెదిరింపు కూడా చెవుల్లో గింగురుమంటోంది. వనజమాయమైన విషయము అతన్ని బాధిస్తోంది. ఎవరి సహాయము తను అర్థించలేడు. తనకి తనే ఈ చిక్కుల్లోంచి బయటపడాలి, తప్పదు. ఏం లేదు, తల తిరిగింది అంతే అన్నాడు సత్యం. సత్యం ఏదో దాస్తున్నాడని, నిజం చెప్పడం అతనికి ఇష్టం లేదని యుగంధర్ గ్రహించాడు. అతన్ని అడిగి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నాడు. సామానంతా సర్దుతున్నాను, ఎందువల్లో తల తిరిగి మూర్చపోయాను అన్నాడు సత్యం మళ్ళీ. యుగంధరు రాజు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నిన్న రాత్రి మీ ఇంటి దగ్గర ఒక అతను ట్యాక్సీ దిగి లోపలికొచ్చాడని తెలిసింది. అతని పేరు ప్రకాష్ అంటున్నాడు యుగంధర్. అంతలో టకటక చెప్పులు చప్పుడు చేసుకుంటూ వనజ కోపంగా విసురుగా లోపలికొచ్చి, భలేవాడవనయ్య, నీకోసం అని యుగంధర్ని రాజుని చూసి మాటలాపేసింది. మరుక్షణమే ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండడం గమనించి ఏదో అనబోయింది. ఇంతలో సత్యం సామాన్ సర్దుతున్నా అని వనజని మాట్లాడద్దని హెచ్చరిస్తూ చూశాడు. అతను కళ్లతో చేసిన సంజ్ఞ యుగంధర్ కూడా గమనించాడు. సత్యం యుగంధర్ని వనజకి పరిచయం చేశాడు. యుగంధర్ గారు, మీలాంటి వారు మా ఇంటికి రావడమే మాకు గౌరవం. నాకెంతో ఆనందంగా ఉంది. కూర్చోండి. ఇక మీరడిగిన ప్రశ్నకి నేను ఏమని సమాధానం చెప్పను? పత్రికలో నిన్న రాత్రి జరిగిన దొంగతనం గురించి చదివాను. కానీ నేనేమీ మీకు సహాయపడలేను. నిన్న రాత్రి మా ఇంట్లోకి ఎవరూ రాలేదు అన్నాడు సత్యం. ఇక సత్యాన్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రయోజనం లేదని యుగంధర్కు తెలుసు. దబాయిస్తే బెదిరి నిజం చెప్పే మనిషి కాడని గ్రహించాడు. సరే, వస్తాం అని లేచాడు. యుగంధర్ రాజు వెళ్ళిపోగానే వనజ సత్యాన్ని చికాగ్గా చూసి, ఏంటన్నయ్యా, ఇల్లంతేలా గల్లంత చేశావు? మీరినా రెస్టారెంట్కి ఎందుకు రాలేదు అని అడిగింది. సత్యానికి అదేమీ అర్థం కాలేదు. అన్నా చెల్లెలు ఆనాడు తమకు కలిగిన అనుభవాలు చెప్పుకున్నాక జరిగిన సంఘటనల అర్థం వాళ్లకు తెలిసింది. ఆ నీడ అయి ఉండాలి. ఇల్లు వెతకడానికి నేను పిలుస్తున్నానని దొంగ కబురు చేసి నిన్ను బయటకు పంపాడు. నీడో వాడి అనుచరుడో తాళం చెవుల కోసం నీ హ్యాండ్ బ్యాగు దొంగలించాడు. ఇంట్లో ప్రవేశించి ఇల్లంతా సోదా చేశారు. వారి దురదృష్టమో నా దురదృష్టమో నేను సరిగ్గా ఆ సమయానికి ఇంటికొచ్చాను. నేను రావడం, నిన్ను పిలవడం విని వారు ఇంట్లోనే ఎక్కడో దాక్కున్నారు. నువ్వు ఏమయ్యావో అనే ఆదుర్దాతో ఆలోచిస్తూ నేను సోఫాలో కూర్చున్న 5 నిమిషాలకి ఎవరో వెనక నుంచి నా నోటికి ముక్కుకి ఏదో గుడ్డపెట్టి నొక్కారు. నాకు ఏం జరిగింది తెలుసుకునే లోపలే స్పృహ పోయింది. బహుశా క్లోరోఫామ్ జల్లిన గుడ్డయి ఉండాలి అన్నాడు సత్యం. అవును, నీడ పని అయి ఉంటుంది. ఆ నెక్లెస్ని ప్రకాష్ మన ఇంట్లో దాచుంటాడు. ఇప్పుడు ఆ నీడ దాన్ని ఎత్తుకుపోయాడు. అందుకే ఇల్లంతా గాలించాడు అంది వనజ. పీడ వదిలింది. వాడికి మన జోలికి రాడు. ఇక నేను ఆఫీస్కి వెళతాను, జాగ్రత్త అని సత్యం బయలుదేరాడు. అన్నట్టు అన్నయ్య, బయట ట్యాక్సీ ఉంది, అందులో వెళ్ళి మెరీనా క్యాంటీన్కి డబ్బిచ్చేవు. సత్యం నవ్వుతూ సరే అని చకచక బయటికి వెళ్ళాడు. హలో ఇన్స్పెక్టర్, రండి, ఏంటి విశేషం అన్నాడు రాజు హడావిడిగా వస్తున్న స్వరాజ్యరావుని చూసి. స్వరాజ్యరావు జవాబు చెప్పలేదు. యుగంధర్కి ఎదురుగా కుర్చీలో కూర్చుని జేబురుమాలు తీసుకుని ఒకసారి మొహం తుడుచుకుని, యుగంధర్, ఇప్పుడు ఏం చెయ్యాలో తోచడం లేదు అన్నాడు. ఏం జరిగిందేంటి అడిగాడు యుగంధర్. ప్రకాష్ పుట్టు పూర్వోత్తరాల గురించి వాకప్ చేయించాం. అతనికి చంద్రానికి ఏపాటి స్నేహం ఉన్నది తెలిసింది. చంద్రము అతను స్కూల్ రోజుల్లో క్లాస్మేట్స్ అట. అంతేకాదు, ఇంకో కొత్త విషయం తెలిసింది. సత్యం చెల్లెలు వనజ, ప్రకాష్ చెల్లెలు మీనాక్షి స్నేహితురాళ్ళు అని యుగంధర్ ఏమంటాడో అని ఆగాడు. కనుక సత్యానికి ప్రకాష్కి ఏదో సంబంధం ఉందంటారు అన్నాడు యుగంధర్. అవును, ప్రకాష్ గిండికి వెళ్లి సత్యం ఇంటి ముందు ట్యాక్సీ ఆపి దిగి వెళ్ళాడు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదని అనుమానం కలుగుతోంది. సత్యం ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతోనే వెళ్ళుండాలి. సత్యాన్ని అడిగితే ప్రకాష్ ఎవరో తనకు తెలీదన్నాడు. మీనాక్షి తన చెల్లెలు స్నేహితురాళ్లను ఒప్పుకున్నాడు. ప్రకాష్ తన ఇంటికి రాలేదన్నాడు. సత్యం అసిస్టెంట్ కమిషనర్ స్నేహితుడు. నేను చాలా జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది అన్నాడు స్వరాజ్యరావు. అవును ఇన్స్పెక్టర్, సత్యానికి నిన్న జరిగిన సంఘటనలకి ఏదో సంబంధం ఉందని నాకు అనుమానంగానే ఉంది. అతనేదో దాస్తున్నాడు అని
తను సత్యం ఇంటికి వెళ్లడం, ఇక్కడ తను చూసింది విపులంగా చెప్పాడు యుగంధర్. స్వరాజ్యరావు లేచి, నిన్నకి వెళతాను, ఈ విషయం చెప్పేందుకే వచ్చాను. సత్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి అన్నాడు. క్రితం రాత్రి నిద్ర లేకపోవడం వల్ల వనజ త్వరగా పడుకుంది. ఆ వేళ సత్యం కూడా త్వరగా ఇంటికొచ్చాడు. 9 గంటలకల్లా భోజనాలు ముగించుకుని అన్నా చెల్లెళ్ళిద్దరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకున్నారు. రోజంతా అనేకమైన విచిత్ర సంఘటనలతో, భయాలతో, చిక్కులతో గడిచింది. వనజ పక్క మీద వాలిందో లేదో గాఢమైన నిద్రలో మునిగిపోయింది. సత్యం కూడా మేను వాల్చాడో లేదో కన్ను మూశాడు. అతను చాలా అలిసిపోయాడు. ఒక పక్కన నీడన్ గురించి, నెక్లెస్ గురించి ఆలోచన, ఇదంతా ముంచుకుని తన నెత్తి మీదకొస్తుందనే భయం. మరోవైపున ఆ వేళ ఆఫీసులో చేయవలసి వచ్చిన విపరీతమైన పని. రాత్రి 12 గంటలప్పుడు వనజకి మెలకు వచ్చింది. దాహం వేసింది. లేచి కిటికీ దగ్గరికి వెళ్లి గ్లాసు తీసుకుని కూజా వంచింది. కూజాలో నీళ్లు లేవు. పని మనిషి పెట్టనే లేదు. తను మరిచిపోయింది. దీపం వేయకుండానే గదిలోంచి బయటకు నడిచింది. నిద్రమత్తులోనే మెట్లు దిగింది. వంటింట్లోకి వెళ్ళింది. మంచినీళ్ల బిందె దగ్గరికి వెళ్లి పైన తడిమి చూసింది. అక్కడ గ్లాసు ఉండాలి. రాత్రి తను గ్లాసు అక్కడే పెట్టింది. కాని గ్లాసు చేతికి అందలేదు. చికాకుతో వనజ తలుపు దగ్గరికెళ్లి ఎలక్ట్రిక్ దీపం స్విచ్ వెలిగించింది. వనజ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. కళ్ళు నలుపుకుని మళ్లీ చూసింది. వంటింటి మధ్యనున్న బల్ల మీద కంచం, పక్కన గ్లాసు ఉన్నాయి. వంట గిన్నెలన్నీ బల్ల మీద ఉన్నాయి. అప్పుడే ఎవరో అన్నం తిన్నట్టు కంచం పక్కన మెతుకులు పడున్నాయి. వనజ ఆశ్చర్యంతో ఆ గిన్నెలన్నీ ఒక్కొక్కటి మూత తెరిచి చూసింది. అన్నం గిన్నెలో ఒక్క మెతుకు లేదు. గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. వనజ ఆశ్చర్యానికి అంతులేదు. తను గిన్నెలన్నీ అరుగు మీద పెట్టేసింది. ఆ గిన్నెలన్నీ బల్ల మీదకెలా వచ్చాయి? సత్యం తను కలిసే అన్నం తిన్నారు కనుక సత్యం కాదు, అన్నం తింది. ఎవరు? తనింటికొచ్చి రహస్యంగా అన్నం తినవలసినంత ఆకలి ఎవరికి వేసింది? వనజ మళ్లీ గిన్నెలన్నీ చూసింది. ఆమె పెదవుల మీద చిన్న నవ్వు వెలిగింది. ఆ తిన్నవారికి తన వంట చాలా రుచిగా ఉండుండాలి. ఆఖరికి కరివేపాకు కూడా తినేశారు. ఆ వచ్చింది ఎవరు? దొంగ. అయితే దొంగిలించుకుపోకుండా తాపీగా ఎందుకు భోంచేస్తూ కూర్చున్నాడు? నేల మీద సిగరెట్టు బూడిద, ఒక సిగరెట్టు పీక కనిపించాయి. చాలా సావధానంగా సిగరెట్ కూడా కాల్చాడన్నమాట. కనుక మొగాడే అయి ఉండాలి. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? వంటింటి కిటికీకి ఊచలున్నాయే. ఇంతలో పక్కనున్న నీళ్లగదిలో నీళ్లు ఒలకబోస్తున్నట్లు చప్పుడైంది. గబగబా వెళ్ళింది వనజ. ఎవరు అని కేక వేసింది. ఎవరో నీళ్లగదిలోంచి ఒక్క పరుగున బయటకొచ్చారు. వంటింట్లోంచి దీపం వెలుగు కొంచెంగా నీళ్లగది తలుపు మీదకి పడుతోంది. అతను తలుపు వరకు పరిగెత్తుకొచ్చి వనజం చూసి ఆగిపోయి చెయ్యెత్తాడు. అతని చేతిలో పెద్ద రాయి ఉంది. వనజ అతని మొహంలోకి చూసింది. రాయి పెట్టి తల మీద కొడతాడేమో అని భయపడింది. అతడు వనజ కళ్ళలోకి చూశాడు. వనజ అతని కళ్ళలోకి చూసింది. ఎత్తిన చేయి నెమ్మదిగా దించేశాడు. తప్పు పని చేసిన వాడికి మళ్ళీ తల వంచుకున్నాడు. వనజ నోటంట మాట రావడం లేదు. అతన్నే చూస్తోంది. అతను పొడుగ్గా ఉన్నాడు. తీర్చిదిద్దిన ముఖరేఖలు, ఎత్తైన నల్లని జుట్టు, విశాలమైన నుదురు, దట్టమైన కనుబొమ్మలు, మాసిన గెడ్డం. అతని కళ్ళల్లో ఉన్న అనిర్వచనీయమైన శక్తేదో ఆమెని సమ్మోహితురాల్ని చేసింది. అతను నిల్చున్న తీరులోనే ఉట్టిపడుతోన్న టీవీ ఆమె మనసుకి మైకం కల్పించింది. అతని రూపంలోని గాంభీర్యం ఆమె హృదయాన్ని వశపరుచుకుంది. అతని వంక చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఆమె మనసులో ఏ ఆలోచన లేదు. గుండె మాత్రం దడదడా కొట్టుకుంటూ కొత్త అనుభూతులను కలిగిస్తోంది. అతనెవరు? ఎందుకిక్కడున్నాడు? తనిప్పుడేం చెయ్యాలి? ఇవన్నీ వివేకానికి సంబంధించిన విషయాలు. వనజకి ఆ క్షణాన వివేకం లేదు. ప్రపంచమే స్తంభించినట్లయింది. అతనలా తనని సూటిగా కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు. ఆమె తన కళ్ళని తిప్పుకోలేకుండా ఉంది. ప్రపంచం అచేతనమైనట్టు అనిపించింది. ఆ అచేతన ప్రపంచంలో సజీవంగా ఉన్నవారు తామిద్దరే అనిపించింది. తీయని పాటలు ఎవరో ఆలపిస్తున్నట్టు ఆమె హృదయం స్పందిస్తోంది. చల్లని గాలి తెరలు తన చెక్కిళ్లని నిమురుతున్నట్టు సుఖానుభూతిలో తన్మయత్వం చెందుతోంది. సువాసనలతో ఆ ప్రదేశం నిండిపోయినట్టు ఆనందపడుతోంది. తను మాట్లాడలేదు. మాట్లాడి ఆ మధురానుభూతిని భగ్నం చేసుకోలేదు. వనజ ఊపిరి కూడా తీయలేదు. అతను అలా చూస్తూ 5 నిమిషాలు నిల్చున్నాడు. దించిన చేతిలో రాయి అలాగే ఉంది. అతనిలోనూ అనేకమైన అనుభూతులు కలిగాయి. చేతిలో రాయి జారి కింద పడింది. కంగుమని శబ్దమైంది.
ఆ చప్పుడుకి ఏదో కలలోంచి మేల్కొన్నట్టు అతను ఉలిక్కిపడి తల విదిలించి ఒక్క పరుగు తీశాడు. క్షణంలో వంటిల్లు దాటి హాల్లోకి అదృశ్యమయ్యాడు. వనజ కూడా కలలోంచి తెపరిల్లినట్టయింది. ఆగు అంది. అతను ఆగలేదు, కాని వెనక్కి తిరిగి వనజను చూసి చిరునవ్వు నవ్వాడు. వనజకి కితకితలు పెట్టినట్టయింది. ఏంటి, ఎవరు అంటూ మేడమెట్ల మీద నుంచి సత్యం కేకేశాడు. వనజ ఒక క్షణం సందేహించింది. ఎవరూ లేరన్నయ్యా, నేనే, గ్లాసు కింద పడింది అంది. అంతేనా అని సత్యం తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇల్లంతా వెతికి అతన్ని పట్టుకోవాలనిపించింది వనజకి. నువ్వెవరు, మా ఇంట్లోకి ఎందుకొచ్చావు, నన్నెందుకు అలా చూసావు, రాయితో నన్ను తల మీద కొట్టబోయి ఎందుకు మానేశావు అని అడగాలనిపించింది. కాని అతను ఇంకా ఇంట్లోనే ఉన్నాడన్న నమ్మకం లేదు. ఎప్పుడో పోయింటాడు అనుకుంది. నీళ్లగదిలోకి వెళ్ళింది. దీపం వెలిగించింది. సబ్బు పెట్టెలో లేదు. అతను మొహం కడుక్కుంటుండగా తను వెళ్ళాననుకుంది. అతనెవరు, అతనికి ఇల్లు లేదా, తిండి లేదా? అర్ధరాత్రులప్పుడు ఇళ్లలో జొరబడి తిండి తిని మొహం కడుక్కుని పోతాడేం? ఏదీ దొంగతనం చేసినట్టు లేదు. పిచ్చివాడా? అతను దొంగమల్లే లేడు. చదువు, సంస్కారము అతని మొహంలో కనిపిస్తున్నాయి. అతనిలో వర్చస్సుంది. అతను సామాన్యమైన దొంగ కాడు. అతనేనేమో నీడా అనే గజదొంగ అనే ఆలోచన కూడా కలిగింది. కాని వెంటనే తన ఆలోచన సరైంది కాదు అనుకుంది. అంత గొప్ప గజదొంగ తిండికి మొహం వాచుంటాడా? అతను ఎవరు? ఆలోచిస్తూ వనజ తన గదిలోకి వెళ్ళింది. పక్క మీద కూర్చుంది. బాగా ఉక్కగా ఉన్నట్టు అనిపించింది. చీర తీసేసి పరికిణీ కట్టుకుంది. పక్క మీద వాలింది. ఇంకా ఉక్కగా ఉంది. కిటికీ తలుపులు తెరిచొచ్చి పడుకుందే కాని నిద్ర రాలేదు. అతనే ఆమె కళ్ల ముందు మెలుగుతున్నాడు. అతని చిరునవ్వు తన కళ్ల ముందు నృత్యం చేస్తోంది. అతని విగ్రహం ఆమె మనో ఆకాశాన్ని ఆక్రమించింది. అతన్ని గురించే ఆలోచిస్తోంది. అతని చూపులు, అబ్బా, కిటికీలోంచి అతను తనను చూస్తున్నాడనే అర్థంలేని భ్రమలో పడింది. కిటికీ వైపు చూడలేకుండా ఉంది. తను పరికిణీ కట్టుకునుంది. అతను తనని చూస్తున్నాడేమో. ఆమె ఒళ్ళు పులకరించినట్లయింది. కితకితలు పెట్టినట్లయింది. ఆమెకు సిగ్గేసింది. నెమ్మదిగా కాళ్లతో చీరను లాగి శరీరానికి కప్పుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. వనజ ఆలస్యంగా నిద్రలేచి కిందకి దిగొచ్చింది. అప్పటికే సత్యం ముస్తాబయ్యి హాల్లో పత్రిక తిరిగేస్తున్నాడు. వనజ, రాత్రి మళ్ళీ ఇల్లంతా గాలించారెవరో అన్నాడు. తనకి తెలియనట్టు వనజ అమాయకంగా చూసింది. గడియ బయటనుంచి చిల్లి చేసి పెరటి తలుపు చాకచక్యంగా తీశాడు. వస్తువులేమీ పోలేదు కనుక నేడే ఆ నెక్లెస్ కోసం మళ్ళీ వచ్చాడు అనుకోవాలి అన్నాడు. రాత్రొచ్చిన మనిషిని తను చూశానని అన్నకి చెప్పాలనిపించింది వనజకి. కాని చెప్పలేకపోయింది. చెబితే అనేకమైన ప్రశ్నలొస్తాయి. అతనెందుకు వెళ్ళనిచ్చావు, ఎందుకు కేక వేయలేదు అని అడుగుతాడు. తనేమని జవాబు చెప్పగలదు? సత్యం ఆ వేళ త్వరగా ఆఫీస్కి వెళ్ళాడు. వనజ ఒక కప్పు కాఫీ ఎక్కువ కాచి వంటింట్లో బల్ల మీద పెట్టి మేడ మీదకు వెళ్ళింది. రాత్రొచ్చిన మనిషి మళ్ళీ వస్తాడేమోనని ఆమె ఆశ. ఈసారైనా అతనితో మాట్లాడాలి. అరగంట తర్వాత వంటింట్లోకి వెళ్ళి చూసింది. బల్ల మీద కాఫీ చల్లగా చల్లారిపోయింది. అతను రాలేదు. వనజ తనలో తను నవ్వుకుంది. అతను పొద్దున్న వస్తాడని తనెందుకు అనుకోవాలి? సత్యం మధ్యాహ్నం భోజనానికి రాడు. తనకొక్కదానికే వంట చేసుకోవాలి. అయినా ఇద్దరికీ వండింది. తను భోంచేసి గిన్నెలు బల మీద పెట్టి వెళ్ళి పడుకుంది. సాయంత్రం 4 గంటలకి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. ఆ గిన్నెలు అలాగే ఉన్నాయి. వండిన పదార్థాలన్నీ అలాగే ఉన్నాయి. వనజకి దిగులు పుట్టుకొచ్చింది. పాపం, అతను అన్నం తిన్నాడో లేదో. వసారాలోకి వెళ్ళి కూర్చుంది. మనసు దేనిమీద లగ్నం చేయకుండా పరధ్యానంగా చూస్తోంది. సూర్యుడు పశ్చిమాన కుంగిపోతున్నాడు. బస్సుల వాళ్ళు దీపాలు వెలిగించారు. తోటలో చెట్లు నీడల్లా అయిపోతున్నాయి. వనజ అలా వసారాలో కూర్చునే ఉంది. బాగా చీకటి పడింది. వీధిలో దీపాలు వెలిగించారు. సందడి కూడా తగ్గింది. అప్పుడప్పుడు మఫిజల్ బస్సులు రైమంటూ పోతున్నాయి. ఇంట్లోకి వెళ్ళాలి. అన్నయ్య వచ్చే టైం అయింది. రాత్రికి వంట చెయ్యాలి. కానీ చీకటిగా ఉన్న ఇంట్లోకి ఒంటరిగా వెళ్లాలంటే వనజకి భయంగా ఉంది. అలా కూర్చుండిపోయింది. 8 గంటలకి సత్యం ఆఫీస్ నుంచి తిరిగొచ్చాడు. ఏమిక్కడే కూర్చున్నావు అడిగాడు చెల్లెల్ని. ఊరికనే అంది వనజ లేచి అతనితో పాటు ఇంట్లోకి వెళుతూ. నీడ మళ్ళా ఫోన్ చేశాడు అన్నాడు సత్యం. వనజ మొహం పాలిపోయింది. ఎందుకు అడిగింది. నెక్లెస్ కావాలట అన్నాడు. నిన్న వెతికాడుగా, దొరకలేదా?
లేదట, వెతికింది తనేనని ఒప్పుకున్నాడు. రేపు సాయంకాలం లోపల నెక్లెస్ ఇవ్వాలట, లేకపోతే ఆపద కలుగుతుందని బెదిరించాడు అన్నాడు సత్యం. ఏం చేస్తాడట అడిగింది వనజ. ఏమో, ఎంత పనైనా చేస్తాడు. ఆ నీడ చాలా ప్రమాదకరమైన మనిషి. అతనితో వైరం శ్రేయస్కరం కాదు. ఆ నెక్లెస్ నా దగ్గరుంటే వెంటనే ఇచ్చేసేవాణ్ణి. మన దగ్గర లేదని చెప్పలేదు అడిగింది వనజ. చెప్పాను, నమ్మడం లేదు. నా స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్తో నిజం చెప్పేద్దామనిపిస్తోంది అన్నాడు సత్యం. చెబితే మనకే ముప్పేమో ఆలోచించావా? పోలీసులతో మనం ఇన్ని అబద్ధాలు చెప్పాక ఇప్పుడు మన మాట నమ్ముతారా? ఈ దొంగతనం, ఆ హత్యలు మనకు అంటగడితే అంది వనజ. అది నిజమే, ఆలోచించాలి అంటూ సత్యం పడక కుర్చీలో వాలిపోయాడు. వనజ వంటింట్లోకి వెళ్ళింది. వంట చేస్తోంది, కానీ ఆమె ఆలోచనలన్నీ ఆ రాత్రొచ్చిన అతిథి మీద ఉన్నాయి. ఎవరతను? అతనేనా నీడ? నీడ కరుకోటకుడు, దుర్మార్గుడు, చండశాసనుడు అంటారే, మరి తనని ఎందుకు రాత్రి రాయితో కొట్టకుండా పారిపోయాడు? అతని మొహంలో కరకసత్వం కానీ, దౌర్జన్యం కానీ, దుర్మార్గం కానీ కనిపించలేదే. అతను నీడ కాడేమో. కాకపోతే నీడ తనిల్లు వెతికానని ఎందుకు చెప్పాడు? నీడ అనుచరుడేమో. అతను ఈ రాత్రి మళ్ళీ వస్తాడా? ఎందుకొస్తాడు? నెక్లెస్ ఇంట్లో లేదని తెలిసిపోయి ఉంటుంది. ఇంకెందుకొస్తాడు? భోజనానికి వస్తాడేమో. రాడు, భోజనానికి రాడు. ఆ మాత్రం తిండి ఎక్కడైనా దొరుకుతుంది. కాదు, అతను వస్తాడు, వచ్చి తీరతాడు. తిండి కోసం కాదు, దొంగతనం కోసం కాదు, అయినా వస్తాడు. వనజకి అతను ఆ రాత్రి తప్పకుండా వస్తాడని నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి హేతువాదంతో కారణం చెప్పలేం. అతను తప్పకుండా వస్తాడని వనజ అంతరాత్మకు తెలుసు. ఆ అంతరాత్మకి బాహ్య పరిణామాలు అవసరం లేదు. ఆ అంతరాత్మకి నోరు తెరిచి చెప్పనవసరం లేదు. తనని పొండు ఒలిచినట్టు ఒలిచి చూశాడని అతని చూపులు చెప్పాయి. తన హృదయంలోని లోతుల్ని కలిచివేసిన అతని చిరునవ్వు చెప్పింది, అతనొస్తాడు. వనజలో ఉత్సాహం పొంగిపోతోంది. అతను వస్తాడనే ఆశ ఆమెకి ఆనందాన్నిస్తోంది. చకచక వంట పని సాగించింది. చాలా రుచిగా పదార్థాలు చేసింది. తను సత్యము భోంచేశాక గిన్నెలన్నీ బల మీద పెట్టి, పళ్ళెం మంచినీళ్లు పెట్టి, తలుపు దగ్గరగా వేసి మేడ మీదకి వెళ్ళింది. సత్యం తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. కింద నుంచి చప్పుడేదైనా అవుతుందేమోనని చెవులు రెండూ రిక్కించుకుని వింటోంది. బల్ల మీద గడియారం టక్ మంటోంది. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. వనజ వంగి గడియారం దగ్గర మొహం పెట్టి చూసింది. 12 దాటింది. ఇంకా సహనం పోయింది. అతడొచ్చాడా, రాలేదా? నెమ్మదిగా చప్పుడు చేయకుండా మెట్లు దిగింది. ఇందాక వంటింటి తలుపు వేసొచ్చింది. దీపం కూడా ఆర్పేసొచ్చింది. తలుపు సందులోంచి సన్నని వెలుగు కనిపించింది వనజకి. వనజ గుండె ఆగినంత పనైంది. అతనొచ్చాడని గట్టిగా వెర్రి సంతోషంతో అరవాలనిపించింది. ఆ ప్రబలమైన ఆవేశాన్ని అణిచివేసేటప్పటికీ ముచ్చెమట్లు పోశాయి. చప్పుడు చేయకుండా వంటింటి తలుపు దగ్గరగా వెళ్ళింది. తలుపు సందులో కన్ను పెట్టి లోపలకు చూసింది. అతని వీపు, అతని తల కనిపిస్తున్నాయి. బల్ల దగ్గర కూర్చున్నాడు. తలుపు కొంచెం, చాలా కొద్దిగా తోసింది. తలుపు చప్పుడు కాలేదు. అతను వెనక్కి తిరగలేదు. లోపలికి రా అన్నాడు. వనజకి పంచప్రాణాలు ఎగిరిపోయాయి. అతనికి ఎలా తెలుసు తను తలుపు వెనకున్నట్టు? వనజ కదల్లేదు. రా, లోపలికి రా అన్నాడు మళ్ళీ వెనక్కి తిరిగి. అతని పెదుమల మీద చిరునవ్వు వెలుగుతోంది. వనజ గుండె ఆగిపోయినట్లయింది. అతనెవరు? మనిషా, మాంత్రికుడా, ఇంద్రజాలికుడా? అతనికి ఎలా తెలుసు తను తలుపు దగ్గర నిల్చున్నట్టు? వనజ కదల్లేదు, స్తంభించిపోయింది. ఆమె హృదయంలో ఏదో ఆరాటం, ఏదో భయం, అనిర్వచనీయమైన ఆందోళన. ఎంత మంచి భోజనం పెట్టావు అంటూ అతను లేచి తలుపు దగ్గరకొచ్చి తలుపు తెరిచాడు. వంటింట్లో దీపం వెలుగు ఆమె మీద పడుతోంది. వనజ అతని కళ్ళకి మెరుపు తీగలా ఉంది. అతను ఆమెను ఒక్క నిమిషం తనివితీరా చూశాడు. వణుకుతున్న ఆమె పెదిమలు, లేడిలా భయంగా చూస్తున్న ఆమె కళ్ళు, సముద్రంలో పడవ మల్లే కిందకి పైకి ఊగుతోన్న ఆమె హృదయం, ఆమె ఉంగరాల నల్ల జుట్టు అతన్ని పరవశుణ్ణి చేశాయి. నాతో మాట్లాడవా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. అతని చెయ్యి తన చేతిని స్పర్శించగానే విద్యుచ్ఛక్తి ఒంటి నిండా ప్రవహించినట్లయింది. ఒళ్లంతా ఒకసారి జలదరించింది. తల తిరిగినట్లయింది. ఒక్క ఊగింది. కింద పడబోయింది. అతను 2 చేతులతో ఆమె నడుం పట్టుకుని పడతావు జాగ్రత్త అన్నాడు. సత్యం తెల్లారే నిద్రలేచి ఆదరాబాదరా ముస్తాబాయ్ ఆఫీస్కి బయలుదేరాడు. వనజలో ఏదో మార్పు వచ్చిందని గమనించాడే కాని
ఆమెతో నింపాదిగా మాట్లాడేందుకు కూడా వ్యవధి లేకపోయింది. 9 గంటలకల్లా ఆ వేళ ఆఫీసులో ఉండాలి, జాగ్రత్త అని చెల్లెల్ని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అతను ఆఫీస్కి వెళ్ళగానే అసిస్టెంట్ ఎడిటర్ అతన్ని పిలిచి, ఏం సత్యం, 3 రోజుల నుంచి నీకు బొత్తిగా శ్రద్ధ లేకుండా ఉంది. నిన్న నువ్వు రాసిన రిపోర్ట్లో చాలా తప్పులున్నాయి అని మందలించడంతో అతని మనసు కలత చెందింది. అరగంటలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్లవలసి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయాడు. అతను తిరిగి ఆఫీస్కి వచ్చేటప్పటికి 11 గంటలయింది. మీకోసం ఎవరో టెలిఫోన్ చేస్తున్నారు అంది రిసెప్షనిస్టు. అతను కనపడగానే సత్యం తిన్నగా తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ టెలిఫోన్ చేసింది ఎవరో గ్రహించాడు. మళ్ళా చేస్తాడని తనకి తెలుసు. అంతలోనే బల్ల మీద ఫోన్ మోగింది. హలో, నేను సత్యాన్ని అన్నాడు. హలో, నేను మిస్టర్ సత్యం, నా ఓపిక పోతోంది. ఆ నెక్లెస్ వెంటనే అందించి ఏర్పాటు చెయ్యాలి అన్నాడు. సత్యం పొళ్ళు బిగించి, నీకెన్నిసార్లు చెప్పాను, నా దగ్గర ఆ నెక్లెస్ లేదు అన్నాడు. నీడతో చెలగాటం మంచిది కాదు సత్యం. ఆ నెక్లెస్ని నువ్వే దాచావు, అందులో సందేహం లేదు. దొంగిలించిన వస్తువులు తీసుకుని ప్రకాష్ నీ ఇంటికొచ్చాడు. నువ్వు అతని శవాన్ని తీసుకెళ్లి సైదాపేటలో పారేశావు. అవునా? ఊరికి అలా ఎందుకు చేస్తావు? ఆ నెక్లెస్ అతని దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు కనుక. సత్యానికి వెర్రి కోపం వచ్చింది. నువ్వు వెర్రిగా మాట్లాడక, ప్రకాష్ నాకే నెక్లెస్ ఇవ్వలేదు, నేను తీసుకోలేదు అన్నాడు. అయితే నీ మొండితనం వదలవన్నమాట అడిగాడు నీడ బెదిరింపుగా. సత్యం జవాబు చెప్పలేదు. సరే, నీకు బుద్ధి చెప్పే మార్గం నాకు తెలుసులే అని నీడ టెలిఫోన్ పెట్టేశాడు. సత్యం ఆలోచనలో పడ్డాడు. తను జాగ్రత్తగా ఉండాలి. ఈ నీడ తనకి బుద్ధి చెబుతాడట. ఏం చేస్తాడు? తనని చంపుతాడా? ఏమో, ఎంత పనైనా చేస్తాడు. ఆ వేళంతా అతనికి ఏ పని తోచలేదు. మనసు దేనిమీద లగ్నం చేయలేకపోయాడు. అతని చెవిలో నీడ బెదిరింపు గింగురుమంటోంది. సత్యం సాయంకాలం ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి బయలుదేరాడు. తీరా ఇల్లు చేరుకునేసరికి తాళం వేసుంది. కాస్త చికాగ్గా తలుపు పక్కనున్న పూలతొట్టి వంక చూశాడు. దాని కింద తాళం చెవి ఉంది. వనజ కూడా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తాళం చెవి అలా పూల కుండీ కింద దాచే ఏర్పాటు చేసుకున్నారు అన్నా చెల్లెలు. ఎవరు ముందు ఇంటికొచ్చినా చిక్కు లేకుండా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లేందుకు ఆ మార్గం కనిపెట్టారు. సత్యం ఇంట్లోకి వెళ్లి తలుపు లోపల గడియ పెట్టుకుని తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని పడక కుర్చీలో పడుకున్నాడు. కాఫీ కావాలనిపించింది, కానీ చేసుకునే ఓపిక లేదు. హోటల్కు వెళ్లే ఓపిక లేదు. బద్ధకంగా పడుకున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికే తెలీదు. ఉన్నట్లుండి మెలకు వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. బాగా చీకటి పడింది. తను చాలాసేపు నిద్రపోయి ఉండాలి. చేతి గడియారం చూసుకున్నాడు. 12 గంటలు కావస్తోంది. కడుపులో మండుతోంది. తను అన్నం తినలేదని జ్ఞాపకం వచ్చింది. వనజ ఇంట్లో లేదనే విషయము జ్ఞాపకం వచ్చింది. ఈ పాటికి వచ్చే ఉంటుంది. బహుశా తనని నిద్రలేపడం ఇష్టం లేక ఊరుకునుంటుంది అనుకున్నాడు. కాని వనజ ఎలా వస్తుంది? వీధిగుమ్మం తను లోపల గడియ పెట్టాడే. ఒకవేళ వనజొచ్చి పిలిచి పిలిచి తనకి పిలుపు వినబడక తను లేవకపోతే విసుగెత్తి అంతే. సత్యం ఒక పరుగున కిందకి పరిగెత్తాడు. వీధి తలుపు తీసి బయటకు తొంగి చూశాడు. వనజ లేదు. వనజ ఏమైంది? ఇంటికి రాలేదా? వచ్చి పిలిచి తను తలుపు తీయకపోతే ఎక్కడికైనా వెళ్ళిందా? ఏ స్నేహితురాలు ఇంట్లోనో పడుకుందా? అయినా సాయంత్రం అసలు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ సత్యం మళ్లీ తలుపు గడియపెట్టి హాల్లో నుంచుని ఆలోచించసాగాడు. కమలింట్లో పడుకుందా? సునీత ఇంటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళినా ఈ రాత్రి తను ఏం చేయగలడు? పొద్దున్నే వస్తుంది. తన భోజనం ఆకలేస్తోంది. సత్యం వంటింటి వైపు వెళ్ళాడు. వంటింటి తలుపు దగ్గరికేసుంది. తలుపు సందులోంచి దీపం వెలుగు హాల్లోకి పడుతోంది. సత్యం నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తను వీధి తలుపు తీయడానికి వెళ్ళినప్పుడు వంటింట్లో దీపం లేదు. ఈలోగా దీపం ఎవరు వెలిగించారు? చప్పుడు చేయకుండా తలుపు వైపు నడిచాడు. మూల బల మీదనున్న కంచు పూలతొట్టి చేతులతో పట్టుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్లి సందులో కన్నుపెట్టి చూశాడు. తలుపు కొంచెంగా కీచుమంది. లోపలికి రా, ఒక పురుష కంఠస్వరం లోపల నుంచి వినబడింది. సత్యం ఉలిక్కి పడ్డాడు. ఆజాను బోహు బల దగ్గర కూర్చున్నాడు. అతని వీపు తలా మాత్రం కనిపిస్తున్నాయి. లోపలికి రా, సిగ్గుపడతావేం అన్నాడు లోపలున్నతను తల వెనక్కి తిప్పకుండా. సత్యం మెదడులో ఒకటే ఆలోచన, ఇతను నీడ. ఈ నీడ తన ఇంట్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, చిక్కాడు. సత్యం పిరికివాడు కాదు, కానీ వివేకం ఉన్న మనిషి. మూఢంగా ప్రవర్తించాడు. ధైర్యానికి తక్కువ లేదు. కంచు పూలతొట్టిని చేతిలో ఎత్తి పట్టుకున్నాడు. తలుపు కాలితో ఒక్క తోపు తోసి చిరుతపులిలా లోపలకొక్క ఉరుకురికాడు. మెరుపులా ముందుకు పోయాడు.
బల మీద కూర్చున్న మనిషి వెనక్కి తిరిగే లోపునే పూలతొట్టితో బలంగా అతని తల మీద కొట్టాడు. అతను కిక్కురుమనకుండా మూలగనైనా మూలకుండా తలవాల్చి బల మీద ఒరిగిపోయాడు. వనజ 3 గంటలకల్లా ఇస్త్రీ చీర, ఇస్త్రీ జాకెట్టు వేసుకుని ముస్తాబైంది. ఇంటికి అవసరంగా కావలసిన వస్తువులు కొనడానికి బజారుకు బయలుదేరింది. అరగంటలో తిరిగి రావచ్చు. అయినా ఎందుకైనా మంచిదని అలవాటు ప్రకారం తాళం చెవి గుమ్మం పక్కనున్న పూలతొట్టి కింద పెట్టి బయలుదేరింది కాలినడకన. వనజ తనలో తను నవ్వుకుంది. తనకి తెలియకుండా ఎందుకో ఆనందం పొంగి పొంగి వస్తోంది. రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఆమె తలుచుకుని సిగ్గుపడుతోంది. ఆ సంఘటనలు తలుచుకుంటేనే ఆమె కళ్ళల్లో జ్యోతులు వెలుగుతున్నాయి. అతను ఎవరో అనే ప్రశ్న ఆమెకిప్పుడు లేదు. అతనంటే ఆమెకిప్పుడు భయం లేదు. అతను ఈ రాత్రి కూడా భోజనానికి వస్తాడా రాడా అనే అనుమానం లేదిప్పుడు. అతనెవరో తనకు తెలుసు. అతను తన ఇంటికి ఎందుకు వస్తున్నాడో తనకు తెలుసు. పొద్దున్నే అన్నయ్యకు చెబుదామనుకుంది అతని సంగతి. కానీ సత్యం ఆఫీస్కు వెళ్లే తొందర, అతని హడావిడి చూస్తే అప్పుడు ఆ విషయం ప్రస్తావించడం మంచిది కాదనుకుంది. సాయంత్రం చెప్పాలని నిశ్చయించుకుంది. సత్యం ఏమంటాడో. వనజ ఆలోచించుకుంటూ చకచకా నడుస్తోంది. రోడ్డు మీద అంత సందడి లేదు. అప్పుడప్పుడు బస్సులు, కార్లు, సైకిళ్లు పోతున్నాయి. వాటిని ఆమె చూడనైనా చూడడం లేదు. చకచకా సాగిపోతోంది. వెనక నుంచొచ్చి ఒక కారు ఆమె పక్కన ఆగింది. వనజ పక్కకు చూసింది. ఆ కారులో 25 ఏళ్ల యువతి కూర్చునుంది. నవీన పద్ధతిలో ముస్తాబు చేసుకుంది. వనజను చూసి ఒక చిరునవ్వు నవ్వింది. ఎవరో అపరిచితురాలు. అయినా వనజ మళ్ళీ మర్యాదకి చిన్న నవ్వు నవ్వింది. ఎక్కడికి వెళుతున్నారు అడిగిందామె. బజార్కి అంది వనజ. నేను అటే వెళుతున్నాను, కారెక్కడిని దింపుతాను అన్నదామె. నిజానికి వనజకి కారులో వెళ్లాలని లేదు. ఒంటిగా నడిచి వెళ్లాలనే ఉంది. ఏకాంతంగా ఉండాలనుంది. అయినా కారు ఎక్కను అండం ఎలా? అంత మర్యాదగా దయగా పిలిస్తే ఎక్కనండం బావుండదు. థ్యాంక్స్ అని వనజ కారెక్కింది. ఆమె కారు వేగంగా పోనిచ్చింది. మీరు ఎక్కడుంటున్నారు అడిగింది వనజ. ఇక్కడే అందామె. ఆమె కంఠస్వరంలో ఏదో మార్పు వచ్చింది. వనజ ఆమె ముఖంలోకి చూసింది. ఆమె నవ్వుతోంది. కాని ఆ నవ్వు ఇందాకటి నవ్వులా లేదు. ఈ నవ్వులో అపహాస్యం, కపటం, కుత్స ఉన్నాయి. నవ్వినప్పుడు ఆమె కళ్ళు అదో విధంగా ఉన్నాయి. వనజకేదో భయం వేసింది. తన పక్కనున్న ఆమెలో స్నేహభావం కాని, దయ కాని ఉన్నట్టు కనిపించడం లేదు. క్షణంలో ఆమె వ్యక్తిత్వమే మారిపోయినట్టు కనపడింది. దింపుతాను రండి అన్నప్పుడు ఆమెలో దయ, మర్యాద, ఆపేక్ష గోచరించాయి. ఆమెలో అవేవీ ఇప్పుడు లేవు. వనజకేదో భయం వేసింది. నన్నిక్కడ దింపండి అంది. ఆమె నవ్వింది. అంతే, జవాబు చెప్పలేదు. కారు వేగంగా తోలుతోంది. బజారుకి వెళ్లడానికి కుడివైపుకు తిరగాలి. ఆమె కారు అటు తిప్పలేదు. తిన్నగా తామ్రం వైపు పోనిస్తోంది. నేను బజారుకి వెళ్ళాలి అంది వనజ. ఆమె నవ్వింది. ఆ నవ్వులో వెక్కిరింపు, విషం ఉన్నాయి. ఆమె ఒక చేత్తో తలుపుకి పక్కనున్న సంచిలోంచి చిన్న పిస్తోలు బయటికి తీసింది. నల్లని చిన్న పిస్తోలది. తన తొడ మీద పెట్టుకుంది. వనజని సూటిగా కళ్ళలోకి చూసింది. మళ్ళా నవ్వింది. ఏంటది? ఎక్కడికి తీసుకువెళుతున్నావు అడిగింది వనజ గాబరాగా. ఆమె జవాబు చెప్పలేదు. ఒక్క క్షణం వనజని తీక్షణంగా చూసింది. పిస్తోలు ఒక చేత్తో పుచ్చుకుని వనజకి చూపిస్తూ, గోలచేయక, నీకు ఏ హాని కలగదు. నోరు మూసుకుని నేను చెప్పినట్లు చేయి అన్నదామె. వనజకి ముచ్చెమట్లు పోయిసాగాయి. తల తిరిగిపోతోంది. మాట్లాడదామంటే గొంతు పెగలడం లేదు. మనిషి గజగజ వణికిపోతోంది. ఎవరీమే? అసలు ఆడదా మగోడా? ఎలా తెలుసుకోవడం? మొహానికి పౌడరు, లిప్స్టిక్, చెవులకి లోలకులు, చేతులకి గ్లౌజు. మగో ఆడో తెలుసుకోవడం దుర్లభంగా ఉంది. ఎవరు నువ్వు? నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు అడిగింది వనజ. నేనెవరినో తెలిస్తే నీకేం ప్రయోజనం? నాకు చాలా పేర్లున్నాయి. అందులో ఒక పేరు నీడ. వనజ గుండె ఆగిపోయినట్లయింది. మూర్చపోయింది. ఆ సత్యానికి ఈ నెక్లెస్ దొంగతనానికి ఉన్న సంబంధం మీరు తెలుసుకోగలిగారా అడిగాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. లేదు అన్నాడు యుగంధర్ ముక్తసరిగా. యుగంధర్ గదిలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. స్వరాజ్రావు సగం కాల్చిన సిగరెట్ని యాస్ట్రేలో పడేసి ఇంకో సిగరెట్ వెలిగించి యుగంధర్ని చూస్తూ, యుగంధర్, గుల్బర్గా మహారాజా చాలా పరపతున్నవాడు. నిన్న హోంమంత్రి, కమిషనర్ని, ఇన్స్పెక్టర్ జనరల్ని పిలిపించి చాలాసేపు మాట్లాడాడు. కమిషనర్ నన్ను పిలిచి కాస్త కోపంగా మాట్లాడాడు. నేను శ్రద్ధగా పనిచేయడం లేదని అనుకుంటున్నట్లున్నారు. ఏం చేయను అన్నాడు స్వరాజ్రావు. ఏం రిపోర్టు రాసివ్వలేదా అడిగాడు యుగంధర్.
పూర్తి రిపోర్ట్ ఎలా రాస్తాను? దొంగలించిన వస్తువులు తీసుకుని ప్రకాష్ సత్యం ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. లోపలకు వెళ్ళాడో లేదో మనకు నిర్ధారణగా తెలీదు. ఆ సార్జెంటు సత్యాన్ని చూసి బెదిరి తిరిగి రాకుండా ఉంటే, అప్పుడే సోదా చేసుంటే ఇంత చిక్కు ఉండేది కాదు. సత్యానికి ఆ దొంగతనంతో ఏదో సంబంధం ఉంది, అందులో సందేహం లేదు. ఏంటో నిర్ధారణగా తెలిసి కొంతవరకైనా ఆధారం చూపగల నిదర్శనాలు ఉంటేనే గాని పై అధికారులకు నా అనుమానాల గురించి రిపోర్టు రాసిచ్చే అవకాశం లేదు. సత్యము, అసిస్టెంట్ కమిషనర్ స్నేహితులని మరిచిపోయినట్టున్నారు మీరు అన్నాడు స్వరాజ్రావు. యుగంధర 5 నిమిషాలు మౌనంగా ఉన్నాడు. మై డియర్ స్వరాజ్రావు, సత్యానికి ఈ దొంగతనంతో సంబంధం ఉందో లేదో నేను నిష్కర్షగా చెప్పలేను, కానీ అతనికి ఈ దొంగతనం గురించి చాలా తెలుసునని, మనతో నిజం చెప్పడం లేదని గట్టిగా చెప్పగలను. ఒక విషయం మాత్రం నిశ్చయం, అతను దొంగల ముఠాకి చెందినవాడు, వారికి సహాయం చేసినవాడు కాదు. అతని ప్రవర్తనకి ఇంకో కారణమేదో ఉంది. అలా అనుకోవడానికి ఆధారాలు? అడిగాడు స్వరాజ్రావు. 1. నేను నిన్న పొద్దున్న సత్యం ఇంటికి వెళ్ళినప్పుడు అతను హాల్లో కింద పడున్నాడు. తల తిరిగి కింద పడ్డానని అతను చెప్పిన విషయం అబద్ధం. అతనికి ఎవరో మొత్తుమంది ఇచ్చారు. తను ఇంట్లో సామానంతా సర్దుతున్నాను అనడము అబద్ధం. సామానంతా ఎవరో గాలించారు, దేనికోసమో వెతికారు. 2. నేను అతని ఇల్లు తనిఖీ చేసినప్పుడు పడకగది తలుపు విరుగుండడం గమనించాను. ఈ 2 విషయాలు దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే సత్యం ఇంటిని ఎవరో వెతికారని, ఆయనకి మొత్తుమంది ఇచ్చారని తేలుతోంది. అయితే అతని పడకగది తలుపు ఎందుకు విరుగుందో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు యుగంధర్. ఇంతకీ ఆ నెక్లెస్ని సంపాదించే పనిలో మీరు ఎంతవరకు కృతకృత్యులయ్యారు అన్నాడు స్వరాజ్రావు నవ్వుతూ. యుగంధర్ కూడా నవ్వాడు. అంటే సత్యం గురించి నేనింకా ఏమేమి కనుక్కున్నాననా? చెబుతా వినండి. సత్యం ఇంటికి నిన్న రాత్రంతా నేను, రాజు కాపలా కాసాం. అర్ధరాత్రి ఎవరో ఒక అతను ఇంట్లోకి జొరబడ్డాడు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతని కోసం పెరటి తలుపు లోపల గడి వేయకుండా ఉంచబడింది. కనుక ఆ ఆగంతకుడు ఇంట్లో వారి అనుమతితోనో ఆహ్వానం మీదో ఇంట్లోకి వెళ్ళాడు. అతనెవరు? గుర్తుపట్టేటంత వెలుగు లేదు. లోపలికి వెళ్ళి ఏం చేశాడు? అడిగాడు స్వరాజ్రావు. కిటికీల తలుపులు వేసున్నాయి, కనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను లోపల గడి వేసుకున్నాడు. అందువల్ల మేము లోపలికి వెళ్లేందుకు వీల్లేకపోయింది. అతను సత్యమేమో అన్నాడు స్వరాజ్రావు. కాదు, సత్యం రాత్రి 9 గంటలకల్లా ఇల్లు చేరుకున్నాడు. తర్వాత బయటికి వెళ్ళలేదు. అతను ఇంట్లోకి వెళ్ళి ఏం చేశాడో అన్నాడు స్వరాజ్రావు. వంటింట్లో దీపం వెలుగు కనిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి చెవి ఆనించి విన్నాను. అతను ఏం చేశాడు? అడిగాడు స్వరాజ్రావు ఆతృతతో. గిన్నెలు చప్పుడయ్యాయి. ఆ చప్పుడు బట్టి అతను భోజనం చేస్తున్నాడని అనుకున్నాను. స్వరాజ్రావు నవ్వాడు. హాస్యమాడుతున్నారా యుగంధర్? అడిగాడు స్వరాజ్రావు. యుగంధర నవ్వలేదు. నేను సీరియస్గానే చెబుతున్నాను. అతను భోజనం చేస్తున్నాడని అనుకున్నాను. తర్వాత ఏం చేశాడు? నేను చూడలేదు. కానీ అతను ఎవరినో లోపలికి రమ్మడం వినపడింది. తర్వాత? అడిగాడు స్వరాజ్రావు. తెల్లవారేంతవరకు నేను, రాజు వంతుల మీద కాపలా కాసాం. అతను బయటికి రాలేదు. పొద్దున నేను వచ్చేశాను. రాజు ఇంకా అక్కడే తోటలో ఉండి ఆ ఇంటిని కాపలా కాస్తున్నాడు అన్నాడు యుగంధర్. ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. యుగంధర్ టెలిఫోన్ తీసుకున్నాడు. 5 నిమిషాలు టెలిఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని విన్నాడు. సరే అని ఒక కాగితం తీసుకుని దాని మీద ఏదో రాసుకుని, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ ఇంటి దగ్గర కాపలా ఉండు అన్నాడు. టెలిఫోన్ పెట్టేసి స్వరాజ్యరావు వైపు తిరిగి రాజు టెలిఫోన్ చేశాడు. అతను ఇంట్లోంచి బయటకు రానేలేదట. పొద్దున్న యథాప్రకారం సత్యం ఆఫీస్కు వెళ్ళాడట. మధ్యాహ్నం 3 గంటలకి వనజ ఓ సంచి తీసుకుని బయటకొచ్చిందట. రాజు ఆమెను వెన్నంటాడు. ఆమె కాలినడకనే వెళ్ళిందట. 2 ఫర్లాంగులు వెళ్ళిన తర్వాత ఆమె పక్కగా ఓ కారు ఆగిందట. వనజ ఆ కారెక్కి వెళ్ళిపోయిందట అన్నాడు యుగంధర్. అంతా అనుమానాస్పదంగా ఉంది. ఆ కారు ఎవరిది? అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ బల్ల మీదున్న కాగితం స్వరాజ్యరావుకు అందించి, ఇదిగో కారు నెంబర్. దయచేసి ఈ కారు ఎవరిదో తెలుసుకోండి. అరగంటలో నేను మీ ఆఫీస్కి ఫోన్ చేస్తాను అని లేచాడు. స్వరాజ్యరావు యుగంధర్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సత్యం 1 నిమిషం కదలకుండా చేతిలో పూలతొట్టి ఎత్తి పట్టుకుని నుంచున్నాడు. బల దగ్గర కూర్చున్నతను ఒరిగిపోయాడు. అతనిలో చలనం లేదు. దెబ్బ మరీ గట్టిగా కొట్టానా? ప్రాణం పోయిందా అనుకుంటూ సత్యం అతని చేయి పట్టుకుని నాడి చూశాడు. నాడి కొట్టుకుంటూనే ఉంది. అంతవరకు నయమే అనుకుని అతని ముందుకు వెళ్లి మొహం చూశాడు.
ఆ మొహం ఎక్కడో చూసిన మొహంలా ఉంది, కానీ గుర్తు రాలేదు. నీళ్ల గదిలో ఉన్న తాళ్లు తీసుకునొచ్చాడు. అతని చేతులకి కాళ్ళకి తాళ్లు గట్టిగా బిగించాడు. 1-2 సార్లు తాళని గట్టిగా లాగి చూశాడు. అవి ఓ పట్టాన ఊడి రావని నమ్మకం కుదిరాక అతని జేబులు తడిమి చూశాడు. పక్క జేబుల్లోంచి ఒక చిన్న బుడ్డి బయటకు తీశాడు. సీసా కాఫీ రంగులో ఉంది. కార్కు తీసి కొంచెంగా వాసన చూశాడు. తీయని వాసన వేసింది. అది క్లోరోఫామ్. క్రితం రోజు పొద్దున్న తనకి క్లోరోఫామ్ ఇచ్చిన మనిషి ఇతనే ఉండాలి. ఇతనే నీడ. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు. వెళ్ళి పోలీసులకి టెలిఫోన్ చేస్తే, నీడని పట్టుకున్నానని చెప్పి తన స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్ని రమ్మంటే, జరిగిందంతా చెప్పి నీడని ఒప్పజెబితే తన మీద కోపం రాదు. తను అబద్ధాలు చెప్పినందుకు ఏమీ అండు అనుకున్నాడు సత్యం. ఇంతలో అతను కళ్ళు తెరిచాడు. చుట్టూ కలి చూశాడు. 2 క్షణాలు ఏమీ తెలియనట్టు శూన్యంలోకి చూశాడు. తర్వాత అతని చూపులు సత్యం మీద నిలిచాయి. నీడా, నువ్వే నా చేతిలో చిక్కావు అన్నాడు సత్యం గంభీరంగా. అతను అర్థం కానట్లు చూశాడు. సత్యానికి అనుమానం కలిగింది. ఎవరు నువ్వు అడిగాడు. అతను ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. వనజేది అని అడిగాడు. వనజ? వనజతో నీకేం పని అన్నాడు సత్యం. అతను సత్యాన్ని యగాదిగా చూశాడు. మీరు సత్యం కదూ, వనజ అన్నయ్య కదూ అన్నాడు. సత్యం మండిపడిపోయాడు. ఎవరు నువ్వు అని గర్జించాడు. నా పేరు చంద్రం. నేను రఘుపతి అండ్ సన్స్లో క్యాషియర్ని అన్నాడు సత్యం. సత్యం తెల్లబోయి అతన్ని చూశాడు. నువ్వు చంద్రానివా? నీకోసం పోలీసులు దేశమంతా గాలిస్తున్నారే. నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? సత్యానికి పత్రికల్లో పడ్డ చంద్రం ఫోటో జ్ఞాపకం వచ్చింది. చంద్రం తను ఆ ఇంట్లో ఏం చేస్తోంది, ఎందుకొచ్చింది విపులంగా చెప్పాడు. క్రితం రాత్రి వనజ తను కలుసుకున్న విషయమూ చెప్పాడు. సత్యం అంతా సావధానంగా విన్నాడు. నీ మాట నేనెలా నమ్మడం అన్నాడు చివరికి. నమ్మొద్దు, వనజని రానియండి, ఆమె చెబుతుంది అన్నాడు చంద్రం నవ్వుతూ. సరే, వనజనే రాని, అంతవరకు నీ కట్లో ఓడదీను, ఇక్కడే ఉండు అని సత్యం గది తలుపు బయట గడియపెట్టి తన గదిలోకి వెళ్లి పడుకుని నిద్రపోయాడు. డిటెక్టివ్ యుగంధర్ తన క్లెజర్ కారులో బయలుదేరి తిన్నగా గిండికి వెళ్లి కారు రైల్వే స్టేషన్ దగ్గర ఆపి కాలినడకన సత్యం ఇంటికి దగ్గరగా వెళ్ళాడు. తోటలో ఓ పెద్ద చెట్టు వెనక నిల్చుని ఇంటికి కాపలా కాస్తోన్న రాజు యుగంధర్ని చూసి చెట్ల వెనక నుంచి కనిపించకుండా వీధిలోకొచ్చాడు. యుగంధర్ రాజుని మళ్ళా జరిగిన విషయాలు చెప్పమని అడిగాడు. 3 గంటలకి వనజ బయటికి బయలుదేరడము, తోవలో ఓ కారొచ్చి ఆమె పక్కన ఆగడము, వనజ ఆ కారుకి వెళ్ళిపోవడము విశదంగా చెప్పాడు రాజు. ఆ ప్రాంతాన ట్యాక్సీ ఎక్కడా లేదు సార్, ఉంటే అలా వదిలేసేవాణ్ణి కాను అన్నాడు. అయితే రాత్రి ఇంట్లోకి వెళ్ళిన మనిషి బయటికి రానేలేదన్నమాట. లేదు సార్, నువ్విక్కడే ఉండు, అతను బయటకొస్తే అతన్ని వెంటాడు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి యుగంధర్ గిండి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు. ఆ కారు ఎవరిదో తెలిసిందా అడిగాడు. అది పార్లమెంటు సభ్యురాలు మంగతాయరమ్మది అన్నాడు స్వరాజ్యరావు. సరే, రెడీగా ఉండు, నేను వస్తున్నాను అని యుగంధర్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి బయలుదేరాడు. 15 నిమిషాల్లో ఇన్స్పెక్టర్ని కలుసుకుని అతనితో సహా కీల్పాకలో ఉన్న మంగతాయరమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆమెని ఏమని అడుగుతారు అడిగాడు స్వరాజ్యరావు కాస్త జంకుగా. వింటారుగా అన్నాడు యుగంధర్. డిటెక్టివ్ యుగంధర్ తన విజిటింగ్ కార్డు పంపగానే మంగతాయరమ్మ లోపలికి రమ్మని కబురు పంపింది. యుగంధర్ని, యూనిఫామ్లో ఉన్న ఇన్స్పెక్టర్ని చూడగానే మంగతాయరమ్మ మొహం చేటంతయింది. మీరింత శ్రద్ధగా పరిశోధన చేస్తున్నందుకు సంతోషమే. దొరికిందా? ఎక్కడుంది అడిగింది. ఇన్స్పెక్టర్ తెల్లబోయి మంగతాయరమ్మని యుగంధర్ని చూశాడు. యుగంధర్ నవ్వుతూ, మీ మోటార్ కారు దొంగలింపబడిందని మాకు తెలీదు, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది అన్నాడు. నా మోటార్ కారు పోయిన విషయం మీకు తెలీదా? అయితే ఎందుకొచ్చారు? మీ మోటార్ కారు విషయం అడుగుదామనొచ్చాం. అది ఎవరో దొంగిలించినట్టు మీ మాటల వల్ల అర్థమైంది. దయచేసి మీ కారు ఎలా దొంగిలించబడింది, ఎప్పుడు దొంగిలించబడింది చెబుతారా అడిగాడు యుగంధర్. ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ గారు మీరేనన్నమాట. చెబుతా వినండి. మధ్యాహ్నం 2 గంటలకి అర్జెంటు పనుండి ప్రభుత్వ సమాచార శాఖ ఆఫీస్కి వెళ్ళాను. కారు మౌంట్ రోడ్ రౌండ్ టానాలో ఆపి వెళ్ళాను. నేను తిరిగొచ్చేటప్పటికి కారు అక్కడ లేదు. యుగంధర్ మౌంట్ రోడ్ పోలీసు డివిజన్కి ఫోన్ చేశాడు. మంగతాయరమ్మ గారి మోటార్ కారు విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఇన్స్పెక్టర్ లేదని చెప్పాడు. స్వరాజ్యరావుతో సహా యుగంధర్ గిండికి వెళ్ళాడు. అక్కడ మళ్లీ రాజును కలుసుకుని వనజ ఎక్కి వెళ్లిన కారు పోలికలు తెలుసుకుని
తాంబ్రం వైపు బయలుదేరాడు. తోవలో కిళ్ళి దుకాణాల వద్ద, సైకిల్ షాపుల వద్ద ఆ కారు గురించి విచారిస్తూ వెళ్ళాడు. ఆ కారు తాంబ్రం వైపు వెళ్ళింది. సెయింట్ థామస్ మౌంట్ వరకు ఆ కారు వెళ్ళినట్టు తెలిసింది. అక్కడి నుంచి ఆ కారు ఎవరూ చూసినట్టు చెప్పలేదు. సెయింట్ థామస్ మౌంట్ వద్ద రోడ్డు 4 వైపులా చీలుతుంది. యుగంధర్ తన క్లెజర్ కారులో ఒక రోడ్డు వెంట 1 మైలు వెళ్ళాడు. ఆ కారు అటు వెళ్లలేదని నిర్ధారణగా తేలింది. మళ్లీ వెనక్కొచ్చి 2వ రోడ్డు మీద వెళ్ళాడు. 1/2 మైలు వెళ్ళాక ఆ కారు అటు రాలేదని తేలింది. 3వ రోడ్డు మీద 1 మైలు వెళ్ళాక ఒక చెట్టు కింద ఒక కారు నిల్చుండడం చూశాడు. యుగంధర్ దిగి వెళ్లి ఆ కారు పరీక్షించాడు. అది బ్రౌన్ రంగు 1949 ఫోర్డ్ కారు. మంగతాయరమ్మ చెప్పిన గుర్తులను బట్టి అది ఆమె కారే, సందేహం లేదు. అడుగుజాడల కోసం కారు చుట్టూ నేల పరీక్షించాడు. కొన్ని అడుగుజాడలు ఇంకో కారు టైరు గుర్తులు కనిపించాయి. ఒక కారు నుంచి ఇంకో కారుకి ఎవరో నడిచి వెళ్ళినట్టు బూట్సు జాడలున్నాయి. అవి పెద్దవిగా ఉన్నాయి. ఆడవాళ్ల బూట్సు జాడలే కాని వనజ పాదం అంత పెద్దది కాదు. మరి వనజ ఏమైంది అనే సంశయంతో జేబులోంచి భూతద్దం తీసి కారు డాష్ బోర్డుని, సీటుని జాగ్రత్తగా పరీక్ష చేశాడు. 5 నిమిషాల తర్వాత ఒక నిట్టూర్పు వదిలి, మై డియర్ స్వరాజరావు, వనజ ఈ కారులో ఎక్కింది. అందులో సందేహం లేదు. ఈ కారులో ఉన్న ఇంకో మనిషి ఇక్కడ ఇంకో కారుకి వెళ్ళిపోయినట్టు గుర్తులున్నాయి. అయితే వనజ ఏమైంది? తోవ మధ్యలో దిగి వెళ్ళిపోయిందా లేక అని ఆగాడు. లేక అడిగాడు స్వరాజరావు. ఏమో, ఏమైందో పదండి, వెనక్కి వెళ్ళి మౌంట్ రోడ్డు స్టేషన్కి ఫోన్ చేద్దాం. మంగతారమ్మని తీసుకొచ్చి ఈ కారు తందో కాదో తెలుసుకుంటారు అన్నాడు యుగంధర్. సత్యం నిద్రలేచి కిందకి దిగి వెళ్లి చంద్రాన్ని చూశాడు. చంద్రం ఇంకా నిద్రపోతున్నాడు. అతని కాళ్ళకి చేతులకి తాళ్లు అలాగే ఉన్నాయి. అప్పటికి 8 గంటలైంది. వనజ ఇంకా రాలేదేమో అనుకుంటూ ఆదరాబాదరా కాఫీ కాచుకుని తను తాగి చంద్రాన్ని నిద్రలేపి అతనుకో కప్పు కాఫీ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. కుర్చీలో కూర్చున్నాడో లేదో కుర్రాడు ఒక కవరు తెచ్చిచ్చాడు. సార్, మీకేమని ఎవరో ఇచ్చి వెళ్లారు అన్నాడు. అది తెల్లని సామాన్యమైన కవరు. సత్యం కవరు చింపి అందులోంచి ఒక చిన్న కాగితం తీసి చదివాడు. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. మనిషి అచేతనుడైపోయాడు. అలా ఆ ఉత్తరం చూస్తూ 10 నిమిషాలు ఉండిపోయాడు. అన్నయ్య, నీడకి నెక్లెస్ ఇచ్చాయి. ఇవ్వకపోతే నన్ను చంపేస్తాడు. నేను అతని చేతుల్లో చిక్కాను. వనజ. అది వనజ దస్తూరియే. వనజ రాసిందే. సత్యానికంతా అయోమయంగా ఉంది. తన దగ్గర ఆ నెక్లెస్ లేదని వనజకు తెలిసే ఎందుకిలా రాసింది? ఇంతలో బల మీద టెలిఫోన్ మోగింది. హలో అన్నాడు సత్యం. ఉత్తరం అందిందా మిస్టర్ సత్యం? సత్యం గుండె జల్లుమంది. అందింది. వనజని ఏం చేశారు? ఎక్కడుంది? అడిగాడు ఆదురుదాగా. నెక్లెస్ ఇచ్చేస్తే వనజకి ఏ హాని జరగదు. లేకపోతే నువ్వే ఊహించుకో. నేనింకో గంటలో మళ్ళా ఫోన్ చేస్తాను. ఎక్కడ ఎలా ఆ నెక్లెస్ అందివ్వాలో చెబుతాను అని నీడ టెలిఫోన్ పెట్టేశాడు. సత్యానికి ఏం చెయ్యాలో తోచలేదు. తన ఇంట్లో బంధితుడై ఉన్న అతను జ్ఞాపకం వచ్చాడు. అతను నీడ కాదని గ్రహించాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తిన్నగా ఇంటికి వెళ్ళాడు. యుగంధరు, రాజు రాత్రంతా సత్యం ఇంటి ముందు కాపలా కాస్తూ వనజ తిరిగొస్తుందేమోనని కనిపెట్టుకునున్నారు. కానీ రాలేదు. పొద్దన్న సత్యం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాజు, యుగంధరు పెరటి తలుపు లోపల గడియ చాకచక్యంగా తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. గదులన్నీ వెతికారు. ఎక్కడా ఏ విశేషమూ కనిపించలేదు. వంటింట్లోకి వెళ్లి తాళ్లతో బంధించబడ్డ చంద్రాన్ని చూశారు. చంద్రాన్ని చూడగానే యుగంధర్ గుర్తుపట్టాడు. మీరు చంద్రం కదూ అని అన్నాడు. అవును, మీరెవరు? ఎందుకొచ్చారు? అడిగాడు చంద్రం గాబరాగా. నా పేరు యుగంధర్. మీ యజమాని రఘుపతి గారు నన్ను నెక్లెస్ ఆచూకీ తీసేందుకు నియమించారు. మీరు డిటెక్టివ్ యుగంధరా? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని అడిగాడు చంద్రం నిట్టూరుస్తూ. లేదు, మీరు ఈ దొంగతనం చేశారని నేను అనుకోవడం లేదు. రఘుపతి గారికి కూడా మీ మీద అనుమానం రాకుండా చూడడం నా పని. మీరు నేరం చేయనట్లయితే మీకేమీ భయం లేదు. ముందు కట్లు విప్పుతానుండండి అని యుగంధరు, రాజు కలిసి అతనికి కట్లు విప్పారు. చంద్రం ఆశ్చర్యానికి ఆనందానికి మితి లేదు. యుగంధర్ అంతటి వాడు తనకి సాయం చేస్తున్నాడంటే నిర్విచారంగా ఉండొచ్చు అనుకున్నాడు. తను ఎందుకు పరారీ అయింది, తను పరారీ అయినప్పటి నుంచి ఏం చేసింది వివరంగా చెబుతున్నాడు చంద్రం. యుగంధర్ సావధానంగా అంతా వింటున్నాడు. ఆ నెక్లెస్ సంపాదిస్తే ఆ దొంగల్ని పట్టుకుంటే నేను నిర్దోషినని రుజువు చేసుకోగలనని అని ముగిస్తున్నాడు చంద్రం తన కథ.
ఇంతలో సత్యం పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. యుగంధర్ని రాజుని చూసి నివ్వెరపోయాడు. ఒక్క క్షణం రాతి బొమ్మలా నిలబడ్డాడు. తర్వాత తేరుకొని యుగంధర్ యుగంధర్ మీరు సాయం చెయ్యాలి, వనజ ఆపదలో ఉంది అన్నాడు గాదిగాదిక కంఠస్వరంతో. చంద్రం అమాంతం కుర్చీలోంచి లేచాడు. వనజ ఆపదలో ఉందా, ఏమైంది? వనజని నీడ ఎత్తుకుపోయాడు. నక్లెస్ ఇస్తేనే కాని ప్రాణాలతో విడవనంటున్నాడు అని వనజ రాసిన ఉత్తరం యుగంధర్కి ఇచ్చాడు సత్యం. యుగంధర్ సత్యాన్ని ఏగాదిగా చూసి, మిస్టర్ సత్యం, మీరు వెంటనే ఆఫీస్కు తిరిగి వెళ్ళండి. నీడ మళ్ళా ఫోన్ చేసినప్పుడు నెక్లెస్ తెచ్చిస్తానని చెప్పండి. ఎలా ఇవ్వమంటాడో ఎక్కడ ఇవ్వమంటాడో అడిగి తెలుసుకోండి. నేను నా ఆఫీసులో ఉంటాను, నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు. నా దగ్గర నెక్లెస్ లేదు అన్నాడు సత్యం. ఆ విషయం నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. మీ దగ్గర నెక్లెస్ ఉన్నట్టు నీడ నమ్మాలి, తెలిసిందా? మీ దగ్గర నిజంగా నెక్లెస్ లేదని నీడ గ్రహించాడా వనజ ప్రాణం పోయినట్టే అని చెప్పి సత్యాన్ని పంపి యుగంధర్ చంద్రాన్ని తన కూడా రమ్మని సంజ్ఞ చేశాడు. వనజ కళ్ళు తెరిచింది. చుట్టూ చీకటిగా ఉంది. సుత్తితో కొడుతున్నట్టు తల పగిలిపోతుంది. కళ్ళు మండిపోతున్నాయి. తను ఎక్కడున్నానా అని ఒక నిమిషం ఆలోచించింది. తనను ఎవరో కారెక్కించుకోవడము, బజార్లో దింపకుండా కారు తోలడము, తను మూర్చపోవడము గుర్తుకొచ్చింది. తర్వాత ఏం జరిగింది వనజకి తెలీదు. తను ఎక్కడుంది? ఇప్పుడు రాత్రా పగలా? వనజ కళ్ళు పెద్దవి చేసి కలిగి చూసింది. కాని ఏమీ కనిపించలేదు. కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి. ఎందుకా అని కదిల్చి చూసింది. చేతులు కాళ్ళు కట్టేసున్నాయి. చాలా గట్టిగా బిగించి దాహం వేస్తోంది. కడుపులో మంట. వనజకి ఏడుపు వచ్చింది. ఇంతలో ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం అయింది. ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. వనజ తలుపు వైపు చూడ్డానికి అటు దొర్లింది. ఎవరో వస్తున్నారు. ఆ మనిషి చేతిలో టార్చ్ లైట్ ఉంది. అతను టార్చ్ వెలిగించి కాంతిని తన మీద వేశాడు. అతని నీడ మాత్రం కనిపిస్తోంది. నువ్వెవరు? నన్నెందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? అడిగింది వనజ. తన గొంతు తనకే హోరుగా వినిపించింది. నేను నీడని. నెక్లెస్ ఇవ్వమని మీ అన్నని ఎన్నిసార్లు మంచిగడిగినా ఇవ్వలేదు. అందుకని నిన్ను తీసుకునొచ్చాను. అతను నాకు నెక్లెస్ ఇచ్చేస్తే నీకు ఏ ఆపద రాదు. ఇవ్వకపోతే? ఆ నెక్లెస్ మా అన్నయ్య దగ్గర లేదు. పోని నీ దగ్గర? నా దగ్గర లేదు అంది వనజ. అతను ఏమీ మాట్లాడలేదు. నాకు దాహం వేస్తోంది అంది వనజ. అతను నవ్వాడు. నా మాట వినకపోతే ఆకలితో దాహంతో గిలగలా కొట్టుకుని చేస్తావు, తెలిసిందా అన్నాడు. అతని కంఠస్వరం చాలా క్రూరంగా ఉంది. వనజ భయపడిపోయి అతని కాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా జరిగింది. నేను చెప్పినట్టు మీ అన్నకి ఉత్తరం రాయి, నీకు మంచినీళ్లు భోజనము పంపిస్తాను అన్నాడు. వనజ వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడిచి ప్రయోజనం లేదు, కళ్ళనీళ్ళకి కరిగే హృదయం కాదిది అన్నాడు. సరే, చేతి కట్లు విప్పు, రాస్తాను అంది వనజ. అతను వనజ చేతి తాళ్లు విప్పి కాగితము కలము ఇచ్చాడు. ఉత్తరం రాసిచ్చింది. 5 నిమిషాల్లో ఒక చెంబులో నీళ్లు, ఒక పళ్ళెంలో పూరీలు కూర తెచ్చి ఆమె పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. యుగంధరు, రాజు, చంద్రం యుగంధర ఆఫీసు గదిలో కూర్చునున్నారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వస్తాడిప్పుడు. నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ ఆయనకు చెప్పు అన్నాడు యుగంధర్ చందును చూసి. ఇంతలో రఘుపతి అండ్ సన్స్ ప్రొపరేటర్ రఘుపతి వచ్చాడు. చందుని చూడగానే రఘుపతికి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎంత పనిచేసావు చంద్రం, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని రఘుపతి ఇంకా ఏమో అనేలోపునే స్వరాజ్రావు టకటక బూట్లు చప్పుడు చేసుకుంటూ వచ్చాడు. మీరే చందుని పట్టుకున్నారన్నమాట అంటూ కుర్చీలో కూర్చున్నాడు. మై డియర్ ఇన్స్పెక్టర్, చందు మీకు కొన్ని విషయాలు చెబుతాడు, వినండి అన్నాడు యుగంధర్. స్వరాజ్రావు ఓసారి యుగంధర్ని చందుని చూసి తలాడించాడు. చెప్పు చందు అన్నాడు యుగంధర్. చందు గొంతు సవరించుకున్నాడు. బెజవాడలో నేను ప్రకాషు స్కూలు ఫైనల్ వరకు కలిసి చదువుకున్నాం. అది మా పరిచయం. 10 రోజుల క్రితం అతను నా గదికొచ్చి తను ఉద్యోగం కోసం ఈ ఊరొచ్చానని, కొన్ని రోజుల పాటు నా గదిలో ఉంటానని చెప్పాడు. చిన్నప్పుడు నేను అతను చాలా దోస్తీగా ఉండేవాళ్ళం. అందువల్ల సరేనన్నాను. నేను షాపుకి వెళ్ళి రాత్రి వచ్చేవాణ్ణి. అతను ఎప్పుడూ గదిలోనే ఉండేవాడు. ఎవరో స్నేహితుడు ఊరి నుంచి వస్తాడని, తనకి ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పాడు. ఓ రోజు మాటల సందర్భంలో గుల్బర్గా మహారాజు గారి నెక్లెస్ వచ్చిందా అని అడిగాడు. నీకెలా తెలుసు అని అడిగాను. మహారాజా కార్యదర్శి తనకు స్నేహితుడని చెప్పాడు. ఆ విధంగా మహారాజా నెక్లెస్ గురించి నేను అతను చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఓ రోజున నెక్లెస్ ఇవాళ ఇచ్చినట్లున్నాడే అన్నాడు. నిజంగానే గుల్బర్గా మహారాజా నెక్లెస్ ఆ వాళ్ళిచ్చారు. అవునని చెప్పాను.
మాటల సందర్భంలో నెక్లెస్ ఎక్కడ దాచింది చెప్పాను. చంద్రం ఒక్క క్షణమాగి, నేను చాలా పొరపాటు చేశాను, చెప్పుండకూడదు. ప్రకాష్ దొంగని నేను అనుకోలేదు అన్నాడు. తర్వాత అడిగాడు స్వరాజ్యరావు. ఆ వేళ దొంగతనం జరిగిన సాయంకాలం ప్రకాష్ నన్ను తనతో రాత్రి ఆట సినిమాకు రమ్మన్నాడు. అతను నేను కలిసి వెళ్ళాం. ఇంటర్వెల్లో అతను బయటకు వెళ్ళొచ్చి ఎవరో స్నేహితుడు కనిపించాడని, అతనితో అవసరంగా మాట్లాడాలని, తను వెళతానని, నన్ను సినిమా చూసి రమ్మని చెప్పాడు. తోవలో టీ కొట్టు దగ్గర, అంటే మా షాపు వీధి చివరనున్న టీ కొట్టు దగ్గర నన్ను తన కోసం కాచుకోమని చెప్పాడు. సరేనన్నాను. సినిమా రాత్రి 12:30 గంటలకయింది. నేను టీ కొట్టు దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కాచుకున్నాను. ప్రకాష్ అంతులేడు. విసుగెత్తి బయలుదేరదాము అనుకుంటుండగా పిస్తోలు పేల్చడం వినపడింది. టీ కొట్లో ఉన్న మరో నలుగురితో కలిసి నేను పరిగెత్తాను, ఏంటో చూడ్డానికి. రోడ్డు మీద పడున్న కానిస్టేబుల్ని చూశాను. మా షాపు తలుపులు తెరిచుండడం చూశాను. గబగబా షాపులోకి పరిగెత్తాను. మహారాజా నెక్లెస్ గురించే నా ఆలోచన. ఆ నెక్లెస్ ఉన్న షోకేసు తెరిచి చూశాను. నెక్లెస్ లేదు, కానీ అక్కడ నా సిగరెట్ కేసుంది. ఆ సిగరెట్ కేసు నేను నా గదిలో వదిలేశాను. అప్పుడు అర్థమైంది, ప్రకాష్ ఆ నెక్లెస్ దొంగతనం చేశాడని, ఆ నేరం నా మీదకు వచ్చేటట్టు సాక్ష్యం సృష్టించడానికి ప్రయత్నించాడని. పోలీసులు నా మాట నమ్మరని భయం వేసింది. నేనే ఆ ప్రకాష్ని పట్టుకుని నిజం బయటకు లాగాలనే ఉద్దేశంతో వెంటనే షాపులోంచి ఎవరో చూడకుండా చల్లగా బయటకు వచ్చేశాను. నా గదికి వెళ్ళలేదు. మర్నాడు పేపర్లో చదివాను దొంగతనం గురించి. ప్రకాష్ గిండి దగ్గర ఓ ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. టాక్సీ డ్రైవర్ని కలుసుకుని ఆ ఇంటి చిరునామా తెలుసుకుని అక్కడికి వెళ్ళాను. అప్పటికి ప్రకాష్ చచ్చిపోయాడని తెలిసింది. కనుక నెక్లెస్ ఆ ఇంట్లోనే ఎక్కడో ఉండాలని అప్పటినుంచి ఆ ఇంటి ప్రాంతాలే తిరుగుతూ వీలైనప్పుడల్లా ఆ ఇల్లు వెతుకుతున్నాను అని ముగించాడు చందు. ఇతని మాటలు మీరు నమ్ముతారా? అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ని. యుగంధర్ తల ఊపాడు. అవును, ఈ దొంగతనం నీడ చేయించినట్టు నిదర్శనాలున్నాయి అన్నాడు యుగంధర్. నీడ అనగానే ఇన్స్పెక్టర్ మొహం మారిపోయింది. నీడా అన్నాడు. నీడ సత్యానికి రాసిన ఉత్తరాన్ని స్వరాజ్యరావుకి ఇచ్చాడు యుగంధర్. ఇంతలో సత్యం పరిగెత్తుకుని వచ్చాడు లోపలికి. యుగంధర్, నీడ ఫోన్ చేశాడు అన్నాడు. ఏమని? సాయంకాలం 7 గంటలకు నన్ను బీచ్ రోడ్డు మీద యూనివర్సిటీ బిల్డింగ్స్ దగ్గర బయలుదేరి శాంతం వరకు నడవమన్నాడు. మధ్యదారిలో ఎవరో కారులో వచ్చి నా పక్కనే నెమ్మదిగా పోనిస్తూ ఎక్కడికి అని అడుగుతాడట. నేను శాంతం అనాలట. వానొస్తుంది అంటాడట అతను. ఎండగా ఉంది అని నేను అనాలట. పడే అంటాడట అతను. నేను నెక్లెస్ ఒక తోలు సంచిలో పెట్టి ఆ కారులో పడేయాలట. నేను పోలీసులకి చెప్పినా, అతన్ని పట్టుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా వనజ ప్రాణాలతో దక్కదు అని హెచ్చరించాడు. ఏం చెయ్యాలి అన్నాడు సత్యం. యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. స్వరాజ్యరావు యుగంధర్ ఏం చెబుతాడా అని కాచుకున్నాడు. యుగంధర్, మీరు వనజని ఎలాగైనా రక్షించాలి, కావలిస్తే నా ప్రాణం అంటున్నాడు చందు. యుగంధర్ మాట్లాడవద్దని చేయి చూపించాడు. చటుకుని లేచి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు. యుగంధర్ అరగంట తర్వాత తిరిగొచ్చాడు. ఇన్స్పెక్టరు, సత్యం, చందు, రాజు, రఘుపతి అంతవరకు అక్కడే కూర్చున్నారు. యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ చేతిలో సంచి బల మీద పెట్టాడు. అందులోంచి ఏరి ఓ నెక్లెస్ బయటికి తీశాడు. దాన్ని చూడగానే అందరూ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి ఆ అన్నారు. ఇది మహారాజా నెక్లెసే అన్నాడు రఘుపతి. స్వరాజ్యరావు యుగంధర్ కళ్ళలోకి చూశాడు. యుగంధర్ అవునని తలాడించాడు. ఎలా దొరికింది, ఎక్కడుంది అడిగాడు స్వరాజ్యరావు. ఇప్పుడు తీరికలేదు, తర్వాత చెబుతాను, ముందు వనజని రక్షించాలి అన్నాడు యుగంధర్. ఏం చేద్దాం మిస్టర్ యుగంధర్ అడిగాడు సత్యం ఆదురుదాగా. యుగంధర్, వనజని వెంటనే ఆ పైసచ్చికుడి అంటున్నాడు చందు. అతని కంఠస్వరంలో ఆవేదన, క్షోభ ఉట్టిపడుతున్నాయి. ఇప్పుడే వస్తాను అని యుగంధర్ రాజుని తనతో రమ్మని సంజ్ఞ చేసి తన ల్యాబొరేటరీలోకి వెళ్ళాడు. గంట తర్వాత ల్యాబొరేటరీలో నుంచి బయటకొచ్చాడు. యుగంధర్ చేతిలో ఓ చిన్న తోలు సంచుంది. నిజానికి అది తోలు కాదు, తోలులా కనపడే కాగితం సంచి. దాన్ని చాలా జాగ్రత్తగా దేనికి తగలకుండా పట్టుకున్నాడు. సత్యం వంక తీక్షణంగా చూశాడు. సత్యం, ఓ ప్రమాదకరమైన పని నీకు అప్పచెబితే చేస్తావా అడిగాడు. ఎంత ప్రమాదకరమైన పని అయినా సరే, ప్రాణాన్నైనా సరే, వనజకి ఏ ఆపత్తు రాకుండా ఆవేశంతో లేచి నిల్చున్నాడు సత్యం. గుడ్, నే చెప్పినట్టు చే అని యుగంధర్ సత్యానికి చేయవలసింది వివరంగా చెప్పాడు. చీకటి పడింది. బీచ్ ఒడ్డున మెర్క్యూరీ దీపాలు వెన్నెలలా వెలుగుతున్నాయి.
పేమెంట్స్ మీద జనసమర్థం బాగా తగ్గిపోయింది. సత్యం బీచ్ రోడ్డు మీద నెమ్మదిగా నడుస్తున్నాడు. అతని చేతిలో ఓ తోలు సంచుంది. అతను క్షణక్షణానికి పక్కకు చూస్తున్నాడు. ఒక ఫర్లాంగు దూరం నడిచాడో లేదో ఒక టాక్సీ వచ్చి అతని పక్కన ఆగింది. ఎక్కడికి అని అడిగాడు డ్రైవర్. శాంతోకి అన్నాడు సత్యం. టాక్సీ డ్రైవర్ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మరొక అర ఫర్లాంగు దూరం నడిచాడో లేదో ఇంకో టాక్సీ వెనక నుంచొచ్చి అతని పక్కన ఆగింది. ఎక్కడికి అని అడిగాడు ఆ డ్రైవర్. శాంతంకి అని సత్యం జవాబు చెప్పగానే టాక్సీ వెళ్ళిపోయింది. తర్వాత ఎదురుగా వచ్చిన టాక్సీ ఒకటి వెనక్కి తిరిగి అతని పక్కకొచ్చింది. మళ్ళా అదే ప్రశ్న ఆ డ్రైవర్ అడిగాడు. సత్యం అదే జవాబు చెప్పగానే ఆ డ్రైవరు వెళ్ళిపోయాడు. అలా ఓ అరడజను కార్లు అతని పక్కనాగి ఆ డ్రైవర్లు అతన్ని అదే ప్రశ్న అడిగి వెళ్ళిపోయారు. సత్యం లేడీ వెల్లింగ్టన్ కాలేజీ సమీపాలకి చేరుకున్నాడు. నడుస్తున్నాడు. అతని పక్కన మళ్ళీ ఓ కారు ఆగింది. ఎక్కడికి అడిగాడు డ్రైవర్. శాంతోకి అన్నాడు సత్యం. వానొస్తోందా అడిగాడు ఆ డ్రైవర్. లేదు, ఎండగా ఉంది అన్నాడు సత్యం. సరే ఇవ్వు అన్నాడతను. సత్యం కారులోకి తొంగి చూశాడు. నల్లని దుస్తులు వేసుకున్న మనిషి డ్రైవర్ సీట్లో ఉన్నాడు. నీడలా అతని ఆకారం మాత్రం కనిపిస్తోంది. నా చెల్లెలేది అడిగాడు సత్యం. అది కారులో పడే, చూసి తర్వాత నీ చెల్లెల్ని వదిలేస్తాను. నిన్ను నమ్మడమెలా అడిగాడు సత్యం. సత్యం సంచి తెరిచి అందులోంచి నెక్లెస్ చూపించి మళ్ళీ పెట్టేశాడు. ఇదిగో తెచ్చాను, వనజ నేను చూస్తేనే గాని ఇవ్వను అన్నాడు. ఇవ్వకపోతే కాల్చేస్తాను అన్నాడు నీడ. అతని చేతిలో పిస్తోలు మెరుస్తోంది. కాల్చావా నిన్నిప్పుడే పట్టుకుంటారు అన్నాడు సత్యం గంభీరంగా. నీడ క్షణంలో నిర్ణయం చేసుకున్నాడు. డాష్ బోర్డు మీద ఓ మీట నొక్కాడు. టపీమని వెనక డిక్కీ తెరుచుకుంది. వెనక ఓ పెట్టుంది, అందులో ఉంది నీ చెల్లెలు. అది ఇలా ఇచ్చి వెనక్కి వెళ్ళి పెట్టిలాగు అన్నాడు. సత్యం ఒక క్షణం సందేహించాడు. త్వరగా అన్నాడు నీడ. సత్యం తన చేతిలో సంచి అందించాడు. నీడ కారు కదిల్చాడు. సత్యం పరిగెత్తి వెనక్కి వెళ్లి డిక్కీలో పెట్టి పట్టుకున్నాడు. పెట్టె కింద పడింది. పెద్ద చొప్పుడైంది. అంతకన్నా పెద్ద చొప్పుడైంది మరో క్షణంలో. ఓ వెలుగు, ఢామ్ అని పేలుడు. సత్యానికి ఓ అరఫర్లాంగు దూరంలో కారు పేలి పటాపంచలైంది. కాని సత్యం అది పట్టించుకోలేదు. రోడ్డు మీద పెట్టి తెరుస్తున్నాడు. వగరుస్తూ అతని పక్కకి చందు పరిగెత్తుకునొచ్చాడు. అతని మొహం మీద రక్తం. సత్యానికి సాయిపడి పెట్టి తెరిచాడు. అది చాలా పెద్ద పెట్టె, రేకు పెట్టె. అందులో ముడుచుకుని పడుకునుంది వనజ. కళ్ళు మూసుకుంది. చందు ఆమె చేయి పట్టుకున్నాడు. సత్యం, నాడి కొట్టుకుంటోంది అన్నాడు సంతోషంతో. సత్యం చందు మొహంలోకి చూసి సాయం పట్టు అని వనజని పెట్టెలోంచి బయటకు తీశాడు. వనజ కళ్ళు తెరిచింది. చందు ఆనందానికి అంతులేదు. ఆ సంతోషంలో సత్యాన్ని కావులించుకున్నాడు. అతని కళ్లల్లో ఆనంద బాష్పాలు నిండాయి. ఆ రాత్రి రఘుపతి యుగంధర్కి విందు చేశాడు. రాజుని, ఇన్స్పెక్టర్ని, సత్యాన్ని, వనజని, చందుని కూడా ఆహ్వానించాడు. నెక్లెస్ తనకి తిరిగి తెప్పించినందుకు యుగంధర్కి ఎన్నో విధాల ధన్యవాదాలు చెప్పుకుని చివరికి ఆ నెక్లెస్ మీరెలా సంపాదించారు, ఎలా దొరికింది అని అడిగాడు. ఇన్స్పెక్టర్ కూడా యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. రాజు నవ్వుతూ, చెప్పండి సార్, ఇన్స్పెక్టరు రిపోర్టు రాయొద్దు అన్నాడు. నీడ కూడా ఈ నెక్లెస్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడని సత్యం ద్వారా తెలిసిన తర్వాత నాకు ఓ ఆలోచన తట్టింది. ప్రకాష్ మహారాజా నెక్లెస్ దొంగతనం చేయడానికి ప్రయత్నించాడంటే అతనే ఆ ప్రయత్నం చేసుండడు. ఆరితేరిన మనిషి ఎవరో వెనక ఉండుండాలి. అటువంటప్పుడు ఆ వెనకున్న మనిషి నీడే అయి ఉండొచ్చు. కనుక షాపులో ప్రవేశించిన ఇద్దరు దొంగల్లో ఒకడు నీడ, రెండో మనిషి ప్రకాష్. ప్రకాష్ తన ఇంట్లోకి రావడం, అతన్ని ఎవరో చంపేయడం, తర్వాత తను శవాన్ని సైదాపేటలో ఓ మురుగు కాలువలో పడేయడం సత్యం చెప్పగానే ప్రకాష్ మొదట్నుంచి నీడని మోసగించడానికి ప్రయత్నం చేశాడని అర్థమైంది. గుండు దెబ్బతిన్న ప్రకాష్ తిన్నగా సత్యం ఇంటికి టాక్సీలో వెళ్ళాడు. అతను ఆ ఇంట్లో నగలు దాచలేదు, నీడకి ఇవ్వనూ లేదు. కనుక ఆ నెక్లెస్ ఏమై ఉండాలని ఆలోచించాను. ఆలోచించగా స్ఫురించింది. ఒకవేళ ప్రకాష్ ఆ నగల సంచిని టాక్సీలోనే దాచాడేమో. ఆ ఆలోచన నీడకి కలిగుంటే నెక్లెస్ దొరికేది కాదు. నేను వెళ్ళి టాక్సీ వెతగ్గా సీటు కింద సంచి కనిపించింది. సులభంగా దొరికింది అని నవ్వాడు యుగంధర్. ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. యుగంధర్ టెలిఫోన్ అందుకుని 1 నిమిషం విని పెట్టేసి నీడ మరణించాడు అన్నాడు. అందరూ ఒక్కసారి నిట్టూర్చారు.
నీడని బతికొండగా పట్టుకోలేనని మొదట్నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను. బీచ్ రోడ్డు మీద సత్యాన్ని కలుసుకుంటానని అతను చెప్పాడు. ఓ చిన్న బాంబు తయారు చేశాను. సత్యంకిచ్చి నీడ కారులో వేయమన్నాను. నీడ కారు 20 గజాల దూరం వెళ్ళిన తర్వాత పేలెట్టు అందులో మీట ఏర్పాటు చేశాను. బాంబు పడేసే ముందు ఆ మీట నొక్కమని సత్యానికి చెప్పాను అన్నాడు యుగంధర్. పోలీసుల్ని కాపుంచి నీడ కారుని అటకాయించినట్లయితే అడిగాడు చందు. నీడ జాగ్రత్త పడతాడని నాకు తెలుసు. అందుకే ముందు ఓ డజను ట్యాక్సీల్ని పంపించాడు. మనం ఏ కారుని ఆపున్నా నీడ వచ్చేవాడు కాదు అన్నాడు యుగంధర్. రఘుపతి యుగంధర్ని మళ్ళా ఎంతో స్తుతించి మీ రుణం నేనెలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాడు. దానికేముంది, చందుకి జీతం పెంచండి, వీలైతే వ్యాపారంలో భాగం ఇవ్వండి, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అనుకుంటాను అన్నాడు. వనజ సిగ్గుతో తల వంచుకుంది. చందు కూడా నవ్వాడే కాని ఏమీ మాట్లాడలేకపోయాడు. గుడ్, నేనిక వస్తాను సత్యం. నీకొక సలహా. నిజం చెప్పేందుకు ఎన్నడూ భయపడక, భయపడితే చిక్కుల్లో ఇరుక్కుంటావు. చందు, నీకు అదే సలహా అన్నాడు యుగంధర్ కారెక్కుతూ. ఇంతటితో అర్ధరాత్రి అతిథి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.